హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. నా పేరు రమాదేవి, మీ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్. సో ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీ సండే, వెరీ గుడ్ మార్నింగ్. సండే పూట మనం సూపర్ లెసన్ నేర్చుకోబోతున్నాము. ఈ రోజు మనం ఏ చాప్టర్ నేర్చుకుంటున్నాము అంటే దిస్ ఈస్ కంప్లీట్ వన్ షాట్ అవ్వబోతోంది. వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ గ్రావిటేషన్. కొంచెం కాన్సెప్ట్ బోల్డ్ అని ప్రాబ్లమ్స్ చేసేద్దాము. సో ఆర్ యూ ఆల్ రెడీ విత్ పెన్ అండ్ పేపర్? క్లాస్ స్టార్ట్ చేసేద్దాము. సో వెల్కమ్ టు ద క్లాస్ అమ్మా. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎప్పుడు చెప్తారు? కమింగ్ సూన్ నాన్న. ఎప్పుడు అనేది డేట్ కరెక్ట్గా చెప్పలేను, బట్ ఏవైతే చిన్న చిన్న చాప్టర్స్ ఉన్నాయో అవన్నీ ఫినిష్ చేసుకుంటూ వెళ్దాం. హై వోల్టేజ్, హై వెయిటేజ్ చాప్టర్స్ అన్ని హై వోల్టేజ్ సిరీస్లో కవర్ చేస్తాం కదా. ఇప్పుడు కొంచెం లెస్ వెయిటేజ్ బట్ డామ్ షూర్గా చేయాల్సిన కొన్ని చాప్టర్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. లైక్ గ్రావిటేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, అలాగే ఆసిలేషన్స్, వేవ్స్, ఇవన్నీ కూడా ఈజీ చాప్టర్స్ అండ్ కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి వీటి నుంచి కూడా మనం ప్రాబ్లమ్స్ అలాగే వన్ షాట్స్ అన్ని కూడా ఫినిష్ చేసేసుకుందాం. ఓకే, సో I have already paid for Dhruva batch, but there is no previous video. Harsha World, November 4th నుంచి నీకు జాయినింగ్ వస్తుందమ్మా. అప్పటి నుంచి నీకు ప్రీవియస్ వీడియోస్ అనేవి కనిపిస్తాయి. గుడ్ మార్నింగ్ నాన్న, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో గ్రావిటేషన్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వన్ షార్ట్ వీడియో. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ లెందీ క్లాస్ అంటే వీ విల్ ఫినిష్ విత్ ఇన్ 2 hours. ఒక 2 hours, 2.5 hours లో గ్రావిటేషన్ ఫినిష్ చేసుకుందాం. గ్రావిటేషన్ అనేది ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, వన్ ఆఫ్ ది డూ ఆర్ డై చాప్టర్స్ అని చెప్తాను నేనైతే. వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఫర్ వెదర్ ఇట్ ఈస్ జేఈ కానీ, నీట్ కానీ, ఎప్సెట్ వాళ్ళకైనా సరే. ఇప్పుడు ఈ క్లాస్ ఎవరు వినాలి? ఈజ్ ఇట్ ఓన్లీ ఫర్ జేఈ పీపుల్? నో, దిస్ ఈస్ ఫర్ ఎప్సెట్ స్టూడెంట్స్ అండ్ దిస్ ఈస్ ఫర్ నీట్ స్టూడెంట్స్ యాజ్ వెల్. అందరికీ గ్రావిటేషన్ డెప్త్ ఒకలాగే ఉంటుంది కాబట్టి క్విక్ గా నేర్చేసుకోండి. అండ్ గ్రావిటేషన్ లో మనము ఏమేమి టాపిక్స్ మీద కవర్ చేయాలి, లైక్ వాట్ ఆర్ ద హైలైట్ టాపిక్స్ వేర్ మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్. ఫస్ట్ మీకు అందరికీ తెలుసు, ఒకటి వచ్చేసి యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్, ఒకటి వచ్చేసి యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్, రెండోది వచ్చేసి గ్రావిటేషనల్ ఫీల్డ్, అలాగే పొటెన్షియల్ ఎనర్జీ, వీటి మీద కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఆ తర్వాత మధ్యలో మనం ఒకటి మర్చిపోయాము, వేరియేషన్ ఆఫ్ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎలా వేరీ అవుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ, ఈ రెండు తెలిస్తే మనకి శాటిలైట్ మోషన్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది. సో VOVE శాటిలైట్ మోషన్, ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. వెయిట్లెస్నెస్ అనేది డిలీట్ అయిపోయింది. సో వెయిట్లెస్నెస్ అనేది ఎనీవే జియో స్టేషనరీ శాటిలైట్, పోలార్ శాటిలైట్, ఇవన్నీ కూడా థియరీ బిట్స్. సో ఫుల్ కాన్సెప్ట్ కాబట్టి అక్కడి నుంచి మనం ఏం నేర్చుకునేది లేదు. కెప్లర్స్ లా కూడా చాలా ఈజీ, వెరీ సింపుల్ కాన్సెప్ట్. సో వితౌట్ ఎనీ మచ్ ఎడో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. లెట్ us స్టార్ట్ విత్ సంథింగ్ కాల్డ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ లా. యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అనుకోండి, లేదా యూనివర్సల్ గ్రావిటేషనల్ లా, ఏదనుకున్నా పర్లేదు. సో దిస్ ఈస్ ఆల్సో గివెన్ బై న్యూటన్. మన అందరికీ తెలుసు, న్యూటన్ ఒక యాపిల్ ఆయన మీద పడడం వల్ల ఒక రెవల్యూషన్ వచ్చింది. సో ఫస్ట్ న్యూటన్ ఏం ఫైండ్ అవుట్ చేశారు? ఎర్త్ దాని సర్ఫేస్ మీద ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రమే అట్రాక్ట్ చేస్తుంది అని తెలుసుకున్నారు. తర్వాత రీసెర్చ్ చేయడం వల్ల ఇన్ ద హోల్ యూనివర్స్ ఎవ్రీ 2 ఆబ్జెక్ట్స్, ప్రతి 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ స్మాల్ సైజ్ ఆబ్జెక్ట్ ఆర్ బిగ్గర్ సైజ్ ఆబ్జెక్ట్. ఒక శాండ్ పార్టికల్ కి మూన్ కి మధ్యలో కూడా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ప్రతి 2 బాడీస్ మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. సో దీనిని ఎలా చెప్పారు న్యూటన్? ఇఫ్ దెర్ ఆర్ 2 మాసెస్, ఒకటి M1, రెండోది M2, దే ఆర్ సెపరేటెడ్ బై అ డిస్టెన్స్ R, ఖచ్చితంగా ఈ రెండింటి మధ్యలో ఏముంటుంది? గ్రావిటేషనల్ ఫోర్స్. అండ్ గుర్తుపెట్టుకోండి, గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ అట్రాక్టివ్ ఫోర్స్. దీంట్లో రిపల్సివ్ ఫోర్స్ ఉండదు.
సో గుర్తుపెట్టుకోండి గ్రావిటేషనల్ ఫోర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెసన్ మొత్తంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఓన్లీ అట్రాక్టివ్ ఫోర్స్. కేవలం అట్రాక్టివ్, దేర్ ఈస్ నో రిపల్సివ్ ఇన్ దిస్. ఓకే, సో అట్రాక్టివ్ ఫోర్స్, ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. న్యూటన్ ఏం చెప్పారు? దాట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ది మాసెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో ఈ రెండింటిని కలిపితే m1 m2 బై r స్క్వేర్. సో మనం ఎప్పుడు ప్రపోర్షనాలిటీ తీస్తే ఒక కాన్స్టెంట్ ఇంట్రడ్యూస్ చేస్తాము, f ఇస్ ఈక్వల్ టు g m1 m2 బై r స్క్వేర్. g ఏమంటారు? యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. g వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. అండ్ g వాల్యూ ఒకసారి ఎప్పుడో చూసాను ఎంసెట్ లో అనుకుంటా, ఒక క్వశ్చన్ వచ్చింది, ఎవరు జీ వాల్యూ కనిపెట్టారు? జీ వాల్యూ కనిపెట్టింది యాక్చువల్ గా న్యూటన్ కాదు, జీకి వాల్యూ ఇచ్చింది క్యావెండిష్. ఓకే, సో న్యూటన్ శిష్యుల్లో ఒకరు క్యావెండిష్ కనిపెట్టారు అనమాట. అంటే న్యూటన్ క్యావెండిష్ వీళ్ళందరూ సమకాలీనులు అని చెప్పుకోవచ్చు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి జీ అనేది, జీ పేరేంటమ్మా? వాట్ ఈస్ జీ కాల్డ్ యాజ్? యూనివర్సల్ గ్రావిటేషనల్ constant, universal gravitational constant. And what is g value? G value entamma? 6.67 into 10 to the power minus 11 newton meter square per kilogram square. Units తో సహా గుర్తుపెట్టుకోవాలి. ఇది మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్న వాల్యూయే కాబట్టి అందరికీ ఈ పాటికి మెమరైజ్ అయిపోయి ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి క్యాపిటల్ G వాల్యూ రిమైన్స్ కాన్స్టెంట్. క్యాపిటల్ G వాల్యూ రిమైన్స్ కాన్స్టెంట్ everywhere in universe. యూనివర్స్ చూడండి ఎక్కడ? యూనివర్స్ లో, ఎవ్రీవేర్ ఇన్ ద యూనివర్స్. నువ్వు మార్స్ కి ఎర్త్ కి మధ్యలో క్యాలిక్యులేట్ చేసిన, మార్స్ కి ఒక కామెట్ కి మధ్యలో క్యాలిక్యులేట్ చేసిన, ఎక్కడ క్యాలిక్యులేట్ చేసినా కూడా క్యాపిటల్ G రిమైన్స్ కాన్స్టెంట్. సో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం ఏం ఆలోచించాలి? క్యాపిటల్ G కాన్స్టెంట్. సో క్యాపిటల్ G వాల్యూ ఇంతే, ఇది మారదు, ఇదే క్యాపిటల్ G వాల్యూ. ఓకే, సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఇది ఒక బేసిక్ వాల్యూ ఆఫ్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. సో ఇక్కడ నుంచి ఇంకా ఇదే ఫార్ములా, ఇంతకంటే ఫార్ములా ఏం లేదు. కానీ దీని నుంచి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అడుగుతారు? ఒక చిన్న లా నుంచి, ఇది చిన్న లా కాదు, చాలా పెద్ద లా. సో దీని నుంచి ఫార్ములా ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు? సో నౌ వీఆర్ స్టార్టింగ్ ప్రాబ్లమ్స్. ఓకే, సెకండ్ ఇయర్ వన్ షాట్ ఎప్పుడు మ్యామ్? తెలియదు నాన్న. సెకండ్ ఇయర్ ఇప్పటిదాకా హై వోల్టేజ్ సిరీస్ లో చెప్పింది సెకండ్ ఇయరే కదా. సో ఫస్ట్ ఇయర్ టాపిక్స్ అయిపోయాక సెకండ్ ఇయర్ కి వెళ్తాను. ఓకే, దట్ ఈస్ కౌశిక్ ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్. నీట్ వాళ్ళకి క్లాసెస్ తీసుకోవడం లేదు. వైదీష్ నీట్ వాళ్ళకి కూడా ఇదే ఛానల్లో తీసుకుందాం అనుకుంటున్నాను. సో కమ్ టు దిస్ ఛానల్, ఈ ఛానల్కి వచ్చేసేయండి అమ్మా. సో ఎస్, ఇప్పుడు మనం చూడబోయేది ఏంటి అంటే, ఏదైతే లా ఇప్పటిదాకా మీరు నేర్చుకున్నారో ఈ లా మీద ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, దట్స్ ఇట్. ఓకే, చాలా సింపుల్ లెసన్ అమ్మ, ఇది మంచి లెసన్. లెట్ us proceed with what kind of different questions we'll get. Basic questions. Let us start with small easy simple questions. Basic model questions చూద్దాం. What is basic model question అంటే, if F is force of attraction, F is force of attraction between two masses, equal same masses అనుకుందాము, two same masses. సేమ్ మాసెస్ అంటే ఏంటి? m1 is equal to m2 is equal to m అనుకుందాం. సేమ్ మాసెస్, ఈచ్ మాస్ m అనుకుందాం, separated by some distance r. Separated by a distance r. What is the new force? What is the new force if each mass is doubled and distance is halved. సో ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇలాంటివి ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. సో న్యూ ఫోర్స్ ఏమవుతుంది? ఎఫ్ డాష్ ఇస్ ఈక్వల్ టు న్యూ ఫోర్స్ ఏమవుతుంది? ఈ పాటికి మీరు క్యాలిక్యులేట్ చేసేసి ఉండాలి. సో ఎఫ్ డాష్ ఇస్ ఈక్వల్ టు f/4 అవుతుందా? ఓకే, బోత్ ద మాసెస్ ఆర్
డబుల్డ్ అండ్ డిస్టెన్స్ ఈజ్ హాఫ్డ్. ఓకే, 2 masses డబుల్ చేశారు, డిస్టెన్స్ ఈజ్ హాఫ్డ్. 4f అవుతుందా, f/16 అవుతుందా, 16f అవుతుందా, విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎలా సాల్వ్ చేస్తారు? హ్యాండ్ రిటర్న్ నోట్స్ టెలిగ్రామ్లో సెండ్ చేస్తారని చెప్పారు కదా. టెలిగ్రామ్లో తర్వాత వస్తుందమ్మా. మీకు షీట్ చెప్పాను కదా, డి స్పందన షీట్ చూపించాను కదా నాన్న, నిన్న షీట్ చూపించాను కదా, ఆ షీట్లో ఉంటాయి హ్యాండ్ రిటర్న్ నోట్స్. హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఆ షీట్లో ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేయాలి అంటే సండే మా మేనేజర్ వర్క్ చేయడు. సో మండే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ లోపు పెడతారు ఏదైతే టెలిగ్రామ్ ఛానల్లో. ఓకే, సో డి స్పందన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాలి అంటే వర్కింగ్ డేస్లో జరుగుతుంది. నేను సాటర్డే చెప్పాను, కానీ సాటర్డే ఈవినింగ్ ఆర్ సండే మా వాళ్ళు వర్క్ చేయరు, మండే వర్క్ చేస్తారు. సో మండే ఈవినింగ్ కల్లా టెలిగ్రామ్ ఛానల్లో ఆ షీట్ అనేది వస్తుంది. సో లెట్ us స్టార్ట్ విత్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ f is equal to g, 2 masses సేమ్, m1 is equal to m2 is equal to m. సో m square by r square, f dash is equal to g వాల్యూ మారదు, 2 masses ని ఏం చేశారు, డబుల్ చేశారు. సో 2m into 2m by డిస్టెన్స్ ని ఏం చేశాడు, హాఫ్ చేశారు. సో r/2 చాలా మంది చేసే సిల్లీ మిస్టేక్, చాలా కంగారులో చేసే మిస్టేక్ ఏంటంటే r²/2 చేసేస్తారు, విచ్ ఇస్ రాంగ్. ఖచ్చితంగా r/2 హోల్ స్క్వేర్, 4 పైకి వెళ్తుంది, 4 4s are 16 gm²/r², gm²/r² అంటే f. సో మనకి ఏమొచ్చింది, f dash is equal to 16f. సో ఆప్షన్ డి కరెక్ట్. ఎస్ అమ్మా, ఆప్షన్ డి కరెక్ట్. ఇలాంటి బేసిక్ మోడల్స్ నేనేమిచ్చాను, మాసెస్ 2 డబుల్ చేశారు, ఒకదాన్ని డబుల్ చేశారు, ఒకదాన్ని హాఫ్ చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది ఒక బేసిక్ మోడల్. ఈ మోడల్ జేఈలో వస్తుందా? ఎస్ వస్తుంది. ఇలాంటి మోడల్స్ కూడా జేఈలో వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇంకొక నెక్స్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ లోకి వెళ్దాం. నెక్స్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ కి వెళ్లే ముందు నల్ పాయింట్ అనే ఒక కాన్సెప్ట్ ని కూడా మనం డిస్కస్ చేద్దాము. నల్ పాయింట్ అనేది నేను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానమ్మా. ఎవరికైతే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ బాగా వస్తుందో వాళ్ళకి గ్రావిటేషన్ చాలా ఈజీ అయిపోతుందమ్మా. ఇది నేను మీకు ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లెసన్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను, రైట్? ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి గ్రావిటేషన్ పిచ్చ ఈజీ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఏదైతే కులూమ్స్ లా వాడతామో ఇక్కడ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్, అక్కడ Q1 Q2 ప్లేస్ లో ఇక్కడ M1 M2 వాడతారు, అక్కడ 1/4πε0 ప్లేస్ లో ఇక్కడ క్యాపిటల్ G వాడతారు. ఫుల్ సిమిలర్ గా ఉంటుందమ్మా, అంతా సిమిలర్ గా ఉంటుంది కాబట్టి కొంచెం ఈజీగానే ఉంటుంది కంపారిజన్ లో చదివితే. సో మీకు కులూమ్స్ లో ఏం చెప్తుంది, కులూమ్స్ లో ఏం చెప్తుంది అంటే f is equal to 1/4πε0 Q1 Q2/r². అదే నీకు గ్రావిటేషనల్ లా ఏం చెప్తుంది, గ్రావిటేషనల్ లా ఏం చెప్తుంది అంటే f is equal to g m1 m2/r². సో 1/4πε0 అనేది కాన్స్టెంట్, g అనేది కాన్స్టెంట్. చార్జ్ ప్లేస్ లో మాస్ వచ్చింది, r² సేమ్ గా ఉంటుందమ్మా. అండ్ ఎంటైర్ చాప్టర్ ఇలాగే వెళ్తుంది. సో మీకు కులూమ్స్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఐడియా ఉంటే చాలు, దున్నేయచ్చు ఈ లెసన్ ని, చాలా ఈజీ. సో కాకపోతే చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ ఫోర్స్ అనేది అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్, ఈ ఫోర్స్ వచ్చేటప్పటికి ఓన్లీ అట్రాక్టివ్, దట్స్ ఇట్, అంతకంటే వేరే ఏం లేదు, చాలా ఈజీ. మీరు వెక్టార్ ఫామ్ కూడా చూడొచ్చు కావాలనుకుంటే, మనం కులూమ్స్ లాలో వెక్టార్ ఫామ్ చూసాం కదా, అలాగే దీనికి వెక్టార్ ఫామ్ కూడా చూడొచ్చు. వెక్టార్ ఫామ్ రాయడం వచ్చా అందరికి? చెక్ చేసుకోండి. వెక్టార్ ఫామ్ ఆఫ్ కులూమ్స్ లా, f bar is equal to minus g m1 m2 by r bar modulus square, r cap ఉంటే స్క్వేర్ ఉంటుంది, మైనస్ g m1 m2 by modulus of r bar whole cube r bar. సేమ్ మనం కులూమ్స్ లాలో కూడా చెప్పుకున్నాం. కులూమ్స్ లాలో క్యాప్ ఉంటే స్క్వేర్ ఉంటుంది, బార్ ఉంటే క్యూబ్ ఉంటుంది. మరి ఇక్కడ మైనస్ సింబల్ ఎందుకు పెట్టారు మ్యామ్? నెగటివ్ సింబల్ ఇండికేట్స్ అట్రాక్టివ్ ఫోర్స్, ఓన్లీ అట్రాక్టివ్ అని చెప్పాను కదా. అట్రాక్టివ్ ఈజ్ ఇండికేటెడ్ విత్ నెగటివ్. ఫిజిక్స్ లో నెగటివ్ సింబల్ దేనికి వాడతారమ్మా? అట్రాక్టివ్ ఫోర్స్ ని రిప్రజెంట్ చేయడం కోసం వాడతారు. సో ఇది వెక్టార్ ఫామ్. వెక్టార్ ఫామ్ నేర్చుకోవాలి, బికాస్ చాలా సార్లు అప్పుడప్పుడు మనకి రిపీటెడ్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ వెక్టార్ ఫామ్ అని అడుగుతారు.
అది కులుమ్స్ లో అవ్వచ్చు, గ్రావిటేషనల్ ఫోర్స్ అవ్వచ్చు, ఏ ఫోర్స్ అయినా సరే, ఏదైనా వెక్టార్ అయితే కనుక దాని వెక్టార్ ఫామ్ మనం నేర్చుకోవాలి. సో సేమ్ మనము ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ నల్ పాయింట్ గురించి నేర్చుకున్నామా లేదా? ఒక థర్డ్ ఛార్జ్ ని తీసుకొచ్చి M1 M2 మధ్యలో పెడితే, ఛార్జ్ అంటే మాస్, అక్కడ ఛార్జ్ అనే పదం వాడతాం, ఇక్కడ మాస్ అనే పదం వాడతాం, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకే, సో నల్ పాయింట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఆబ్వియస్ గా ఒక మాస్ M1 అనుకోండి, ఇంకొక మాస్ M2, ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ R. ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో ఒక థర్డ్ మాస్ క్యాపిటల్ M ని తీసుకొచ్చి పెట్టాను. ఎంత డిస్టెన్స్ లో ఈ థర్డ్ మాస్ ని నేను ప్లేస్ చేస్తే నెట్ ఫోర్స్ 0 అవుతుంది? నల్ పాయింట్ అనే పదానికి మీనింగ్ ఏంటమ్మా? నెట్ ఫోర్స్ 0 అవ్వాలి, రైట్? నెట్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్ టు 0. మీకు ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో అయితే రెండు నల్ పాయింట్స్ వస్తాయి, బికాస్ అక్కడ పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ ఉంటుంది, కానీ మాస్ లో పాజిటివ్ నెగిటివ్ ఉండదు కదా. మాస్ అనేది స్కేలార్ క్వాంటిటీ, సో మాస్ కి నెగిటివ్ ఉండదు, అంతా పాజిటివ్. సో ఇక్కడ నల్ పాయింట్ అనేది కేవలం బిట్వీన్ ద మాసెస్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. సో బిట్వీన్ ద మాసెస్ ఎగ్జిస్ట్ అయినప్పుడు నల్ పాయింట్ కావాలి అనుకుంటే క్యాపిటల్ M అనేది M1 నుంచి x డిస్టెన్స్ లో ఉంటే M2 నుంచి R మైనస్ x డిస్టెన్స్ లో ఉంటుంది. అప్పుడు ఈ రెండింటి మధ్యలో ఫోర్స్, ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ ఈక్వల్ ఇన్ మాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. సో G M1 into M by x square is equal to G capital M into M2 by R minus x whole square. ఇలా చేస్తాం, అందరికి గుర్తుందా లేదా? సో దీని అంతటిని క్యాన్సిలేషన్ చేసేసి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైనల్ గా x వాల్యూ ఎంత వస్తుంది? x is equal to R by under square root M2 by M1 plus 1. ఇందులో కేవలం మాసెస్ మధ్యలోనే ఉంటుందమ్మా, మాసెస్ బయట ఉండదు, బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ అట్రాక్టివ్ ఫోర్స్, రిపల్షన్ లేదు, ఓన్లీ అట్రాక్టివ్. కాబట్టి ఒకటే నల్ పాయింట్ ఉంటుంది, అది కూడా సమ్వేర్ బిట్వీన్ ద మాసెస్, మాసెస్ కి మధ్యలో మాత్రమే నల్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో గాట్ ఇట్? ఇది నల్ పాయింట్ కి ఫార్ములా అమ్మ. మీరు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవచ్చు, ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు, బట్ ఫార్ములా అనేది ఆల్రెడీ వీ హ్యావ్ డన్. ఓకే, కులుమ్స్ లాలో ఆల్రెడీ ఫార్ములా చేసేసాం కాబట్టి వీ కెన్ హ్యాపీలీ యూజ్ ఇట్. ఓకే, డైరెక్ట్లీ యూజ్ చేసేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో Q2 by Q1 ఉంటుంది, ఇక్కడ M2 by M1 ఉంటుంది, దట్స్ ఇట్. సో ఇది ఈ మోడల్ మీద క్వశ్చన్స్ వస్తాయమ్మా. నల్ పాయింట్ మీద క్వశ్చన్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్. అది చార్జెస్ లో రావచ్చు, మాసెస్ లో రావచ్చు, బట్ నల్ పాయింట్ అనేది ఎక్స్పెక్టెడ్ మోడల్ అమ్మా. సో ఇదొక బేసిక్ మోడల్, ఈ మోడల్ మీద క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్ ఇంకా ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో చేసిన మోడల్లే ఇక్కడ కూడా చేస్తాము, సో జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ మోడల్ ఏంటి అంటే గనక 3 మాసెస్, ఈక్వల్ మాసెస్ తీసుకుందాము. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ గుర్తొచ్చిందా రాలేదా ఎవరికైనా? ఈక్విలాటరల్ ట్రయాంగిల్ మీద M M M సైడ్ L అనుకుందాం, ఈచ్ సైడ్ L. ఇదొక ఈక్విలాటరల్ ట్రయాంగిల్. పేర్లు 1 2 3 అనే వర్టిసెస్ పేర్లు పెట్టుకుంటే ఫైండ్ ద నెట్ ఫోర్స్ ఆన్ మాస్ at vertex 3. థర్డ్ వర్టెక్స్ దగ్గర ఉన్న మాస్ మీద నెట్ ఫోర్స్ ఎంత? ఈ మోడల్ మనము ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో చేసాము. మీకు ఈ పాటికే ఆన్సర్ వచ్చేయాలి. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో ఆన్సర్ ఎంత వస్తుంది? √3 into 1/4πε0 Q1 Q2 by R square. ఎవరికైనా గుర్తుందా లేదా? √3. ప్రసాద్ ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశారు, వెరీ గుడ్. ప్రొఫెషనల్ మీమర్ హేమ కూడా ఆన్సర్ చెప్పేసింది, వెరీ గుడ్. √3f ఆన్సర్ వస్తుంది, సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ఒకసారి మనం చూస్తే M ఇది దీనిని అట్రాక్ట్ చేస్తుంది, సో అట్రాక్షన్ F1 బార్ అనుకుందాం. ఇది దీనిని అట్రాక్ట్ చేస్తుంది F2 బార్. మధ్యలో యాంగిల్ ఎంత? 60 degrees. నెట్ ఫోర్స్ కావాలి అనుకుంటే అకార్డింగ్ టు పారలెలోగ్రామ్ ఇది మన నెట్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ కూడా తెలియాలమ్మా. డైరెక్షన్ డ్రా చేయడం కూడా నేర్చుకోండి, బికాస్ ఒక్కొక్కసారి డైరెక్టెడ్ టువర్డ్స్ ఏబియా, బీసీయా, సిడియా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో డైరెక్టెడ్ టువర్డ్స్ 1 2 వైపు డైరెక్ట్ అయ్యి ఉంది, ఇదొక పాయింట్. సరే, సో నెక్స్ట్ F నెట్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా అండర్ స్క్వేర్ రూట్ F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2 F1 F2 cos 60 degrees. సో ఎందుకు ప్రొసీజర్ చెప్తున్నాను అంటే అస్తమాను M ఇవ్వాలని రూల్ లేదు.
1 kg 2 kg 3 kg కూడా ఇవ్వచ్చు. సో దానికోసం అని చెప్పి నేను ప్రొసీజర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ F1 కి F2 కి ఫార్ములా రాసుకోండి. F1 ఎవరెవరి మధ్యలో, ఈ రెండిటి మధ్యలో m డిస్టెన్స్ l, సో gm² బై l². F2 ఎవరెవరికి మధ్యలో, m మధ్యలో డిస్టెన్స్ l, సో gm² బై l². సో మనం ఏం అబ్జర్వ్ చేసాము, F1 = F2 = F. సో ఇది మొత్తం సాల్వ్ చేస్తే f² ప్లస్ cos 62 క్యాన్సిల్ అయిపోతుంది, f². సో √3f లేదా √3 టైమ్స్ ఆఫ్ f అంటే ఎంత, gm² బై l², gm² బై l². సో ఇదొక మంచి మోడల్. సేమ్ ఇలాంటిదే ఇప్పుడు మనకి స్క్వేర్ మీద ఇస్తారు, ఒక స్క్వేర్ మీద 3 masses ఉన్నాయి, ఆ 3 masses ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో లెట్ us go with the square as well. సో ఇక్కడ ఒక మాస్ m అండ్ ఈచ్ సైడ్ ఏ అనుకుందాం, ఏ ఎల్ ఏదైనా ఒకటే అమ్మ, ఇది ఒక స్క్వేర్, ఈచ్ సైడ్ ఏ. ఇప్పుడు ఫైండ్ ద నెట్ 1 2 3 4, థర్డ్ దాని మీద నెట్ రిజల్టాంట్ ఫోర్స్ ఎంత. సో మళ్ళీ సేమ్ ప్రొసీజర్, మనము ఏ ఫోర్సెస్ ఏ డైరెక్షన్స్ లో యాక్ట్ అవుతున్నాయి, ఇది దీనిని అట్రాక్ట్ చేస్తుంది, సో ఈ డైరెక్షన్ లో F2 బార్, ఈ మాస్ దీనిని అట్రాక్ట్ చేస్తుంది, సో ఈ డైరెక్షన్ లో F4 బార్, ఈ మాస్ దీనిని అట్రాక్ట్ చేస్తుంది, ఈ డైరెక్షన్ లో F1 బార్. నేనేం చెప్పాను ఎవరికైనా గుర్తుందా, 3 ఫోర్సెస్ ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి. 3 ఫోర్సెస్ ఉన్నప్పుడు సెలెక్ట్ ఎనీ 2 ఫోర్సెస్, వాటికి రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేయండి, వచ్చిన ఆన్సర్ కి థర్డ్ ఫోర్స్ కి మళ్ళీ రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఏమేమి సెలెక్ట్ చేసుకుంటాము, యూజువల్ గా పర్పెండిక్యులర్ గా ఉన్నవి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం, రైట్. సో ఫస్ట్ F2 కి F4 కి రిజల్టాంట్, F2 కి F4 కి రిజల్టాంట్ వేస్తే అది మనకి అలాంగ్ F1 వచ్చింది. సో ఫస్ట్ FR బార్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో FR is రిజల్టాంట్ ఆఫ్ F2 కి F4 కి, F2² ప్లస్ F4². ఫస్ట్ ఆఫ్ ఆల్ F1 F2 F4 ఏంటి రాసుకుందాం. F1 ఏంటి, F2 ఏంటి, F4 ఏంటి. F1 ఎవరెవరికి మధ్యలో, m, ఈ డిస్టెన్స్ ఎంత, స్క్వేర్ లో ఈ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా, a√2 కదా, సో √2a. సో gm² బై √2a హోల్ స్క్వేర్. సో ఎంత వచ్చింది, gm² బై 2a². ఓకే, F2 ఎంత రాసుకోవాలి, gm² బై F2 అనేది ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ a, సో gm² బై a². F4 ఈ రెండింటికి మధ్యలో, సో gm² బై a². ఇప్పుడు చూడండి F2 F4 రెండు సమానం, F2 = F4 = F అనుకోండి, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే F² ప్లస్ F² ఎంత వచ్చింది, √2f వచ్చింది, √2f ప్లేస్ లో ఏం రాసుకున్నాం, gm² బై a². పక్కన పెట్టండి. ఇప్పుడు మనకి FR కాదు కదా, ఆన్సర్ ఏం కావాలి, F నెట్ కావాలి. సో F నెట్ ఏమవుతుంది, సింపుల్ గా మనం ఏం చెప్పుకున్నాము, when 2 vectors overlap on each other, రెండు వెక్టార్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయితే they get simply added. రెండు వెక్టార్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయితే యాడ్ చేయాలి, రెండు వెక్టార్స్ 180 degrees లో ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ FR F1 రెండు ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతున్నాయి, సో సింపుల్ గా యాడ్ చేసేయడమే. FR ఎంత, FR ఎంత వచ్చింది, √2 gm² బై a² ప్లస్ F1 ఎంత వచ్చింది, gm² బై 2a². సో gm² బై a² కామన్ తీస్తే √2 ప్లస్ 1/2. దిస్ ఈస్ ద ఆన్సర్. ఇలాంటివి డైరెక్ట్ గా అడగరు. నేను ఇంత ప్రొసీజర్ ఎందుకు చెప్పాను అంటే, మనము m తీసుకున్నాం, కానీ ఇక్కడ ఒక 1 kg 2 kg 3 kg 4 kg పెట్టచ్చు, సైడ్ 1 మీటర్ 2 మీటర్ ఇవ్వచ్చు. సో అలాంటప్పుడు ఫార్ములా ఎలా చేసుకోవాలి గుర్తు రాకపోతే, సడన్ గా ఫార్ములా గుర్తు రాకపోతే పెద్ద ప్రొసీజర్ ఏం కాదు, ఈ ప్రొసీజర్ నేర్చుకోవడం బెటర్ రాదర్ దాన్ డైరెక్ట్లీ బట్టి కొట్టడం కన్నా ప్రొసీజర్ నేర్చుకోవడం బెటర్ అమ్మా. సో ఇప్పుడు వీటిలో నుంచి మనకి ఏ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి మ్యామ్, దీనిని ఇలాగే అడుగుతారా, ఇంకొంచెం ఏమైనా నెక్స్ట్ లెవెల్ ఉందా అంటే కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. సో కొంచెం లెవెల్ లైట్ గా పెంచుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ లెవెల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, 2 masses, 2 same masses, 2 equal masses
move in a circle of radius r under, ఇది ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, రేడియస్ r అండర్ మ్యూచువల్, ఈ పదం చూడండి, మ్యూచువల్ అట్రాక్షన్, అండర్ మ్యూచువల్ అట్రాక్షన్, ఫైండ్ దేర్ వెలాసిటీ. క్వశ్చన్ రెండు రకాలుగా అడగచ్చు, వెలాసిటీ ఆర్ యాంగులర్ వెలాసిటీ. ఫైండ్ దేర్ వెలాసిటీ ఆర్ యాంగులర్ వెలాసిటీ. ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం చూడడానికి మనకి కనిపిస్తాయి. ఇది ఒక రెగ్యులర్ మోడల్ క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్ లో కీవర్డ్ ఏంటి, నాకు ఈ మోడల్ క్వశ్చన్ నేను ఎలా ఐడెంటిఫై చేయాలి, నేను ఎప్పుడు కొన్ని చెప్తా ఉంటాను. ఈ పదాలు కానీ క్వశ్చన్ లో కనిపిస్తే ఇలా సాల్వ్ చెయ్యాలి, ఇవి మనం చాలా సార్లు చెప్పుకుంటాం. అలాంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వర్డ్స్ ఏంటంటే మ్యూచువల్ అట్రాక్షన్. మ్యూచువల్ అట్రాక్షన్ మీద సర్క్యులర్ పాత్ లో తిరుగుతున్నాయి. సో దీనికి మెయిన్ పోర్షన్ ఏంటంటే ఇలా సర్క్యులర్ పాత్ లో తిరుగుతున్నాయి, దాని రేడియస్ r ఇచ్చారు. మ్యూచువల్ అట్రాక్షన్ లో తిరిగే బాడీస్ ఎలా ఉంటాయి అంటే కరెక్ట్ గా డయామెట్రికల్లీ ఆపోజిట్ లో ఉంటాయి, అంటే సెంటర్ నుంచి కరెక్ట్ గా ఈక్వల్ డిస్టెన్సెస్ లో ఉంటాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మ్యూచువల్ అట్రాక్షన్ లో తిరిగే మాసెస్ సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో డయామెట్రికల్లీ ఆపోజిట్ లో ఉంటాయి. మాసెస్ ఏమని ఇచ్చారు, ఈక్వల్ మాసెస్. సో దీని మాస్ m అయితే దీని మాస్ కూడా m. దట్స్ ఇట్ అమ్మా. ఇప్పుడు సర్క్యులర్ పాత్ అనంగానే మన మైండ్ లోకి ఏం గుర్తుకు రావాలి, సర్క్యులర్ పాత్ అనంగానే ఎంటైర్ ఫిజిక్స్ లో సర్క్యులర్ పాత్ అనంగానే ఒక పాయింట్ మనకి గుర్తుకు రావాలని చెప్పాను. ఏంటి చెప్పండి అమ్మా, ఒక పాయింట్ మనకి గుర్తుకు రావాలి అని చెప్పాను, అదేంటి చెప్పాలి. నథింగ్ అనే యూజర్ ఐడి ఎవరైతే ఉన్నారో, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఈ లా లేకపోతే అసలు యూనివర్సే లేదు. బట్ నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఒకళ్ళు అట్రాక్ట్ అయిపోవట్లేదు, ఈ బాటిల్ వచ్చి నాకు ఎందుకు అట్రాక్ట్ అయిపోవట్లేదు. రీజన్ ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ ద వీకెస్ట్ ఫోర్స్ ఇన్ ద యూనివర్స్. మనకి 4 ఉన్నాయమ్మా, గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఈ 4గిట్లోనూ ద వీకెస్ట్ ఫోర్స్ ఏదైనా ఉంది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ వీకెస్ట్ ఫోర్స్ అవ్వడం వల్ల వి డోంట్ ఫీల్ ఇట్ బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ మాస్. అర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ముందు ఈ పెన్కి నాకు మధ్యలో ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ నెగ్లిజిబుల్. బ్లాక్ మౌంట్ గేమింగ్ మ్యామ్, అజయ్ సార్ ఎందుకు కెమిస్ట్రీకి రావట్లేదు, నువ్వు చాలా కాలం అయిందా నాన్న ఛానల్కి వచ్చి. అజయ్ సార్ హ్యాస్ చేంజ్డ్ హిస్ ట్రాక్. ఆయన టీచింగ్ కాకుండా బిజినెస్ సైడ్ వెళ్ళిపోయారు కాబట్టి హీ ఈస్ నాట్ వర్కింగ్ హియర్. ఓకే, సో నెక్స్ట్ ఆన్సర్ చేశారా? వెరీ గుడ్, సూపర్ నాన్న. mv²/r సెంట్రిపీటల్ ఫోర్స్ గుర్తురాలి. సూపర్ నాన్న, చాలా మంది ఆన్సర్ చేశారు. అంతే, మీరు ఇంకా ఫిజిక్స్ లో ఎందుకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేరు నాన్న, అందరూ సాల్వ్ చేయగలరు. సూపర్. సో సర్క్యులర్ మోషన్ అనగానే మనకు గుర్తుకు రావాలి సెంట్రిపీటల్ ఫోర్స్. సో ఇక్కడ ఎవరు సెంట్రిపీటల్ ఫోర్స్ గా యాక్ట్ అవుతున్నారు? గ్రావిటేషనల్ ఫోర్స్. నేను మీకు సర్క్యులర్ మోషన్ చెప్పేటప్పుడు చెప్పాను, సెంట్రిపీటల్ ఫోర్స్ అంటే అదేదో సెపరేట్ ఫోర్స్ కాదు, అక్కడ యాక్ట్ అయ్యే ఫోర్సే సెంట్రిపీటల్ ఫోర్స్ గా యాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక తాడుకి స్టోన్ కట్టి తిప్పుతున్నాను అనుకోండి, ఆ తాడులో ఉండే స్ట్రింగ్ లో టెన్షన్ ఏదైతే ఉందో అది సెంట్రిపీటల్ ఫోర్స్. ఎర్త్ సన్ చుట్టూ తిరుగుతోంది, ఎందుకు? గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల. అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది సెంట్రిపీటల్ ఫోర్స్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది సెంట్రిపీటల్ ఫోర్స్ గా యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ FC ఇజ్ ఈక్వల్ టు గ్రావిటేషనల్ ఫోర్స్. మనకి లీనియర్ వెలాసిటీ కావాలా, యాంగులర్ వెలాసిటీ కావాలా? మనకి సెంట్రిపీటల్ ఫోర్స్ కి 2 ఫార్ములా ఉన్నాయి, mv²/r లేదా mr⍵². నీకు లీనియర్ వెలాసిటీ కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకుంటావు, ఒమేగా కావాలంటే ఒమేగా, 2 రాద్దాం. FC ప్లేస్ లో mv²/r ఇజ్ ఈక్వల్ టు g. మాసెస్ ఏమున్నాయి? m² టోటల్ డిస్టెన్స్ ఎంత? m కి మధ్యలో టోటల్ డిస్టెన్స్ ఎంతమ్మా? 2r². ఇది ఒక్కటే చూసుకోవాలి. పిల్లలు కంగారులో చేసే పని ఏంటంటే r² వేస్తారు, కంగారులో చేసే పని r² వేస్తారు, విచ్ ఈస్ రాంగ్. 2r, m కి మధ్యలో డిస్టెన్స్ తీసుకోవాలి.
అయిపోయింది, ఖతం. ఒక మాస్ క్యాన్సిల్, ఒక ఆర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. v స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు gm బై 4r. సో v ఇస్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ gm బై 4r. అలా కాదు, నాకు యాంగులర్ వెలాసిటీ కావాలి. ఓకే, mr ఒమేగా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు gm స్క్వేర్ బై 4r స్క్వేర్ వేస్తున్నాను. సో ఒక మాస్ క్యాన్సిల్ అయిపోతుంది. r ఒమేగా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు gm బై 4r క్యూబ్. ఒమేగా ఇస్ ఈక్వల్ టు రూట్ ఓవర్ gm బై 4r క్యూబ్. సో మీరు ఎలా అయినా సాల్వ్ చేసుకోవచ్చు, లీనియర్ వెలాసిటీ, యాంగులర్ వెలాసిటీ. ఇలాంటివే నెక్స్ట్ మోడల్ చూడండి. 3 ఈక్వల్ masses moving in circle of radius a or r, radius r, under mutual attraction. Find their velocity. సేమ్ క్వశ్చన్ మళ్ళీ. సో సేమ్ సర్కిల్, కాకపోతే ఈసారి ఎన్ని మాసెస్? 3 ఈక్వల్ మాసెస్. నేనేం చెప్పాను? అండర్ మ్యూచువల్ అట్రాక్షన్ అంటే ఈక్వల్ డిస్టెన్సెస్ లో ప్లేస్ అయి ఉండాలి. సో ఖచ్చితంగా దే విల్ బి ఫార్మింగ్ అ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ని ఫార్మ్ చేస్తూ మాసెస్ ఉంటాయి. ఇక్కడ ఒక మాస్ m, అన్ని ఈక్వల్ మాసెస్. అయితే దీని రేడియస్ ఎంత ఇచ్చారు మనకి? రేడియస్ r ఇచ్చారు. ఓకే, రేడియస్ r ఇచ్చారు, కానీ ఈక్విలేటరల్ సైడ్ ఇవ్వలేదు. రేడియస్ r ఇస్ గివెన్, బట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సైడ్ ఇస్ నాట్ గివెన్. సో ఆ సైడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. Let us take the side, each side as x అనుకుందాం. Each side of equilateral triangle x అనుకుందాం. ఇది మ్యాథ్స్, ఇంకేం లేదు, నార్మల్. సో అండర్ మ్యూచువల్ అట్రాక్షన్ అన్నారు కాబట్టి fc ఇస్ ఈక్వల్ టు fg అవుతుంది. fc ప్లేస్ లో ఏం రాస్తాము? mv స్క్వేర్ బై సర్కిల్ యొక్క రేడియస్ ఎంత? r ఇస్ ఈక్వల్ టు fg ప్లేస్ లో ఏం రాయాలి? ఇది వచ్చిందా? మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. fg ప్లేస్ లో ఏమి రాయాలి? వాట్ షుడ్ బి రిటర్న్ ఇన్ ప్లేస్ ఆఫ్ fg? దీనికి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కి మనం ఆల్రెడీ ఇందాక ప్రాబ్లం చేసాం, గుర్తుందా? √3f వచ్చింది, అది రాసేయడమే. దట్స్ ఇట్, అది రాసేయడమే. సో √3gm స్క్వేర్ బై సైడ్ ఎంత అనుకున్నాము? x స్క్వేర్ రాయాలి. ఆ x వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవడమే. దట్స్ ఇట్. ఓకే, సో ఇలా సాల్వ్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఇలాగే సేమ్ 4 పార్టికల్స్ ఇస్తారు. 4 పార్టికల్స్ రొటేట్ అవుతున్నప్పుడు ఇలాగే సేమ్ సర్కిల్లో తిరుగుతున్నాయి. 4 పార్టికల్స్ అంటే స్క్వేర్ ఫామ్ అవుతుంది. 4 పార్టికల్స్ ఈక్వల్ మాసెస్, స్క్వేర్ ఫామ్ అవుతుంది. ఓకే, రేడియస్ r, ఆల్ మాసెస్ m. ఓకే, రేడియస్ r, ఈచ్ సైడ్ x అనుకుంటే ఇక్కడ ఫార్ములా mv స్క్వేర్ బై r ఇస్ ఈక్వల్ టు, ఇందాక మనకి ఏమొచ్చింది చూడండి, gm స్క్వేర్ బై x స్క్వేర్ ఇంటూ √2 ప్లస్ 1/2. సో మీరు ఈక్వేషన్ రాయడం వస్తే చాలు, మిగతాదంతా మీరు నార్మల్ గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎస్ నాన్న, √3f ఫార్ములా వాడాలి, కరెక్ట్. అర్థమైంది కదా అందరికి? గాట్ ఇట్. మీరు ఎక్స్ కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఎక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అమ్మా? మీరు ఇది ఎక్స్ అనుకుంటే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? r ఇస్ ఈక్వల్ టు, యాక్చువల్ గా r ఇస్ ఈక్వల్ టు x బై √3. అవునా? r ఇస్ ఈక్వల్ టు x బై √3. x ఇస్ ఈక్వల్ టు √3r. x ఇస్ ఈక్వల్ టు √3r, అంతే కదా? సో గాట్ ఇట్. సో ఇలాంటి మోడల్స్ అన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇంకొక చిన్న మోడల్ క్వశ్చన్ ఇస్తాను. ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారు చూద్దాం. ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారు? జాగ్రత్తగా క్వశ్చన్ ని చదవండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, 2 స్పియర్స్ ఆఫ్ సేమ్ మెటీరియల్, 2 స్పియర్స్ ఆఫ్ సేమ్ మెటీరియల్ ఆర్ ప్లేస్డ్ in contact as shown in figure.
యాజ్ షోన్. ఎలా ఉన్నాయంటే రెండు స్పియర్స్ సేమ్ సైజ్, సేమ్ రేడియస్, దీని రేడియస్ ఆర్, దీని రేడియస్ కూడా ఆర్, సేమ్ మెటీరియల్తో తయారు చేశారు, రెండింటిని సేమ్ మెటీరియల్తో తయారు చేశారు. ఓకే, యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఫైండ్ దెన్, ఓకే, దెన్ ఆప్షన్ ఏ, f is proportional to 1 by r square, b f is proportional to r square, c f is proportional to 1 by r power 4, d f is proportional to r power 4. which is the correct answer? ఇది ఒక రిపీటెడ్ బిట్ అనమాట. మనకి ఎంసెట్ లో వచ్చింది, నీట్ లో వచ్చింది, జేఈలో వచ్చింది, కొన్ని కామన్ మోడల్స్ ఉంటాయన్నమాట, రిపీటెడ్ బిట్స్ వస్తాయి. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారు చూస్తాను. How many of you will give correct answer? ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారు చూద్దాం. Let us see what is the correct answer. అజయ్ జుమ్మిడి సార్ టీచింగ్ మానేశారమ్మా. హీ హ్యాస్ గాన్ ఇన్ టు బిజినెస్. ఆయన ఓన్గా బిజినెస్ చేసుకుంటున్నారు. హీ ఈస్ నాట్ ఇన్ టీచింగ్ ఫీల్డ్. జాబ్ మానేశారు అజయ్ సార్. సో టీచింగ్ చేయట్లేదు కాబట్టి హీ ఈస్ నాట్ ఇన్ వేదాంతు. ఓకే, ఆప్షన్ డి కరెక్ట్. సూపర్ నాన్న, చేయడం వచ్చా రాదా? ఇక్కడ హింట్ ఏంటంటే మాస్ ఈజ్ నాట్ గివెన్ ఇన్ ద ఫార్ములా. నోట్ ఏంటంటే మాస్ ఈజ్ నాట్ గివెన్ ఇన్ క్వశ్చన్. నీకు క్వశ్చన్ లో ఎక్కడ మాస్ అనేది మెన్షన్ చెయ్యలేదు. సో మాస్ ని ఎలా రాసుకోవాలి? మాస్ హ్యాస్ టు బి రిటర్న్ యాజ్ మాస్ ఇస్ ఈక్వల్ టు density into volume. So density into volume of a sphere. Volume of a sphere 4/3 pi r cube. Okay, density same గా ఉంటుంది. ఎందుకు? సేమ్ మెటీరియల్. సేమ్ మెటీరియల్ అంటే రెండిటికి డెన్సిటీ సేమ్ గా ఉంటుంది. దీని డెన్సిటీ సేమ్ గా ఉంటుంది. సేమ్ మెటీరియల్ అనే హింట్ అనమాట. డెన్సిటీ సేమ్ గా ఉంటుంది. సో ఇప్పుడు నీకు F is equal to G m1 m2 by ఈ డిస్టెన్స్ ఎంత చూడండి, టోటల్ డిస్టెన్స్ 2r హోల్ స్క్వేర్. సో G m1 m2 ప్లేస్ లో నేనేం రాయాలి? రో ఇంటూ 4/3 pi r cube ఇంటూ రో ఇంటూ 4/3 pi r cube by 4r square. సో r square ఒకటి క్యాన్సిల్ అయిపోతే F is proportional to అన్నారు. ప్రపోర్షనల్ టు మిగతావన్నీ కాన్స్టెంట్స్. ఇవన్నీ కాన్స్టెంట్స్. ఇక్కడ ఒక r ఉంది, ఇక్కడ ఒక r క్యూబ్ ఉంది, r పవర్ 4. మంచి హైలీ రిపీటెడ్ బిట్ అమ్మ. సో మాస్ అనేది మెన్షన్ చేయలేదు, ఇది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, సో ఇలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. చాలు, ఇన్ని మోడల్స్ చేసుకుంటే కులుమ్స్ లాలో సూపర్ గా మనం ప్రాబ్లం చేసేయగలం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొంచెం హయ్యర్ వెర్షన్, లైట్ గా హయ్యర్ వెర్షన్ లోకి వెళ్దాము. లైట్ గా హయ్యర్ వెర్షన్ ఏంటంటే ఏ రాడ్ ఆఫ్ లెంత్ L అండ్ మాస్ M. ఒక రాడ్ ఉంది, దాని లెంత్ L అండ్ దాని మాస్ వచ్చేసి M. దాని నుంచి కొంత డిస్టెన్స్ లో ఒక మాస్ ని ప్లేస్ చేశారు. దీని మాస్ m0 అనుకుందాం. ఓకే, దీని మాస్ m0. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ M అండ్ m0. ఫైండ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ between M and m0. Find the force of attraction between M and m0. ఈ రెండిటికి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అలాగే మనకి క్వశ్చన్ లో ఇట్ ఈస్ గివెన్ దాట్ ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి ఒక d డిస్టెన్స్ ఉంది అనుకుందాం. d డిస్టెన్స్ ఉంది. ఇది కొంచెం హయ్యర్ వర్షన్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ రాడ్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూస్ మాస్ డిస్ట్రిబ్యూషన్. రాడ్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది కంటిన్యూస్ మాస్ డిస్ట్రిబ్యూషన్. కంటిన్యూస్ మాస్ డిస్ట్రిబ్యూషన్ లో మాస్ లెంత్ కనిపించినప్పుడు లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు m/l అనేది ఎవరికైనా గుర్తొచ్చిందా? లీనియర్ మాస్ డెన్సిటీ, సర్ఫేస్ మాస్ డెన్సిటీ, చార్జ్ డెన్సిటీ, లీనియర్ చార్జ్ డెన్సిటీ, సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ, అలాగే ఇక్కడ కూడా వస్తాయమ్మా. ఓకే, సో ఈ ఫార్ములా ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలి అంటే గనక ఇంటిగ్రేషన్ మెథడ్ చేయాలి. సో ఖచ్చితంగా
ఈ మాస్ నుంచి ఒక ఎక్స్ డిస్టెన్స్ లో ఒక చిన్న మాస్ ఎలిమెంట్ డిఎం కన్సిడర్ చేస్తాను. దీని విడ్త్ డిఎక్స్ అనుకుంటాను. ఇది ఈ m0 నుంచి ఎక్స్ డిస్టెన్స్ లో ఉంది అనుకుందాం. చిన్న మాస్ ఎలిమెంట్ వల్ల ఫోర్స్ ఏమవుతుంది? చిన్న ఫోర్స్ అవుతుంది. సో డిఎఫ్ ఇస్ ఈక్వల్ టు జి, ఒక మాస్ డిఎం, ఇంకొక మాస్ m0 బై ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు నాకు ఇలాగా డిఎం 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 కలిపి ఎంటైర్ రాడ్ వల్ల ఫోర్స్, టోటల్ ఫోర్స్ కావాలి. టోటల్ కావాలి అంటే ఇంటిగ్రేషన్, సమ్మేషన్ కదా. ఇవన్నీ కలుపుకుంటూ వెళ్తాము అంటే సమ్మేషన్. చాలా మందికి కన్ఫ్యూజన్, ఎక్కడ ఇంటిగ్రేషన్ వాడాలి, ఎక్కడ డిఫరెన్సియేషన్ వాడాలి. ఇంటిగ్రేషన్ ఎక్కడ వాడాలి అంటే చిన్న 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 పీసెస్ ని కలపాల్సి వచ్చినప్పుడు. ఇప్పుడు నేను ఈ డిఎం 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 కలిపితే గానీ ఎం రాదు. సో ఇంటిగ్రేట్ చెయ్యాలి. ఇంటిగ్రేషన్ డిఎఫ్ ఎఫ్ అవుతుంది, ఇంటిగ్రేషన్ జి m0 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎం. మనకి తెలుసు వి కెనాట్ ఇంటిగ్రేట్ ఎక్స్ స్క్వేర్ విత్ డిఎం. సో డిఎం ని కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాను? దేర్ ఆర్ 2 మెథడ్స్. ఒకటి లాంబ్డా నుంచి చేసుకోవచ్చు, రెండోది సింపుల్ మెథడ్ చెప్తాను నేను మీకు. సింపుల్ మెథడ్ ఏంటంటే ఎల్ లెంత్ కి మాస్ m అయినప్పుడు డిఎక్స్ లెంత్ కి మాస్ డిఎం కదా. ఎల్ లెంత్ మాస్ m, డిఎక్స్ లెంత్ మాస్ డిఎం. సో ఇక్కడ నుంచి డిఎం ఇస్ ఈక్వల్ టు m by l into dx, రైట్? సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ, ఖతం కహాని అయిపోయిందమ్మా. సో f is equal to g కాన్స్టెంట్, m0 కాన్స్టెంట్ బయటికి రాసేసుకోండి. m0 ఇంటిగ్రేషన్ 1 by x స్క్వేర్ dm ప్లేస్ లో m by l ఇంటూ dx. మరి లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకోవాలి? లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకోవాలి? లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నాకు లిమిట్స్ ఉండాలమ్మా. సో ఇదొక డిస్టెన్స్, అలాగే ఇదొక డిస్టెన్స్ తీసుకుంటాను. సో ఒకటి డి, ఇంకొకటి ఎల్ ప్లస్ డి అవుతుంది, రైట్? ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక డిస్టెన్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఫైనల్ డిస్టెన్స్, ఇనిషియల్ ఫైనల్. సో ఒకటి డి, ఇంకొకటి ఎల్ ప్లస్ డి. సో జి m0, ఇది కూడా ఇటువైపు తీసుకొచ్చేస్తే m బై ఎల్, 1 బై ఎక్స్ స్క్వేర్. ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? మైనస్ 1 బై ఎక్స్, డి డిస్టెన్స్ నుంచి ఎల్ ప్లస్ డి డిస్టెన్స్. ఇది సాల్వ్ చేసుకుంటే ఖేల్ ఖతం. ఓకే, సో చాలా సింపుల్. ఇలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి మనకి, బట్ వెరీ రేర్. కొంచెం పేపర్ టఫ్గా ఇస్తే కూలూమ్స్లో, ఐ మీన్ గ్రావిటేషనల్ లాలో అడిగే క్వశ్చన్ పార్ట్ అనమాట. ఓకే, గ్రావిటేషనల్ లాలో అడిగే కొంచెం హయ్యర్ లెవెల్ క్వశ్చన్. సో దీంట్లో ప్రాబ్లమ్స్ కూడా చేసేద్దాము. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఏ టాపిక్ ఆ టాపిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోదామమ్మా. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో, ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ద ఎర్త్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 3 times, దెన్ ద అట్రాక్షన్ బిట్వీన్ ద 2 విల్ బి. చాలా ఈజీ క్వశ్చన్, బట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి కాబట్టి లైట్ గా ప్రాక్టీస్ చేసుకుందాం. సో నార్మల్ గా ఎఫ్ ఇస్ ఈక్వల్ టు జి m1 m2 బై ఆర్ స్క్వేర్. ఎఫ్ డాష్ ఇస్ ఈక్వల్ టు మాసెస్లు మారాయని చెప్పలేదు. సో జి m1 m2 బై డిస్టెన్స్ ఏమన్నాడు? 3 times ఇంక్రీజ్ చేశారు, 3r హోల్ స్క్వేర్. సో ఇదేమైంది? gm1 m2 బై ఆర్ స్క్వేర్ అంటే ఎఫ్. సో ఆన్సర్ f బై 9. ఎఫ్ డాష్ ఇస్ ఈక్వల్ టు f బై 9. అయితే ఇది కాదు క్వశ్చన్. ఏం అడిగారు అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది, పర్సెంటేజ్ చేంజ్ అడిగారు. పర్సెంటేజ్ చేంజ్ అంటే యూజువల్ గా ఎఫ్ డాష్ మైనస్ ఎఫ్ బై ఎఫ్ ఇంటూ 100 ఎంత? ఇది మన క్వశ్చన్, ఇది మన క్వశ్చన్. సో చాలా సింపుల్. ఏంటి ఇక్కడ నుంచి చేయొచ్చు చూడండి, ఇక్కడ నుంచి మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఎఫ్ డాష్ బై ఎఫ్ ఇస్ ఈక్వల్ టు 1 బై 9. నీకు ఇది కావాలి అంటే సింపుల్ గా అటు ఇటు -1 చేయండి. ఎఫ్ డాష్ బై ఎఫ్ -1 ఇస్ ఈక్వల్ టు 1 బై 9 -1. సో ఇదేమైంది? ఎఫ్ డాష్ మైనస్ ఎఫ్ బై ఎఫ్ ఇంటూ 100 చేయండి. ఇటువైపు కూడా 1 మైనస్ ఇదెంత అయింది? -8 బై 9 ఇంటూ 100. మైనస్ ఎందుకు? డిక్రీజ్. మైనస్ సింబల్ ఇండికేట్స్ డిక్రీజ్. అన్ని డిక్రీజ్ లోనే ఉన్నాయి. సో 8 బై 9 ఎన్ని టైమ్స్? 11 టైమ్స్, అప్రాక్సిమేట్ గా 88. సో 89% అప్రాక్సిమేట్ గా కరెక్ట్ ఆన్సర్. అప్రాక్సిమేట్ గా కరెక్ట్ ఆన్సర్ డిక్రీజెస్ బై 89%. మైనస్ ఎందుకు వచ్చింది అంటే డిక్రీజ్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఈ పర్సంటేజ్ చేంజ్ క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవాలమ్మా మీరు.
ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎంసెట్ 2025 కాలేజ్ ఫీజు పెరుగుతున్నాయి అంట నిజమా? మనోజ్ వెంకట రాఘవ, అన్నీ పెరుగుతున్నాయి కదా, పెట్రోల్ ధరలు, కూరగాయల ధరలు, సరుకుల ధరలు అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి కాలేజ్ ఫీజులు కూడా పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. చెప్పలేము, పెరిగినా విపరీతంగా ఏం పెరగలేమమ్మా, కొంచెం కొంచెం పెంచుతారు. దేవి నరేష్, కాలేజ్ యూనిఫామ్ ఏమీ అవసరం లేదు, ఏ డ్రెస్ వేసుకున్నా పర్లేదు. వైదీష్ 475, నీటి వాళ్ళకి చెప్తానమ్మా, కాకపోతే ఇదే ఛానల్లో చెప్తాను. ఓకే, 2 point masses at a given distance exert a gravitational interaction force on each other equal to F. Okay, if one mass is doubled, other is halved, the distance between them is doubled. చూడండి, ఒక మాస్ ని డబుల్ చేశారు, అదర్ ఈస్ halved, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ is doubled, 2r4 అవుతుంది, f/4 is the answer. Resulting interaction, answer f/4 వస్తుంది. This I am giving as homework, do it. సాల్వ్ చేయగలరు కదా. నెక్స్ట్, బికాస్ ఈ మోడల్ నేను ఇందాక చెప్పాను, సేమ్ మోడల్ కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ 3 uniform spheres each having mass m and radius r kept at such a way that they touch each other, 3 uniform spheres they touch each other అని చెప్పారు. ఓకే, సో ఎలా ప్లేస్ చేయాలి? ఈ రెండు టచ్ చేయాలి, మూడోది ఈ రెండింటిని టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది మన డయాగ్రామ్ ఇలా ఉండాలమ్మా. దిస్ షుడ్ బి ద డయాగ్రామ్. మూడోది ఈ రెండింటిని టచ్ చేసుకుంటూ ఉండాలి. మూడిటికి మాస్ m m m, దీని రేడియస్ దీని రేడియస్ దీని రేడియస్ సేమ్, రేడియస్ r, దీని రేడియస్ కూడా r, అండ్ దీని రేడియస్ కూడా r. Okay, the magnitude of gravitational force on any sphere due to the other two. Very simple. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇలా ఒకసారి డ్రా చేయండి, ఇది రేడియస్ r r r. సో ఇదొక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయిపోయింది, మాసెస్ సేమ్ సేమ్. చూడండి, ఇప్పుడు దీనిని నేను ఎలా డ్రా చేసుకోవచ్చు? ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఇక్కడ ఒక మాస్ m, ఇక్కడ ఒక మాస్ m, ఇక్కడ ఒక మాస్ m. ఈ మూడిటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? టోటల్ డిస్టెన్స్ ఎంతమ్మా? 2r. సో 2r 2r 2r. ట్రయాంగిల్ సేమ్ మాసెస్ ఉన్నప్పుడు ఫార్ములా నాకు ఆల్రెడీ తెలుసు. ఏంటమ్మా ఫార్ములా ఏంటి? వి నో దాట్. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. వి నో దాట్ 3 masses ఏ ఏ ఏ m m m ఉన్నప్పుడు నాకు ఫార్ములా తెలుసు. F net is equal to √3 g m square by a square. ఇది నాకు ఆల్రెడీ తెలుసు. గివెన్ నేనేం ఫైండ్ అవుట్ చేశాను? ఏ ప్లేస్ లో నేను ఏం ఫైండ్ అవుట్ చేశాను? 2r ఉంది. ఏ ప్లేస్ లో ఏముందమ్మా? 2r ఉంది. సో ఇక్కడ F నెట్ ఏమవుతుంది? √3 gm స్క్వేర్ బై 2r హోల్ స్క్వేర్. సో నీకు వచ్చేది √3/4 gm స్క్వేర్ బై r స్క్వేర్. √3 gm స్క్వేర్ బై 4r స్క్వేర్. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 వస్తుంది నాన్న. ఆప్షన్ 4, ఎస్, డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఇది మైండ్లో బై హార్ట్ చేసేయడం వల్ల ప్రాబ్లం చాలా ఈజీ అయిపోయింది. అండ్ ఇది బై హార్ట్ చేయాలా అక్కర్లేదు. ఓ 4-5 సార్లు మీరు ఎలక్ట్రిసిటీలో, గ్రావిటేషన్లో ప్రాబ్లమ్స్ చేశారంటే ఆటోమేటిక్గా మైండ్లో పడిపోతుంది ప్రాబ్లం. నెక్స్ట్, 3 identical particles A, B, C of mass 100 kg each are placed in a straight line. A, B, B, C 13 meters అన్నారు. ఓకే, ఐడెంటికల్ పార్టికల్స్. సో ఏ కరెక్ట్గా సెంటర్లో, B, C ఇదొక 13 meters, ఇదొక 13 meters. ఓకే, the gravitational force on a fourth particle P of same mass when placed at a distance 13 meters from the particle B on the perpendicular bisector. Particle B నుంచి 13 meters distance లో పర్పెండిక్యులర్ బైసెక్టార్ మీద ఒక పాయింట్ P అనే దగ్గర పార్టికల్ ని పెట్టారు. దాని మాస్ కూడా m. అన్నిటికీ మాసెస్ m m m m అమ్మ, సేమ్ మాస్ m m m m. క్వశ్చన్ ఏంటంటే ద వాల్యూ ఆఫ్ క్యాపిటల్ F ఈజ్ అప్రాక్సిమేట్లీ. దీని మీద F ఫోర్స్ యాక్ట్ అవుతోంది అన్నాడు, అంటే ఇండైరెక్ట్లీ రిజల్టాంట్ ఫోర్స్. ఇప్పుడు
పి అనే పార్టికల్ దగ్గర పెట్టిన మాస్ మీద ఎవరెవరి వల్ల అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది? ఈ మాస్ వల్ల, ఈ మాస్ వల్ల, ఈ మాస్ వల్ల, మూడిటి మీద ఫోర్స్ ఆఫ్ మూడిటి వల్ల ఉంటుంది. సో ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మాస్ దీనిని అట్రాక్ట్ చేస్తుంది ఈ డైరెక్షన్ లో? FA బార్. సి దగ్గర ఉన్న మాస్ దీనిని అట్రాక్ట్ చేస్తుంది ఈ డైరెక్షన్ లో FC బార్. బి దగ్గర ఉన్న మాస్ దీనిని అట్రాక్ట్ చేస్తుంది ఈ డైరెక్షన్ లో FB బార్. మనకి తెలుసు FA FC యొక్క రిజల్టాంట్ ఏదైతే ఉందో అది దీని మీద యాక్ట్ అవుతుంది. దీన్ని మీరు రెండు రకాలుగా సాల్వ్ చేయొచ్చు. ఒకటి వెక్టార్స్ తో సాల్వ్ చేయొచ్చు, రెండోది రిజాల్వింగ్ వెక్టార్స్ కూడా చేయొచ్చు. మీ ఇష్టం అది. మీరు రిజాల్వింగ్ వెక్టార్స్ చేస్తారా లేదా వెక్టార్స్ నాలెడ్జ్ వాడతారా అది మీ ఇష్టం. నో ఇష్యూస్ అట్ ఆల్. ఓకే, అది మీ ఇష్టం, ఎలా అయినా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ ఇది 13, ఇది 13 అయినప్పుడు ఈ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా? √2 13. అలాగే ఇది కూడా √2 13 మీటర్స్ అవుతుంది ఈ డిస్టెన్స్. ఓకే, ఏసీ యొక్క నెట్ ఫోర్స్ ఎటువైపు యాక్ట్ అవుతుంది? బి వైపు యాక్ట్ అవుతుంది. ఓకే, సో నాకు FP కావాలి అంటే FAC బార్ ప్లస్ FB బార్. కానీ అవి సింపుల్ గా యాడ్ అయిపోతాయి బికాస్ FAC ఇటువైపు యాక్ట్ అవుతుంది. ఈ రెండిటి యొక్క రిజల్టాంట్ ఇటువైపు యాక్ట్ అవుతుంది. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. √ఓవర్ వేయచ్చు. FAC కావాలి అనుకుంటే, FAC కావాలనుకుంటే అండర్ స్క్వేర్ రూట్ FA స్క్వేర్ ప్లస్ FC స్క్వేర్. బికాస్ మాస్లు సేమ్, సైడ్లు సేమ్, అన్ని సేమ్ గా ఉన్నాయి కాబట్టి ఆ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్. మీరు కాస్ థీటా కూడా వేసుకోవచ్చు. మేడం నేను కాస్ థీటా వేసుకుని చేసుకుంటాను, అది కూడా మీరు చెయ్యొచ్చు. ఒకటి ఈ మోడల్ అమ్మ, ఇంకొకటి కాస్ థీటా వేసుకుని కూడా చెయ్యొచ్చు. నేను కాస్ థీటా మోడల్ చెప్పనా? మీరు ఇది హోంవర్క్ చేయగలరా? ఎస్, ఆల్రెడీ చేసేసారా? 1 + 1/√2. వెరీ గుడ్. 100G అప్రాక్సిమేట్ గా వచ్చిందా? వెరీ గుడ్. నేను కాస్ వేస్ట్ చేస్తాను. ఇక్కడ తీటా అనుకుంటాను, ఇక్కడ కూడా తీటా అనుకుంటాను. అప్పుడు ఇటువైపు ఏమొస్తుంది నాకు టోటల్ గా చూడండి. FP is equal to FB plus 2FA cos theta. ఓకే, FB ఎంత? GM స్క్వేర్ బై 13 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ FA అన్న FC అన్న రెండు సమానం, GM స్క్వేర్ బై √2 13 హోల్ స్క్వేర్ కదా. సో 2 ఇంటూ 13 స్క్వేర్. కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో 13 బై √2 13 వస్తుంది. 13 క్యాన్సిల్, 2 క్యాన్సిల్. సో GM స్క్వేర్ బై 13 స్క్వేర్ కామన్ తీసేస్తే 1 + 1/√2. 1/√2 వాల్యూ 0. మీకు ఎవరికైనా తెలుసో లేదో 1/√2 వాల్యూ 0.707 డైరెక్ట్ వాల్యూ. 1/√2 వాల్యూ గుర్తుపెట్టుకోవచ్చు. సో రాసుకుంటే ఇది 1.707 అవుతుంది. GM స్క్వేర్ బై 13 అంటే 13 స్క్వేర్ 169 ఇంటూ ఇదంతా 1.707. మాస్ ఎంత ఇచ్చారు మనకి? 100 kg. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్మోస్ట్ ఇది 170, ఇది 169 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 100G అప్రాక్సిమేట్ ఆన్సర్. 100G అప్రాక్సిమేట్ ఆన్సర్ అమ్మా. ప్లీజ్ ఎవరైనా HVS PDF ఎక్కడ ఉన్నాయో చెప్పండి. థింక్ వన్స్ నిన్న చూపించాను కదా నాన్న, HVS అన్ని PDFలు ఒక చోట పెట్టడానికి కొంచెం టైం పడుతుంది షీట్లో. ఓకే, థింక్ వన్స్ అనే పర్సన్ కి నిన్న నేను టెలిగ్రామ్ ఛానల్లో చూపించాను. ప్రతిదీ ఏ రోజు క్లాస్ చెప్తే ఆ రోజు PDF పెట్టడం జరిగింది. సో నువ్వు కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెతుక్కోవాలి పీడిఎఫ్లు అన్నీ ఒకే చోట కావాలంటే. లేదు నువ్వు ఒక 2 రోజులు వెయిట్ చేస్తే మేము ఏదైతే రిసోర్స్ షీట్ చూపించామో దానిలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో థింక్ వన్స్ అనే యూజర్ ఐడికి నా ఆన్సర్ ఇది. ఓకే, EAPCET 2025 కాలేజ్ ఫీజు పెరుగుతున్నాయి అంటే నిజమా? నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మనోజ్ వెంకట రాఘవ, దిస్ ఈస్ ద ఆన్సర్. మనోజ్ వెంకట రాఘవ, నేను ఆల్రెడీ నీ క్వశ్చన్ కి ఆన్సర్ చేశాను. అగైన్ యు ఆర్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్. కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, అప్పుడు కాలేజ్ ఫీజులు కూడా పెంచేస్తారు అంతే. అది ఆబ్వియస్. ఎవ్రీ ఇయర్ లేదా ఎవ్రీ 2-3 years ఒకసారి కాలేజ్ ఫీజులు పెరుగుతాయి. ఇది జరిగేదే. ఓకే, వారధి తీసుకున్న వాళ్ళకి ఇంటికి క్రాష్ కోర్స్ బుక్స్ రావమ్మా. వారధి వాళ్ళకి అది లేదు.
Two objects of equal masses, okay, placed at certain distance from each other, attract with a force of F. If 1/3 mass of one object is transferred to the other object, then new force anta. Very easy. F is equal to G m1 m2. Actual ga equal kada. So Gmm by R square. Okay. So F dash kavali ante oka danilo nunchi 3/4 enta 1/3. 1/3 mass is removed. oka danilo nunchi 1/3 mass is removed and దానిని తీసుకెళ్ళి రెండో దానికి ఇచ్చారు. సో m1 ప్లేస్ లో m1 m మైనస్ m/3 చేస్తే m2 ప్లేస్ లో m ప్లస్ m/3 చెయ్యాలి. ఈ మాస్ తీసేసి దీనికి యాడ్ చేశారు. దట్స్ ఇట్. సో ఇది ఏమవుతుంది మనకి 2m/3 అవుతుంది. ఇక్కడ 4m/3 అవుతుంది. సో f dash is equal to g into 2m/3 into 4m/3 by distance ఏం మార్చలేదు అలాగే ఉంది. సో 4 2s are 8/9f. C is the correct answer. 8/9f. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ లో జేఈలో అడిగిన క్వశ్చన్స్. 4 identical particles equal, చూడండి, 4 identical particles equal mass 1 kg made to move along circumference of a circle of radius 1 meter under the attraction of mutual force. Mutual force ఇందాక చెప్పాను లేదా, under the attraction of mutual force. The speed of each particle ఎంత? Will you do this as homework? Will you do this as homework amma? ఎస్కే బషీర్ ఉన్నీసా. అందులో గైడెన్స్ ఏముంది నాన్న, ఈ వీడియో డిస్క్రిప్షన్ లోనే లింక్ ఉంటుంది, దానిని క్లిక్ చేయడం, పే చేయడం. ఓకే. సో ఎస్కే బషీర్ ఉన్నీసా, ఇదే వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ధ్రువ కాంబో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి పే చేయమ్మా. ఎస్కే బషీర్ ఉన్నీసా, దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ యూ. మేడం గ్రావిటేషన్ లో మెయిన్ టాపిక్, గ్రావిటేషన్ మొత్తం చెయ్యాలి, మెయిన్ టాపిక్ అనేం లేదు. అరే డ్రాయింగ్ అనే యూజర్ ఐడి ఉన్నదే చిన్న లెసన్, దాంట్లో కూడా మెయిన్ టాపిక్ చదివితే జేఈ ఎంసెట్ లో వర్కౌట్ అవ్వదు. ఎంటైర్ గ్రావిటేషన్ హ్యాస్ టు బి లెర్న్డ్. హోంవర్క్ చేసేయండి అమ్మా. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి దిస్ ఈస్ గివెన్ as హోంవర్క్. ఇది కూడా సేమ్, మళ్ళీ రిపీట్ అయింది చూడండి. 4 particles మ్యూచువల్ గ్రావిటేషనల్ అట్రాక్షన్. 4 particles మ్యూచువల్ గ్రావిటేషనల్ అట్రాక్షన్. దిస్ వీ హ్యావ్ ఆల్రెడీ డన్. నాకు తెలిసి ఇదే కదా ఆన్సర్. 1/2 into gm/√2 2√2 + 1 ఇదే ఆన్సర్ వస్తుంది. చూడండి, ఒకటే క్వశ్చన్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యిందో. సేమ్ క్వశ్చన్ రిపీటెడ్ మెనీ టైమ్స్. సో ఖచ్చితంగా ఇదొక మంచి ఇంపార్టెంట్ పాయింట్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. దీనిని స్మాల్ లెటర్ జీతో సింబలైజ్ చేస్తారు. విల్ డిస్కస్ అబౌట్ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. క్యాపిటల్ జీ వేరు, స్మాల్ జీ వేరు. ఓకే. సో స్మాల్ జీ వేరు, క్యాపిటల్ జీ వేరు. థింక్ వన్స్ అనే ఒక యూజర్ ఐడి హెచ్విఎస్ ఏదైతే ఉందో, నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వమ్మా, మా ఛానల్ మేనేజర్తో హెచ్విఎస్ పీడిఎఫ్లు అన్నీ కూడా ఒకే చోట పెట్టిస్తాను మీ అందరికీ. సరే, ఇది స్టార్ట్ చేయడానికి ముందు ఒకసారి మీకు ఒక జనరల్ ఇన్ఫర్మేషన్, ఒక 2 minutes బ్రేక్ తీసుకోండి. ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకెందుకురా బాబు అనుకున్న వాళ్ళు ఒక 2 minutes బ్రేక్ తీసుకోండి. అందరికీ కావాల్సిన జనరల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని గురించి చెప్పేస్తాను. ఇది మన ఆన్ గోయింగ్ వీడియో, రైట్? ఇప్పుడు మనకి జరిగే వీడియో ఇది. ఈ వీడియో డిస్క్రిప్షన్ లోకి వెళ్ళండి. డిస్క్రిప్షన్ లోకి వెళ్తే ఇందాక ఎవరైతే మేడం నేను ధ్రువాలో జాయిన్ అవుతాం అనుకుంటున్నాను హెల్ప్ మీ, వాళ్ళకి ఇక్కడ చూడండి అమ్మా, ధ్రువ ఇంజనీరింగ్ కాంబో కనిపిస్తోందా? ధ్రువాలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది క్లిక్ చేయండి. జేఈ మేము కొత్తగా క్రాష్ కోర్స్ స్టార్ట్ చేసాం, ద్రోణ క్రాష్ కోర్స్, జేఈ తెలుగు క్రాష్ కోర్స్ స్టార్ట్ చేసాం. అది కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేస్తే మీకు జేఈ ద్రోణ క్రాష్ కోర్స్ November 11th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. దీనిలో కూడా 2 రకాలు ఉన్నాయి, ద్రోణ క్రాష్ బ్యాచ్, ద్రోణ కాంబో బ్యాచ్. ద్రోణ క్రాష్ కాంబో బ్యాచ్, ఇక్కడ బుక్స్ ఇస్తారు, ఇక్కడ బుక్స్ ఇవ్వరు, మిగతాదంతా సేమ్ టు సేమ్.
అలా కాదు నాకు ధ్రువ కావాలి, ఎంసెట్ ఓన్లీ ఎంసెట్ కావాలి, ఇక్కడ ఉంది చూడండి ధ్రువ ఇంజనీరింగ్, దీని మీద క్లిక్ చేస్తే మీకు ధ్రువ ఇంజనీరింగ్ ఓపెన్ అవుతుంది. కిందకి వెళ్తే ధ్రువ ఇంజనీరింగ్ కాంబో, ఇక్కడ బుక్స్ ఇస్తారు, ఇక్కడ బుక్స్ ఇవ్వరు. ఓకే, ఇవన్నీ కాకుండా నాకు రిసోర్స్ కావాలి, పీడిఎఫ్లు కావాలి అనుకున్న వాళ్ళు ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు షీట్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు ఫోన్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేయాలి, దట్ ఈస్ మస్ట్. నేను ఆల్రెడీ ఎంటర్ చేస్తాను, మీరు ఫోన్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేస్తే ఇలా వస్తుంది, మీరు దీని మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడెక్కడో క్లిక్ చేస్తే ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఇది ఓపెన్ అయింది చూడండి, రిసోర్స్ షీట్స్ మొత్తం ఉన్నాయి. హై వోల్టేజ్ సిరీస్ లో పీడిఎఫ్ ఇంకా పెట్టలేదు, పెట్టిస్తాను. అదే నేను చెప్పేది, థింక్ వన్స్ అనే యూజర్ ఐడి. హై వోల్టేజ్ సిరీస్ మీకు ప్లేలిస్ట్ ఇక్కడ ఉంది, వీడియోస్ ప్లేలిస్ట్ అవైలబుల్ గా ఉంది, పీడిఎఫ్లు పెట్టిస్తాను. ఓకే, హై వోల్టేజ్ సిరీస్ పీడిఎఫ్లు పెట్టిస్తాను. అందుకే ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అయిపోయి డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవాలి, లేదంటే కష్టం అయిపోతుంది. ఒకేసారి మా దగ్గర కూడా ఉండవు, నేను పీడిఎఫ్ నోట్స్లు మెయింటైన్ చెయ్యను, మీరు మెయింటైన్ చేసుకోవాలి. సో ఏ రోజు క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కల్లా టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ పెడతారు, అది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో షల్ వి స్టార్ట్. ఫార్ములే పీడిఎఫ్ ఎక్కడ పెడతారు? సేమ్ అమ్మ, సేమ్ ఇప్పుడు నేను షీట్ చూపించాను కదా, ఫార్ములే పీడిఎఫ్ ఇక్కడ చూసుకోండి, వరుసగా ఇక్కడ చూసుకుంటూ వస్తే హ్యాండ్ రిటన్ నోట్స్ కనిపిస్తుంది మీకు. సో ఎస్, ఐపీ సెకండ్, ఎంసెట్ బయాలజీ, ఎంసెట్ జేఈ మెయిన్స్, ఎంసెట్ జేఈ ఫిజిక్స్, ఇగో ఇక్కడ ఉంది చూడండి ఎంసెట్ జేఈ ఫిజిక్స్. దీంట్లో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ ఫార్ములా నోట్స్, హ్యాండ్ రిటన్ నోట్స్, ఇందులో ఈ షీట్ లోనే ఉందమ్మా, ఈ షీట్ లోనే జేఈ ఎంసెట్ ఫిజిక్స్, ఈ షీట్ లోనే వెక్టార్స్ హ్యాండ్ రిటన్ నోట్స్. అలాగే ఎంటైర్ సెకండ్ ఇయర్, ఫుల్ సెకండ్ ఇయర్ ఫార్ములా నోట్స్ అవైలబుల్, ఫుల్ సెకండ్ ఇయర్, ఎంటైర్ సెకండ్ ఇయర్ ఫార్ములా పీడిఎఫ్, వేవ్స్ దగ్గర నుంచి మొత్తం పీడిఎఫ్ అంతా హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంది. ఎంటైర్ సెకండ్ ఇయర్ పీడిఎఫ్ నోట్స్ ఇందులో అవైలబిలిటీలో ఉందమ్మా. ఎంటైర్ సెకండ్ ఇయర్ పీడిఎఫ్ అన్ని ఈ షీట్ లోనే పెట్టాం, బికాస్ మీరు వెతుక్కోకుండా ఉండడానికి ఈ షీట్ లోనే ఎవ్రీథింగ్ ఈస్ ప్లేస్డ్. యూ జస్ట్ హ్యావ్ టు కమ్ డౌన్ టు దిస్ షీట్ అండ్ నోట్ డౌన్. ఇది ఎంటైర్ సెకండ్ ఇయర్ ఫార్ములే. సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ఒకే చోట ఉంటాయి. ఎక్కడుంటాయి? షీట్ ఎక్కడుంది? ఇదే వీడియో డిస్క్రిప్షన్ లో సెకండ్ లింక్, సెకండ్ లింక్ ని క్లిక్ చేయండి. మర్చిపోవద్దు, ఫోన్ నంబర్, ఓటీపీ ఎంటర్ చెయ్యాలి. ఫోన్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. క్లిక్ అండ్ డౌన్లోడ్. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే షీట్ ఓపెన్ అవుతుంది. దిస్ ఇస్ ద ప్రొసీజర్. గాట్ ఇట్? ఓకే, సో నౌ లెట్ us మూవ్ ఆన్ టు యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. మంచి పాయింట్ టు బి లెర్న్, చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నాట్ కాన్స్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది నాట్ కాన్స్టెంట్. మనకి రెండు జీలు ఉంటాయి, క్యాపిటల్ జీ, స్మాల్ జీ. క్యాపిటల్ జీ కాన్స్టెంట్ ఎవ్రీవేర్ ఇన్ ద యూనివర్స్, స్మాల్ జీ నాట్ కాన్స్టెంట్, నాట్ ఈవెన్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. మీకు సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ మీద చూసుకుంటే వాల్యూ వేరీస్ ఫ్రమ్, ఇట్ వేరీస్ ఫ్రమ్ ఈక్వేటర్ టు పోల్స్. పోల్స్ నుంచి ఈక్వేటర్ కి, ఎర్త్ మీదే కాన్స్టెంట్ కాదు, ఇంకా మూన్ మీదకి వెళ్ళినా మారిపోతుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా మారిపోతుంది. వాట్ ఈస్ దిస్ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ? మనకి తెలుసు, దిస్ ఇస్ నథింగ్ బట్ ద అట్రాక్షన్ ఫోర్స్ ఆన్ ద బాడీస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఇంకిక్కడి నుంచి సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అనే పదం స్టార్ట్ అవుతుంది, విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ చాలా ఇంపార్టెంట్. సో మన దగ్గర ఎర్త్ ఉంది, ఇక్కడ నుంచి మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, మాస్ ఆఫ్ ఎర్త్ ని క్యాపిటల్ లెటర్ ఎమ్ తో సింబలైజ్ చేస్తాం. రేడియస్ ఆఫ్ ఎర్త్ స్మాల్ లెటర్ ఎమ్, అలాగే
mass of any body placed on surface of earth. ఎర్త్ మీద ఉన్న ఒక బాడీని స్మాల్ రేడియస్ ఆఫ్ ది ఎర్త్ క్యాపిటల్ ఆర్, రేడియస్ ఆఫ్ ది ఎర్త్ క్యాపిటల్ ఆర్, ఇది స్మాల్ లెటర్ ఎం. సో స్మాల్ లెటర్ ఎం కి క్యాపిటల్ లెటర్ ఎం కి డిఫరెన్స్ తెలుసుకోండి. క్యాపిటల్ లెటర్ ఎం అనేది ప్లానెట్ కి సంబంధించింది, క్యాపిటల్ ఆర్ అనేది ప్లానెట్ కి సంబంధించింది, స్మాల్ ఎం అనేది దాని మీద ఉన్న ఒక చిన్న మాస్ కి సంబంధించింది. నెక్స్ట్ మాస్ ఆఫ్ ది ఎర్త్ వాల్యూ తెలుసా తెలియదా? 6 × 10⁻24 kg అప్రాక్సిమేట్ గా. రేడియస్ ఆఫ్ ది ఎర్త్ 6400 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ. ఈ రెండు వాల్యూస్ కూడా మైండ్ లో ఉండాలమ్మా, ఖచ్చితంగా మైండ్ లో ఉండాలి. సో మన దగ్గర ఎర్త్ ఉంది, దాని మాస్ క్యాపిటల్ ఎం, దాని రేడియస్ క్యాపిటల్ ఆర్. ఈ ఎర్త్ సర్ఫేస్ మీద మనం ఒక చిన్న ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసాము, దాని మాస్ స్మాల్ ఎం. సో ఈ స్మాల్ ఎం మీద ఏదైతే గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందో దానినే మనము గ్రావిటేషనల్ ఫోర్స్ ఆర్ వెయిట్ ఆఫ్ ద బాడీ అంటాము కదా. నా వెయిట్ ఎలా తెలుసుకుంటాను? నా మీద వెయిట్ యాక్ట్ అవుతుంది. మాస్ కి వెయిట్ కి డిఫరెన్స్ తెలుసు కదా. మాస్ ఈస్ ద నంబర్ ఆఫ్ పార్టికల్స్ కంటైన్డ్ ఇన్ అ బాడీ. వెయిట్ ఈస్ W = mg. వెయిట్ అంటే ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎ బాడీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. సో ఇది మీకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెయిట్ ఆఫ్ అ బాడీ ఈజ్ నథింగ్ బట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ఏ మాస్ ప్లేస్డ్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్, రైట్? ఎర్త్ సర్ఫేస్ మీద ప్లేస్ చేసిన ఒక మాస్ మీద యాక్ట్ అయ్యే గ్రావిటేషనల్ ఫోర్స్. సో వెయిట్ W = గ్రావిటేషనల్ ఫోర్స్ ని FG రాద్దాం. నాకు తెలుసు గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములా క్యాపిటల్ G. ఇందులో రెండు మాసెస్ ఏమున్నాయి? క్యాపిటల్ M స్మాల్ m, క్యాపిటల్ M స్మాల్ m బై ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ మాస్ m అనేది ఇప్పుడు నా హైట్ తో కంపేర్ చేస్తే ఎర్త్ రేడియస్ ని నా హైట్ ని కంపేర్ చేస్తే మై హైట్ ఈస్ నెగ్లిజిబుల్. పోనీ నేనంటే చాలా షార్ట్ గా ఉన్నాను. ఒక క్యామెల్ హైట్ తీసుకుందాం. ఎంత ఉంటుంది మహా అయితే? పోనీ మాక్సిమం హైట్ ఒక 10 meters, 15 meters, 20 meters తీసుకోండి, 100 meters తీసుకోండి. 100 meters 6400 kilometers. నో కంపారిజన్. సో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఏం తీసుకుంటాము? r² = వెయిట్ ఆఫ్ ద బాడీ ఎంత? వెయిట్ ఆఫ్ ది బాడీ m × g. స్మాల్ m క్యాన్సిల్. g ప్లేస్ లో ఏమొచ్చింది? g క్యాపిటల్ M / r². g క్యాపిటల్ M / r². ఇదే మన రిక్వైర్డ్ ఫార్ములా అండ్ ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అమ్మా, చాలా ఇంపార్టెంట్ రోల్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. స్మాల్ g = gm / r². సమ్ అప్లికేషన్స్ చూద్దాం. సమ్ అప్లికేషన్స్, దీనిని ఎన్ని రకాలుగా ఎలా మార్చుకోవచ్చు, ఎలా అర్థం చేసుకోవాలి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆన్ ఎర్త్, మీరు ఎర్త్ ని తీసుకుంటే ఈక్వేటర్ దగ్గర, పోల్స్ దగ్గర, ఇది పోల్స్ రీజియన్, ఇది ఈక్వేటర్ రీజియన్ అనుకుందాం. మనందరికీ తెలుసు ఎర్త్ ఇస్ నాట్ అ పర్ఫెక్ట్ స్పియర్. ఈక్వేటర్ దగ్గర బల్జింగ్ ఉంటుంది, పోల్స్ దగ్గర కంప్రెస్ అయి ఉంటుంది. సో రేడియస్ అట్ పోల్స్ ని RP అనుకుందాము, రేడియస్ అట్ ఈక్వేటర్ R అనుకుందాం. మనకేం తెలుసు? R equator is greater than RP and we know that G is inversely proportional to R². సో దీని నుంచి నాకు ఏం అర్థమైంది అంటే G value at poles is greater than G value at equator, or weight of a body at poles is greater than weight of a body at equator. సో పోల్స్ దగ్గర G వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర G వాల్యూ తక్కువ ఉంటుంది. అలానే పెద్ద ఎక్కువ ఏమి ఉండదమ్మా, ఒక 0.37 డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకసారి ఒకానొక టైంలో ఎంసెట్ లో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. నేను అడిగే ఈ క్వశ్చన్ కి ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారు కామెంట్స్ లో చెప్పండి. ఇక్కడ కాదు, కామెంట్స్ లో చెప్పండి. క్వశ్చన్ ఏంటంటే 1 kg షుగర్, say exactly 1 kg sugar, mass 1 kg sugar, is it advantage for me to buy at poles
ఆర్ అట్ ఈక్వేటర్. ఈ క్వశ్చన్ ఎగ్జాక్ట్గా ఒకనొక టైంలో ఎంసెట్లో వచ్చింది. సో టెల్ మీ ద ఆన్సర్. జేఈ వాళ్ళకి రాకూడదని లేదు కదా, మంచి లాజికల్ క్వశ్చన్, నాకైతే నచ్చింది ఇది. సో ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారు చూద్దాం. 1 kg షుగర్ నేను పోల్స్ దగ్గర కొంటే నాకు లాభమా, ఈక్వేటర్ దగ్గర కొంటే నాకు లాభమా? కమెంట్స్లో చెప్పండి. సో అలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి కూడా ఇది మనకి తెలియాలి. ఓకే, నెక్స్ట్ జీ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ ఎర్త్ యొక్క డెన్సిటీ మీద కూడా. సో అది కూడా చూద్దాము. ఇఫ్ రో అనేది ఐఎమ్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ డెన్సిటీ ఆఫ్ ఎర్త్, దెన్ వాల్యూమ్ ప్లేస్లో మాస్ ప్లేస్లో మాస్ ఆఫ్ ది ఎర్త్ని ఎలా రాసుకుంటాము? డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. ఎర్త్ ఈజ్ ఎ స్పియర్, సో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ప్లేస్లో 4/3 πr³ రాసుకుంటాను. దీన్ని తీసుకెళ్ళి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్లీ ఐ గెట్ అన్ ఆన్సర్. G is equal to 4/3 πr⍴g. ఇది ఎలాగో మీరు మెమరైజ్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో స్మాల్ జీకి ఇదొక ఫార్ములా, ఇదొక ఫార్ములా, రెండు నేర్చుకోండి అమ్మా. ఇక్కడ మాస్ ఉంటుంది, ఈ ఫార్ములాలో మాస్ ఉండదు. సో మాస్ లేని వాటికి ఈ ఫార్ములా వాడాలి, మాస్ ఉన్న వాళ్ళకి ఈ ఫార్ములా వాడాలి. చాలా ఇంపార్టెంట్. నౌ లెట్ us go to variation of G. Variation of G due to altitude. అనే పదానికి మీనింగ్ ఏంటమ్మా? హైట్. సో కొంత హైట్కి వెళ్ళినప్పుడు G వాల్యూ మారిపోతుంది. సో ఇది ఎర్త్ యొక్క మాస్ క్యాపిటల్ M, ఎర్త్ రేడియస్ R. సో ఒక బాడీ ఇక్కడ ఉంది, సో దీనికి G వాల్యూ ఉంటుంది. సో ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ దగ్గర నుంచి ఈ బాడీని కొంత హైట్కి తీసుకెళ్లారు, H హైట్కి తీసుకెళ్లారు, G వాల్యూ మారిపోతుంది. సో ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ G వాల్యూ G అనుకుందాం, ఎట్ అ హైట్ GH అనుకుంటే we know that G is equal to gm/r² and GH is equal to gm/r+h². సో ఈ రెండింటిని ఒకదానికొకటి మీరు డివైడ్ చేస్తే GH is equal to g/1+h/r². If H is much smaller than R, GH is equal to G into 1 - 2h/r. ఈ రెండు ఫార్ములే మెమరైజ్ చేయాలి. ఏ ఫార్ములా ఎప్పుడు వాడాలి నాకు ఎలా తెలుస్తుంది మేడం? ఇక్కడ చూడండి, H is in comparison with R. ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి? when height is in comparison with R. రేడియస్ తో కంపారిజన్ లో హైట్ ఉంటే ఈ ఫార్ములా వాడాలి. ఇఫ్ హైట్ ఈస్ నాట్ ఇన్ కంపారిజన్, H is negligible in comparison to R, ఈ ఫార్ములా వాడాలి. నాకు ఎలా తెలుస్తుంది మ్యామ్? ఫర్ ఎగ్జాంపుల్, ఏ బాడీ ఈస్ ప్లేస్డ్ 100 kilometers హైట్ అన్నాడు. 100 kilometers, R ఎంత? 6400. కంపారిజన్ ఎక్కడ కంపారిజన్లో లేదు. సో మనమే జాగ్రత్తగా ఆలోచించి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. రెండు ఫార్ములే మీరు నేర్చుకోవాల్సిందే కంపల్సరీగా. నా వల్ల కాదు, ఫార్ములే బట్టి కట్టలేను అన్నవాళ్ళు అట్లీస్ట్ ఇది నేర్చుకుని అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అండ్ ఇందులో పర్సంటేజ్ చేంజ్ కూడా క్వశ్చన్స్ అడుగుతారు. పర్సంటేజ్ చేంజ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? పర్సంటేజ్ చేంజ్ ఎప్పుడు నార్మల్ అమ్మ, మీరు మ్యాథ్స్లో నేర్చుకున్నది. చేంజ్ ఇన్ క్వాంటిటీ బై ఒరిజినల్ క్వాంటిటీ ఇంటూ 100. సో చేంజ్ ఎంత? GH - G బై ఒరిజినల్ క్వాంటిటీ ఇంటూ 100. మీకు దీని నుంచి చూస్తే ఇక్కడ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ ఫార్ములా నుంచి దీనిని ఇటువైపు తీసుకెళ్ళి 2h/r ఇది మీరు షిఫ్ట్ చేస్తే కనుక మీకు వచ్చేది ఏంటంటే 2h/r ఉంటుందమ్మా. సో 2h/r చూడండి, మీకు మిగిలేది దీనిని రీఅరేంజ్మెంట్ చేసుకుంటే అప్రాక్సిమేట్గా మీకు ఏమొస్తుందంటే ఇది ఈజ్ ఈక్వల్ టు 2h/r ఇంటూ 100. ఇది అప్రాక్సిమేట్ వాల్యూ, అది కూడా పర్సంటేజ్ చాలా చిన్నగా తక్కువగా ఉన్నప్పుడు. లేదు అంటే ఇది వేసుకొని చెయ్యాలి. ఓకే, సో ఇది ఒక అప్రాక్సిమేట్ వాల్యూ మీరు తీసుకోవచ్చు.
స్మాల్ జీలో ఖచ్చితంగా మీకు పర్సంటేజ్ చేంజ్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. స్మాల్ జీలో ఖచ్చితంగా వస్తాయమ్మా. సో ఇప్పటిదాకా ఏం చేసాము? వేరియేషన్ ఆఫ్ జీ డ్యూ టు ఆల్టిట్యూడ్. నెక్స్ట్ వేరియేషన్ ఆఫ్ జీ డ్యూ టు డెప్త్. సో డెప్త్ అంటే ఎర్త్ లోపలికి తీసుకెళ్తాం బాడీని. సో ఇది మన ఎర్త్, దీని రేడియస్ ఆర్ అండ్ దీని మాస్ వచ్చేసి క్యాపిటల్ ఎం. మనం ఏం చేసాము? ఇక్కడున్న బాడీని ఇక్కడ దాకా తీసుకొచ్చాం. డి డెప్త్ లోపలికి తీసుకెళ్ళావు, డి డెప్త్ లోపలికి తీసుకెళ్ళావు. ఇందులో మాస్ వేరీ అయిపోతుంది. ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఎంటైర్ మాస్ వల్ల దీని మీద గ్రావిటేషనల్ ఫోర్స్, కానీ ఇక్కడికి వచ్చాక ఈ చిన్న పోర్షన్ వల్ల మాత్రమే దీని మీద గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే మాస్ వేరియబుల్. సో మాస్ వేరీ అయిపోతుంది కాబట్టి ఇంటిగ్రేషన్లు చేయాలి. ఇంత తలనొప్పి నాకు ఎందుకు అన్నవాళ్ళు మాస్ లేని ఫార్ములా తీసుకుంటాం. సో ఇందులో జీ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ 4/3 పై ఆర్ రో జీ అనుకుంటే, జీ అట్ డెప్త్ కి వెళ్ళేసరికి 4/3 పై డెప్త్ దగ్గర ఇది డి అయితే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? ఆర్ మైనస్ డి కదా. సో ఆర్ మైనస్ డి ఇంటూ రో ఇంటూ జీ. ఈ రెండింటిని సాల్వ్ చేసుకుంటే మనకి జీ అట్ డెప్త్ ఇస్ ఈక్వల్ టు జీ ఇంటూ 1 మైనస్ డి బై ఆర్. ఇది చాలా 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 సింప్లెస్ట్ ఫార్ములా. నెక్స్ట్ వేరియేషన్ ఆఫ్ జీ డ్యూ టు లాటిట్యూడ్. ఆల్టిట్యూడ్ వేరు, లాటిట్యూడ్ వేరు. లాటిట్యూడ్ అనేది ఎర్త్ సెంటర్ దగ్గర ఒక యాంగిల్, ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది. ఇది మన రేడియస్ ఆర్ అనుకుందాము. ఇది ఈక్వేటర్, ఇది పోల్స్. ఒక బాడీ ఇక్కడ ఎక్కడో ప్లేస్ అయ్యింది, ఓకే, ఎం. సో ఇది సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, దానిని ఫై అనుకుంటే జీ ఫై ఇజ్ ఈక్వల్ టు జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాజ్ స్క్వేర్ ఫై. ఇక్కడ ఫై అనేది యాంగిల్ ఆఫ్ లాటిట్యూడ్, ఫై అనేది యాంగిల్ ఆఫ్ లాటిట్యూడ్. దీని నుంచి అట్ ఈక్వేటర్, అట్ పోల్స్, ఇక్కడ నుంచి మనకి బోల్డ్ అని కాన్సెప్చువల్ క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ నుంచి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ వస్తాయమ్మా, చాలా జాగ్రత్తగా చూడండి. అట్ పోల్స్ ఒకసారి చూద్దాము. అట్ ఈక్వేటర్ ఒకసారి చూస్తే పోల్స్ దగ్గర అంటే ఈ బాడీ ఇక్కడికి వచ్చింది. సో యాంగిల్ ఎంత అయింది? ఫై వాల్యూ ఎంత అయిందమ్మా? 90 డిగ్రీస్. ఈక్వేటర్ దగ్గర అంటే ఈ బాడీ ఇక్కడికి వచ్చింది, ఇది ఇక్కడికి వచ్చింది. సో ఫై వాల్యూ ఏమైపోతుంది మనకి? ఈక్వేటర్ దగ్గర 0. ఇది తెలిస్తే ఖతం కహాని. కాజ్ ఫై 0. సో పోల్స్ దగ్గర మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే పోల్స్ దగ్గర జీ అట్ పోల్స్ ఇజ్ ఈక్వల్ టు జీనే. జీ అట్ పోల్స్ ఇజ్ ఈక్వల్ టు జీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జీ అట్ ఈక్వేటర్ ఇజ్ ఈక్వల్ టు ఫై వాల్యూ 0, కాజ్ ఫై 1 అంటే జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ మిగిలింది మనకి. ఇప్పుడు ఈ రెండిట్లోనూ మనం అబ్జర్వ్ చేస్తే జీ అట్ ఈక్వేటర్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఒమేగా, బట్ జీ అట్ పోల్స్ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ ఒమేగా. సో ఇందులో క్వశ్చన్ కంపల్సరీగా అడిగే ఒక థియరీ క్వశ్చన్, ఎవరికైనా ఎంసెట్ అయినా నీట్ అయినా జేఈ అయినా అందరికీ కామన్గా అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఎర్త్ సడన్ గా రొటేషన్ ఆగిపోయినప్పుడు, ఇఫ్ ఎర్త్ సడన్లీ స్టాప్స్ రొటేటింగ్, వాట్ హ్యాపెన్స్ అట్ పోల్స్, వాట్ హ్యాపెన్స్ అట్ ఈక్వేటర్ అని అడుగుతారు. ఎర్త్ సడన్లీ స్టాప్స్ రొటేటింగ్, పోల్స్ దగ్గర ఏమీ అవ్వదు, బికాస్ పోల్స్ దగ్గర G value is not depending on omega. So earth suddenly stops rotating, nothing happens. G value on earth, on poles, G value remains as G at poles. కానీ ఈక్వేటర్ దగ్గరకు వచ్చేటప్పటికి R omega square times earth stops rotating, దాని weight of the body R omega square పెరిగిపోతుంది. ఎలాగా చూడండి. సో G minus GE is equal to G minus GE is equal to R omega square. అంటే వెయిట్ లో డిఫరెన్స్ is equal to R omega square. వెయిట్ లో డిఫరెన్స్ ఎంత వస్తుందమ్మా? R omega square పెరుగుతుంది, పాజిటివ్ వచ్చింది కాబట్టి పెరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే టైం పీరియడ్ కూడా మనము ఆసిలేషన్స్ లెసన్ లో ఆల్రెడీ చెప్పుకున్నాము. 2π under square root R by G. Time period of rotation of earth, T is equal to 2π root over R by G.
ఒమేగా నుంచే వస్తుంది. ఇది కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ఒమేగా దగ్గర నుంచి వస్తుంది. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π/t రాస్తాం. ఇవి చిన్న చిన్న పాయింట్స్ అనమాట. ఇంకెంతే, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీలో పెద్ద స్టోరీ ఏం లేదు. ఇక్కడ నుంచి మనం ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే, సో లెట్ us go to problems in G. The height above the surface of the earth at which, ఓకే, దీనికంటే ముందు ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ? క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వాట్ ఈజ్ G value at center of earth? Answer చెప్పాలి. At center of the earth. Next, what happens to G value as you go above surface of earth, below surface of earth? Questions ki answer cheppali, quick ga answer cheppali. What is the answer for all these things? Deen question ki answer entamma? What is G value at the center? Super nanna, 0. At the center of the earth G value 0 untundi. Center of the earth దగ్గర G value 0. As you go above the surface of the earth, G value decreases. As you go below the surface of the earth, G value decreases. Okay, above the surface of the earth ante small r greater than capital R. Below the surface of the earth ante small r less than capital R. Capital R ante radius of the earth. Small r greater than, above the surface of the earth ఏమనుకున్నాము? G is equal to gm by r plus h whole square. అంటే G is inversely proportional to r square. అలాగే r plus h whole square అంటే r కదా, ఇక్కడ r is equal to r plus h. నెక్స్ట్, ఇది బిలో ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఏం తీసుకుంటాము? 4/3 πr rho g. గుర్తుందా? G is equal to 4/3 πr rho g. సో G is directly proportional to r. వీటి నుంచి మనకు ఒక గ్రాఫ్ వస్తుంది, సూపర్ డూపర్ గ్రాఫ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను r తీసుకుంటాను, ఇక్కడ G వాల్యూ 3 parts గా డివైడ్ చేద్దాం. r లెస్ దాన్ క్యాపిటల్ R, r is equal to r, r గ్రేటర్ దాన్ క్యాపిటల్ R. మనం ఏం చూసాము? r లెస్ దాన్ క్యాపిటల్ R, G డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r. ఓకే, ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, G ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r స్క్వేర్. సో సెంటర్ ఆఫ్ ది ఎర్త్, ఎర్త్ ని కనుక నేను గీస్తే, ఇఫ్ ఎర్త్ ఈజ్ అ స్పియర్, ఇది సెంటర్ ఆఫ్ ది ఎర్త్. ఓకే, ఇది సెంటర్ ఆఫ్ ది ఎర్త్. బిలో, ఇక్కడ నుంచి సర్ఫేస్ నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి, ఇది ఎర్త్. చాలా ఇంపార్టెంట్ గ్రాఫ్, సూపర్ డూపర్ ఇంపార్టెంట్ గ్రాఫ్ ఇది. గ్రావిటేషన్ లో గ్రాఫ్ క్వశ్చన్లు అడగకుండా నీట్ ఎగ్జామ్ జరగదు. సో నీట్ వాళ్ళు ఎస్పెషల్లీ గ్రాఫ్ చూసుకోండమ్మా. జేఈ వాళ్ళకు కూడా గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ కనీసం ప్రతి జాన్ సెషన్ లో ఒక్క సెషన్ లో ఖచ్చితంగా, ఒక్క సెషన్ లో అయినా గ్రావిటేషన్ లో గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్ రాకుండా ఉండదమ్మా. గ్రావిటేషన్ లో ఖచ్చితంగా గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ద హైట్ అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అట్ విచ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ బికమ్స్ G/9. సో ఇదేంటిది, దీని మీనింగ్ ఏంటి? GH ప్లేస్ లో G/9 రాసుకోమ్మా అని ఇస్తున్నాడు. G ఈజ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో R టర్మ్స్ లో రావాలి, వెరీ ఈజీ. G/9 అవుతుంది అన్నాడు. సో నేను ఏం ఫార్ములా తీసుకోవాలి? GH is equal to G/1 plus H/R whole square. ఈ ప్లేస్ లో G/9 రాసుకుంటాము. G/1 plus H/R whole square, GG క్యాన్సిల్, ఇది G/9. సో ఈ 3 అవుతుంది. సో H/R is equal to 2, H is equal to 2R is the answer. H is equal to 2R. Next, radius of the earth is R. The height of a point vertically above the earth's surface at which acceleration due to gravity becomes 1% of its value at the surface. Question జాగ్రత్తగా చదవండి.
పర్సెంటేజ్ క్వశ్చన్లు చూడంగానే స్కిప్, ఈ క్వశ్చన్ నా వల్ల కాదు, స్కిప్. కానీ చెయ్యకూడదు. ర్యాంకులు రావాలి అంటే ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ చేస్తేనే. అరే ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా, దేశం మొత్తం మీద ఉండే స్టూడెంట్స్ అందరూ కూడా గ్రావిటేషన్లో బిట్ వచ్చిందా నాకు పోకూడదు అనే ఉద్దేశంతో చదువుతారు. సో నువ్వు గనక గ్రావిటేషన్ క్వశ్చన్ వదిలేసి వచ్చావా, నీ ర్యాంక్ ఒక 10,000 వెనక్కి పడిపోతుంది. కేవలం ఒక్క గ్రావిటేషన్ క్వశ్చన్ వల్ల నీ ర్యాంక్ 10,000 కంటే ఎక్కువ కిందకి పడిపోతుంది. సో గ్రావిటేషన్ ఈజ్ అ సేవియర్ ఫర్ యూ. ప్రతి బిట్ చేసి తీరాల్సిందే గ్రావిటేషన్లో. మ్యామ్ నేను 2026 ఆస్పిరెంట్ని, మాకు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మ్యామ్ క్లాసెస్? సిద్ధు, 2026లో గ్రావిటేషన్ ఉంటుందా ఉండదా చెప్పు. ఇప్పుడు నువ్వు గ్రావిటేషన్ క్లాస్ వినాలా వద్దా? ఖచ్చితంగా వినాలి. సెపరేట్గా 2026 ఎందుకమ్మా? సేమ్ గ్రావిటేషన్ 2026లో కూడా ఇదే మోడల్ క్వశ్చన్స్ వస్తాయి, అప్పుడు కూడా నేను ఇదే క్లాస్ చెప్తాను. సో సిద్ధు, లిసన్ టు ద క్లాస్ రైట్ నౌ. ఇప్పుడే నేర్చేసుకో అమ్మా. సే గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటి? గివెన్ ఏంటంటే GH is equal to acceleration due to gravity becomes 1% of G. 1% of G అని ఇచ్చారు. Gలో 1% ఆఫ్. సో G by 1% కదా, G by 100. GH is equal to G by 100. అంతే, ఇంకా ప్రాబ్లం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో GH is equal to, ఈ రెండు కంపారిజన్లో ఉన్నాయి. G by 100 అంటే కంపారిజన్లో ఉన్నాయి. సో G by 1 plus H by R whole square, G by 100 is equal to G by 1 plus H by R whole square. GG cancel, 1 by 10 9R వస్తుంది ఆన్సర్. 9R. సో సిమిలర్ మోడల్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. A man of weight W on surface of earth, what is his weight at a height equal to R? So given H is equal to R. అయితే వెయిట్ అడిగాడు కదా మేడం, మీరేమో ఫార్ములా ఇదే చెప్పారు. HR కంపారిజన్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 1 plus H by R whole square తీసుకోవాలి. మేడం మీరు G చెప్పారు, వెయిట్ చెప్పలేదు కదా. ఆబ్వియస్గా వెయిట్ కావాలి అంటే ఇటు Mతో మల్టిప్లై చేయి, వెయిట్ అయిపోయింది కదా. W at a height H is equal to W by 1 plus H by R whole square అయిపోయింది, ఖతం. సో WH is equal to W by 1 plus R by R 1 whole square 2. సో W by 4 is the answer. ఇది చాలాసార్లు అడిగారు ఎంసెట్లో, జేఈలో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అమ్మ. The altitude at which acceleration due to gravity decreases by 0.1% approximately. Altitude అడిగారు. So what is asked? H is asked. Given నీకేమి ఇచ్చారు చూడమ్మా, జాగ్రత్తగా చదవండి. Acceleration due to gravity decreases by 0.1%. So G dash is equal to G minus 0.1% of G. సో G కామన్ తీస్తే 1 మైనస్ 0.1% అంటే 0.1 by 100. దట్ మీన్స్ G ఇంటూ 1 మైనస్ 1 by 1000 రాసుకోవచ్చు. ఓకే, 1 by 1000 రాసుకోవచ్చు. 1000 అంటే 1000 minus 1 ఎంత అవుతుంది? 999 అవుతుంది. సో G dash is equal to G ఇంటూ 999 by 1000. ఇది అప్రాక్సిమేట్లీ అడిగారు క్వశ్చన్లో, అప్రాక్సిమేట్లీ కాబట్టి నో వరీస్ అట్ ఆల్, అప్రాక్సిమేట్ ఆన్సర్ తెచ్చుకోవచ్చు. అయితే మనకేం తెలుసు? G dash is equal to Gలో ఇంత 0.1% అంటే చాలా చిన్న నెగ్లిజిబుల్ అమౌంట్. కెన్ ఐ ట్రై విత్ G ఇంటూ 1 minus 2H by R వేసుకోవాలి. అప్రాక్సిమేట్ ఆన్సర్ కావాలి. 0.1% అనేది చాలా చిన్న వాల్యూ. సో ఇప్పుడు తెలిసిందా ఎక్కడ ఈ ఫార్ములా వాడాలి, ఎక్కడ ఈ ఫార్ములా వాడాలి? ఓకే, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు. అలాగా ఎక్కడ 1 plus H 1 G by 1 plus H by R వాడాలి, ఎక్కడ G ఇంటూ 1 minus 2H by R వాడాలి తెలిసినోడే జేఈ కొట్టగలడు. దట్స్ ఇట్. సో G డాష్ ప్లేస్లో మీరు ఇది రాసుకుంటారు, G క్యాన్సిల్ అయిపోతుంది. సాల్వ్ చేస్తే నాకు తెలిసి అప్రాక్సిమేట్గా 2.4 kilometers వస్తుందమ్మా. సాల్వ్ చేయండి, యూ విల్ గెట్ 2.4 kilometers. MVSAT రిజల్ట్ November 2nd week.
ఎంబీసాట్ రిజల్ట్ నవంబర్ 2nd వీక్ మీ ఫోన్కి మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. సూపర్. విచ్ ఆఫ్ ద గ్రాఫ్స్ కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయమ్మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రాఫ్ ఎక్కడ దాకా అడిగారు చూడండి. వేరియేషన్ ఆఫ్ జీ విత్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్. సెంటర్ ఆఫ్ ది ఎర్త్ నుంచి సర్ఫేస్ వరకు మాత్రమే. సెంటర్ ఆఫ్ ది ఎర్త్ నుంచి సర్ఫేస్ వరకు ఇదే కదా, జీ ప్రపోర్షనల్ టు ఆర్. ఆర్ లెస్ దాన్ క్యాపిటల్ ఆర్ రీజియన్. ఆర్ లెస్ దాన్ క్యాపిటల్ ఆర్ రీజియన్. సెంటర్ నుంచి సర్ఫేస్ వరకు మాత్రమే అడిగారు. సెంటర్ నుంచి సర్ఫేస్ వరకు. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, what should be the angular velocity of the earth? What should be the angular velocity of the earth? So that weight of the body at equator anangane 5 value 0 would become 3/4 of its present value. Okay, given weight of the earth ante weight of the weight kabatti m అని రాసుకుందాము. సో mg at equator becomes 3/4 of its present value. Present value mg. ఈక్వేటర్ దగ్గర mge అని రాసుకుందాం. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. మనకేం తెలుసు, ge is equal to g minus r omega square. అన్ని వైపులా m తో మల్టిప్లై చేయండి. mge ప్లేస్ లో 3/4 ఆఫ్ mg రాసుకుంటాము. mg మైనస్ mr omega square. సో mr omega square is equal to mg కామన్ తీస్తే 1 minus 3/4 ఎంత, 1/4. క్యాన్సిల్ అయిపోతుంది. సో omega square is equal to g/4r. g/4r. రేడియస్ ఇవ్వలేదు కదా, రేడియస్ మనమే వేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నుంచి ఒమేగా is equal to √, g ప్లేస్లో 10, 4 అండ్ r ప్లేస్లో 6400 కిలోమీటర్స్. ఇదేమో చూడండి, జీ వాల్యూ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కదా, ఆర్ వాల్యూ 6400 కిలోమీటర్స్. ఇది మీటర్ కిలోమీటర్ కాబట్టి మార్చాలి. 6400 ఇంటూ 10⁻³ మీటర్. సో ఇక్కడ కూడా ఇంటూ 10⁻³ రాసుకోవాలి. సో 10 ఒకటి క్యాన్సిల్ అయిపోతే 10⁻4 64. 2 into 8 16 కదా, 1/1600 వస్తుంది చూడండి. ఆన్సర్ 1/1600. క్లియర్. నెక్స్ట్, ఇది మీరు ఎలాగో చేసేస్తారు. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 2 planets A and B have same average density. ఓకే, రేడియై GA GB are acceleration due to gravity. ఇక్కడ మీకు డెన్సిటీ అనే పదం వాడారు చూడండి. చాలా ఈజీ, సింపుల్. డెన్సిటీ అడిగారు. డెన్సిటీ కనిపించింది వెంటనే గుర్తుకు రావాలి 4/3 π r rho g. ఇందులో మాసెస్ అసలు లేనే లేవు. డెన్సిటీ రేడియస్ మీద డిపెండ్ అవుతుంది. ఇది కాన్స్టెంట్, ఇది సేమ్, ఇది సేమ్. సో GA/GB is equal to RA/RB. అది 3:1. సో 3:1 is the answer. సో చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయమ్మా. నెక్స్ట్, యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ ఎర్త్ సర్ఫేస్ ఇస్ 10. ఓకే, ద వాల్యూ ఆఫ్ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ ద సర్ఫేస్ ఆఫ్ అ ప్లానెట్ ఆఫ్ మాస్ 1/5 అండ్ రేడియస్ 1/2 ఆఫ్ ది ఎర్త్. సో సింపుల్. ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ మనకి ఫార్ములా తెలుసు. ఆన్ ద సర్ఫేస్ g is equal to gm/r². ఆ వాల్యూ ఎంత ఇచ్చారు, 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. తర్వాత ఏమన్నారు, రేడియస్ మారిపోయింది, మాస్ మారిపోయింది. సో g' is equal to g ఇంటూ మాస్ m/5, రేడియస్ 1/2, r/2 హోల్ స్క్వేర్. సో మనకి ఇది 4 అవుతుంది కదా, పైకి వెళ్తుంది. సో 4/5 gm/r². సో gm/r² 10, 4/5 into 10, 5 2 times. సో ఆన్సర్ 8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఖతం కహాని. సో ఇలా జీ వాల్యూ కూడా సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసేసుకున్నాము. నెక్స్ట్ మనం కంటిన్యూ చేసేది గ్రావిటేషనల్ ఫీల్డ్, gravitational potential energy, escape velocity, orbital velocity. So here I am giving a 5 minutes break, or let us take 10 minutes break. 10 minutes break.
We'll all meet after 10 minutes break. Gravitational field, potential energy, escape velocity, ఆర్బిటాల్ వెలాసిటీ, శాటిలైట్ మొత్తం ఫినిష్ చేసేద్దాము. ఈ రోజు కంప్లీట్ గా క్లాస్ అయితే అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటిన్యూ చేయండి 10 minutes బ్రేక్ తీసుకుని. ఇక్కడ నుంచి ఇంకొక 1.5 hour లో క్లాస్ అయిపోతుంది. ఇప్పటికి ఎంత టైం అయింది? 1.5 hour అయింది కదా. ఇంకొక 1.5 hour లో క్లాస్ కంప్లీట్ అయిపోతుంది. సో జస్ట్ 10 minutes బ్రేక్. టేక్ 10 minutes బ్రేక్. ఈవెన్ ఐ విల్ డ్రింక్ వాటర్ అండ్ కమ్. జస్ట్ 10 minutes బ్రేక్.
Are you all there? Weak men focus on women, women focus on strong men, and strong men focus on their goals. So focus on your goals, not on goals. Super. ఏమి టాలెంట్ నాయన, నిజంగా మీ పేరెంట్స్కి ఈ టాలెంట్ గురించి చాలా తెలియాలి. బట్ డూ రిమెంబర్, స్ట్రాంగ్ విమెన్ లైక్ మీ ఫోకస్ ఆన్ అవర్ గోల్స్ యాజ్ వెల్. వీ ఫోకస్ ఆన్ గోల్స్. ఓకే, అందుకే ఇండియాలో యావరేజ్ సంపాదన మీరు అనుకునే గోల్ కన్నా మాలాంటి స్ట్రాంగ్ విమెన్ సంపాదన ఎక్కువగా ఉంది. సో ఐ ఫీల్ ప్రౌడ్ టు బీ అ స్ట్రాంగ్ విమెన్. I focus on my goals. Okay, so think once. Super ga cheppavu nanna, very good. Super ga cheppavu nanna. Think once. Think once, you said correct. Just 3 months lo try cheyadanlo పోయేదేం లేదు కదా. మహా అయితే నీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, జేఈ లాంటి ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో డెఫినెట్లీ ఎవ్రీబడి హ్యావ్ టు గివ్ అ ట్రై. ఓకే, ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ అల్లం లోవ శ్రీనివాస్. అల్లం లోవ శ్రీనివాస్, హాయ్, వెల్కమ్ టు ద సెషన్. ఓకే అమ్మా, సో క్లాస్ స్టార్ట్ చేసేద్దామా? 10 minutes బ్రేక్ అయిపోయిందా? అందరూ వచ్చేసారా? ఆర్ యూ ఆల్ బ్యాక్? రిషి, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఇలాంటివి వింటే కొంచెం పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రొఫెషనల్ మీమర్స్ మ్యామ్, హెచ్విఎస్ ఆపేసారా? హెచ్విఎస్ అయిపోయిందా అన్న? హై వోల్టేజ్ చాప్టర్స్ అయిపోయాయి కదా, హై వెయిటేజ్ చాప్టర్స్. ఇప్పుడు ఎండ్ గేమ్ సిరీస్, ఎండ్ గేమ్ ఫైనల్ బ్యాటిల్ టు ఈఏపిసెట్, జేఈ అండ్ నీట్ వాళ్ళ కోసం కూడా. ఓకే, ఎనీవే, సో క్లాస్. అరే వైదీష్, నీకు ఇది 3rd time ఐఎమ్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్. వైదీష్, ఐఎమ్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్ 3rd time. Why I stopped on NEET classes? I did not stop. I had many other topics to cover in వేదాంతు తెలుగులో చాలా కవర్ చేయాల్సి వచ్చింది కాబట్టి అక్కడ క్లాస్ తీసుకోవట్లేదు. బట్ వైదీష్, హియర్ ఆఫ్టర్ నీట్ వాళ్ళకి కూడా వేదాంతు తెలుగులోనే కవర్ చేస్తాను. ఓకే, సరే అమ్మా. సర్క్యులర్ మోషన్ చెప్పలేదు మ్యామ్. అరే హెచ్విఎస్కి ముందు చెప్పాను సర్క్యులర్ మోషన్, బట్ 1 shot చెప్తాను. సర్క్యులర్ మోషన్ 1 shot చెప్తానమ్మా. సో గ్రావిటేషన్, 10 minutes బ్రేక్ కంప్లీటెడ్. లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. మంచి టాపిక్ ఇప్పుడు గ్రావిటేషన్లో గ్రావిటేషనల్ ఫీల్డ్. ఆబ్వియస్గా మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ తెలిస్తే గ్రావిటేషనల్ ఫీల్డ్ సూపర్ ఈజీ అమ్మా, చాలా ఈజీ అయిపోతుంది. సో గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది ఎలా అయితే ఒక ఛార్జ్ చుట్టూరా దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో, అలాగే ఒక మాస్ చుట్టూ కూడా కొంత రీజియన్ వరకు అది దాని ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ని చూపిస్తుంది. సో ద రీజియన్ వేర్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ అ మాస్ ఈస్ ఫెల్ట్. సో గ్రావిటేషనల్ ఫీల్డ్ ను కూడా మనం క్యాపిటల్ లెటర్ ఈ తోనే సింబలైజ్ చేస్తాము. అండ్ ఇట్ ఈస్ అ వెక్టార్ క్వాంటిటీ. సో ఇట్ ఈస్ ఆల్వేస్ directed. It is always directed towards mass. It is always directed towards mass. ఎవరికైనా గుర్తుందా ఎలక్ట్రిసిటీలో ఏం చెప్పుకున్నాము? పాజిటివ్ ఛార్జ్ కి అయితే టువర్డ్స్, నెగిటివ్ ఛార్జ్ కి అయితే అవే. గుర్తుందా లేదా? ఎలక్ట్రిసిటీలో ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ డైరెక్టెడ్. పాజిటివ్ ఛార్జ్ అయితే టువర్డ్స్, నెగిటివ్ ఛార్జ్ అయితే అవే కదా. ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు కదా మనకి, పాజిటివ్ నెగిటివ్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ మాస్. ఖచ్చితంగా డైరెక్షన్ ఎటువైపు? టువర్డ్స్ మాస్. సో మాస్ ఉంది, గ్రావిటేషనల్ ఫీల్డ్ డైరెక్షన్. ఇది గ్రావిటేషనల్ ఫీల్డ్ డైరెక్షన్ టువర్డ్స్ మాస్ ఉంటుందమ్మా. నెక్స్ట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఫార్ములా తెలుసుకోవాలి. ఎస్, ఫార్ములా వచ్చేసి ఒకటి, E is equal to F/m. E is equal to F/m. F ప్లేస్ లో మనకి తెలుసు F is equal to G capital M small m by R square.
సో m క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకొక ఫార్ములా gm/r². ఇది స్మాల్ g ఫార్ములా లాగే ఉంది కదా, అలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మాస్ అనేది ఏ మాస్ అయినా పెట్టుకోవచ్చు. m1 m2లో ఏ మాస్ అయినా పెట్టుకోవచ్చు అమ్మ. సో E = gm/r², సూపర్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇంకా ఇక్కడ నుంచి మనకి రకరకాల షేప్డ్ బాడీస్ కి గ్రావిటేషనల్ ఫీల్డ్ వాల్యూ తెలుసుకోవాలి. ఓకే, బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న ప్రాబ్లం అడుగుతాను, కొంచెం హై లెవెల్ ప్రాబ్లమే, చేయగలరో లేదో చూడండి. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏంటంటే ఏ మాస్ ఆఫ్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ r is capital M if a small portion of radius r is equal to r/2 is cut from it. Find gravitational field due to remaining portion. ఇదమ్మా క్వశ్చన్. సో మనం ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. మన దగ్గర ఒక స్పియర్ ఉంది. ఇది స్పియర్ చూసుకోండి, ఇట్ ఈస్ అ స్పియర్. సో స్పియర్, దాని రేడియస్ క్యాపిటల్ R, దీని మాస్ వచ్చేసి క్యాపిటల్ M. సో ఇప్పుడు ఇందులో నుంచి ఒక చిన్న పోర్షన్ కట్ అండ్ రిమూవ్. దాని రేడియస్ ఎంత? r/2. దాని రేడియస్ r/2 ఉండాలి అంటే ఇది కదా మన స్పియర్ కట్ చేసి రిమూవ్ చేసింది, వైట్ కలర్ పోర్షన్ రేడియస్ కట్ చేసి రిమూవ్ చేశారు. రిమైనింగ్ పోర్షన్ వల్ల గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎంత అన్నారు. నాకు ఎలా వస్తుంది? సింపుల్ థింకింగ్, చాలా సింపుల్ థింకింగ్ ఆలోచించండి. ఎంతమందికి స్ట్రైక్ అవుతోంది ప్రొసీజర్? నెక్స్ట్ స్టెప్ ఏం ఆలోచించాలి? సో నెక్స్ట్ స్టెప్ ఏం ఆలోచించాలి అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఫార్ములా గురించి ఆలోచించండి ఒకసారి. ఫార్ములాలో G ఉంది, మాస్ ఉంది, R ఉంది. నాకు రిమైనింగ్ కావాలి. రిమైనింగ్ ఎప్పుడు ఎలా ఆలోచిస్తాము అంటే కలర్ మారుద్దాము. రిమైనింగ్ వల్ల గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు, కెన్ ఐ థింక్ ఆఫ్ దిస్, E డ్యూ టు టోటల్ స్పియర్ మైనస్ E డ్యూ టు రిమూవ్డ్ స్పియర్ అని ఆలోచించవచ్చు కదా నేను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు టోటల్ స్పియర్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు రిమూవ్డ్ స్పియర్, దట్స్ ఇట్. ఈ థాట్ రావాలమ్మా. ఈ థాట్ అందరికి వచ్చిందా లేదా ఆలోచించుకోండి. నేను ఇలా ఆలోచించగలిగాను, దట్స్ ఇట్, యువర్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. ఇంకా మీలో టెన్షన్ ఏం ఉండక్కర్లేదు, యువర్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ నాన్న. సో ఈ టోటల్ మొత్తం టోటల్కి వేద్దాం gm బై, అయితే ఎక్కడ అంటే అట్ ఎ డిస్టెన్స్ x అనుకుందాం. క్వశ్చన్ నేను ఇంకా పూర్తి చేయలేదు. అట్ ఎ డిస్టెన్స్ x అని రాద్దాం. అట్ a distance x, ఓకే, ఒక డిస్టెన్స్ x దగ్గర అడిగారు. సో మొత్తం స్పియర్ వల్ల x అనే డిస్టెన్స్ దగ్గర మొత్తం మాస్ వస్తుంది gm, x అనే డిస్టెన్స్ x² మైనస్ రిమూవ్డ్ మాస్ ఎలా తెలుస్తుంది నాకు? G. రిమూవ్డ్ పోర్షన్ యొక్క మాస్ నాకు ఎలా తెలుస్తుంది? మాస్ రిమూవ్డ్ ఫైండ్ అవుట్ చేద్దాం. m రిమూవ్డ్ నాకు తెలియదు, m రిమూవ్డ్ నాకు తెలియదు. సో m రిమూవ్డ్ కూడా ఎలా తెలుస్తుంది? m రిమూవ్డ్ ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనము డెన్సిటీ రాసుకోవాలి కొంచెం, బికాస్ మాస్ అనేది డెన్సిటీ టర్మ్స్ లోకి మారుతుంది కదా. సో మాస్ m టోటల్ ఎలా రాద్దాం? m టోటల్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో డెన్సిటీ ఇంటూ 4/3 క్యాపిటల్ R క్యూబ్. m రిమూవ్డ్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ, సేమ్ మెటీరియల్ కదా, 4/3 స్మాల్ r క్యూబ్. స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు r/2. సో రో 4/3 r/2 హోల్ క్యూబ్. సో r³/8. ఇప్పుడు మనకి ఈజీ అవుతుంది చూడండి. m రిమూవ్డ్ అని రాస్తాను. m రిమూవ్డ్ బై డిస్టెన్స్ ఎంత? హోల్ మొత్తం ఇదంతా కూడా x డిస్టెన్స్ లో ఉందమ్మా. ఇప్పుడు ఇక్కడి నుంచి నాకు x డిస్టెన్స్ కావాలి, ఇక్కడి నుంచి x డిస్టెన్స్, ఇక్కడ నుంచి x డిస్టెన్స్ అమ్మా. ఈ పాయింట్ కి ఇక్కడి నుంచి ఇక్కడికి x డిస్టెన్స్ నాకు ఇక్కడి నుంచి కావాలి. ఇది r/2 అయితే ఈ డిస్టెన్స్ కూడా r/2 అవుతుంది. నాకు ఇది మాత్రమే కావాలి, x - r/2.
x minus r/2 whole square. సో ఈ m రిమూవ్డ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటారు, సాల్వ్ చేస్తారు. సాల్వింగ్ ఇస్ నాట్ అ బిగ్ ప్రాబ్లమ్. ఇంక ఇక్కడ నుంచి ఫుల్ మ్యాథమెటిక్స్. ఇది మీరు సాల్వ్ చేయగలుగుతారు, ఇది పెద్ద ప్రాబ్లం కాదు. ఈ ఆలోచన విధానం రావాలి. మాస్ రిమూవ్డ్ని ఎలా ఆలోచించాలి? ఈ మోడల్ మనం ఎక్కడైనా చేసామా? సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ లో చేస్తాం. ఎంతమంది సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ సెంటర్ ఆఫ్ మాస్ రిమూవ్డ్ గురించి ఆలోచించారో వాళ్ళు ఇది చేయగలుగుతారు. ఆలోచించడం వచ్చిందా? బీ 100% హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్. యు ఆర్ ఆన్ అ రైట్ ట్రాక్ అమ్మ. సూపర్ గా చేస్తున్నారు మీరు, ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఏ ప్రాబ్లం వచ్చినా చేయగలరు. బికాస్ ఇది వన్ ఆఫ్ ది టఫ్ ఆఫ్ ది క్వశ్చన్స్. మిగతావన్నీ ఎవరైనా చేసేస్తారు, చాలా సింపుల్ క్వశ్చన్స్ చేయగలరు. ఈ మోడల్ ఆలోచించండి. తెలియని వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఆలోచించండి. ఓహో, మేడం ఏం చేశారు? మాస్ ఇవ్వనప్పుడల్లా ప్రతిసారి ఏం చేస్తున్నారు? డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ లోకి కన్వర్ట్ చేస్తున్నారు. ఇదే గుర్తుపెట్టుకోండి చాలు. దట్స్ ఇట్ అమ్మా. ఓకే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మనకి ఇక్కడ కూడా నల్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ కూడా నల్ పాయింట్ అనేది ఉంటుంది. సో నల్ పాయింట్ కి ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా వస్తుంది. బికాస్ ఇందులో మనకి పాజిటివ్ నెగిటివ్ లేదు, మాస్ అనేది ఆల్వేస్ పాజిటివ్. అదే మీకు గుర్తుందా, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో నల్ పాయింట్ స్మాలర్ చార్జ్ సైడ్ ఉంటుంది, అవుట్ సైడ్ స్మాలర్ చార్జ్ సైడ్ ఉంటుంది. ఇక్కడ అలా ఏముండదు, ఇన్ బిట్వీన్ ద మాసెస్ ఉంటుంది. ఆల్వేస్ ఎగ్జిస్ట్స్ ఇన్ బిట్వీన్ ద మాసెస్. నేను ఈ లెసన్ చెప్పేటప్పుడు ప్రతిసారి ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ రిఫరెన్స్ ఇస్తున్నాను. అయితే ఎవరైతే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ నేను చెప్పిన లెసన్ విని ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటారో వాళ్ళకి ఇది చాలా ఈజీ అయిపోతుంది. నేను ఇంతవరకు అసలు ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ ముట్టుకోలేదు అన్న వాళ్ళు యు ఆర్ ఇన్ డేంజర్ అమ్మ. బికాస్ జేఈకైనా నీట్కైనా ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, పొటెన్షియల్ హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్స్. అలాంటి వాటిని వదిలిపెట్టేసి ప్రాబ్లమ్స్ చేస్తాను అంటే యూ ఫర్గెట్ అబౌట్ యువర్ ర్యాంక్స్. నాలెడ్జ్ వరకు ఆలోచించండి కానీ ర్యాంక్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ మస్ట్ డూ టాపిక్. ఓకే, సో సమ్వేర్ ఇన్ బిట్వీన్ ద మాసెస్ కాబట్టి మళ్ళీ ఫార్ములా ఏమవుతుంది? x is equal to r/√m2/m1 + 1. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా వస్తుంది యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్. అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు వేరియస్ షేప్డ్ బాడీస్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు వేరియస్ షేప్డ్ బాడీస్. అందులో రింగ్ తో స్టార్ట్ చేద్దాము. సారీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాదు, గ్రావిటేషనల్ ఫీల్డ్. గ్రావిటేషనల్ ఫీల్డ్ డ్యూ టు ఏ రింగ్ షేప్డ్ మాస్. రింగ్ షేప్డ్ మాస్. సో ఇలా ఒక రింగ్ ఉంది, దీని మాస్ m, దీని రేడియస్ r, దీని యాక్సిస్ మీద p అనే పాయింట్ ని కన్సిడర్ చేస్తే విచ్ ఈజ్ లొకేటెడ్ అట్ x డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్. అక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? మీ అందరికీ డెరివేషన్ తెలిసే ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న మాస్ dm తీసుకుంటాము, దీని వల్ల గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. అలాగే ఇంకొక dm తీసుకుంటాము, దీని వల్ల గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఒరిజినల్ గా గ్రావిటేషనల్ ఫీల్డ్ ఫైనల్ గా ఈ డైరెక్షన్ లో వస్తుంది. డెరివేషన్ చేస్తాం, బట్ మనకి డెరివేషన్ తో పని లేదు, ఫార్ములా తెలుసుకోవాల్సిందే. గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ అ పాయింట్ p ఆన్ ద యాక్సిస్ ఆఫ్ అ రింగ్. ఫార్ములా వచ్చేసి gm, దీని మాస్ m కదా, gmx/r² + x² హోల్ పవర్ 3/2. ఈ ఫార్ములా 3 చాప్టర్స్ లో వస్తుంది. ఏ చాప్టర్స్ లో ఎవరికైనా ఐడియా ఉందా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఇదే వస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా ఇదే వస్తుంది, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఫార్ములా సేమ్. ఇక్కడ g ప్లేస్ లో 1/4πε0 μ0/4π, m ప్లేస్ లో చార్జ్ మ్యాగ్నెటిక్ పోల్. సో జాగ్రత్తగా వినండి, కంపారిజన్ లో చదువుకుంటేనే మీకు గుర్తుంటాయి. ఈ ఫార్ములా ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో వస్తుంది, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లో వస్తుంది, అలాగే గ్రావిటేషన్ లో. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కాన్స్టెంట్, బట్ రిఫరెన్స్ సేమ్.
ఇప్పుడు టెల్ మీ అట్ ద సెంటర్ ఆఫ్ ది రింగ్. సెంటర్ ఆఫ్ ది రింగ్ కి వచ్చేటప్పటికి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఫార్ములా అదే వాల్యూ ఎంత అవుతుంది? సెంటర్, సెంటర్లో మాస్ ఉందా? సెంటర్లో మాస్ ఉందా? మాస్ జీరో కదా. మాస్ జీరో అయిపోతే ఫోర్సెస్ గ్రావిటేషనల్ ఫీల్డ్ జీరో. అట్ ద సెంటర్ ఆఫ్ ది రింగ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ జీరో. నెక్స్ట్ ఇప్పుడు ఇలాంటిదే హాలో స్పియర్, సాలిడ్ స్పియర్. హాలో స్పియర్ అలాగే సాలిడ్ స్పియర్. హాలో స్పియర్ కి సాలిడ్ స్పియర్ కి డిఫరెన్స్ ఏంటి? ఆబ్వియస్లీ ఒక దాంట్లో ఫుల్ గా మాస్ ఉంటుంది, ఇంకో దాంట్లో మాస్ ఉండదు. సో సాలిడ్ స్పియర్ లో మొత్తం మాస్ నిండిపోయి ఉంటుంది. హాలో స్పియర్ అంటే మాస్ కేవలం ఇక్కడ అవుట్స్కర్ట్స్ లో మాత్రమే ఉంటుంది. దీనిలో 3 సిచ్యువేషన్స్ తీసుకుంటాము. దీని రేడియస్ ఆర్, దీనికి ఒక పాయింట్ P1 విచ్ ఈస్ అట్ ఆర్ డిస్టెన్స్, ఇంకొక పాయింట్ P2 R is equal to R, ఇక్కడ R greater than R, ఇంకొక పాయింట్ P3 where R is less than capital R. So at R greater than capital R ఫార్ములా ఏమవుతుంది? E at 1 is equal to ఈ మొత్తం మాస్ వల్ల ఇక్కడ కాబట్టి మొత్తం మాస్ వల్ల GM by డిస్టెన్స్ ఎంత? స్మాల్ r స్క్వేర్. నెక్స్ట్ at R is equal to R, సో R is equal to R పెడితే E2 is equal to GM by capital R square. నెక్స్ట్ at R less than R ఏమవుతుంది? లెస్ దాన్ R. R less than R అంటే ఇన్సైడ్ ద స్పియర్ కదా. ఇన్సైడ్ ద స్పియర్, ఇన్సైడ్ ద స్పియర్ మాస్ లేదు, జీరో. మాస్ జీరో కదా. మాస్ జీరో అయినప్పుడు గ్రావిటేషనల్ ఫీల్డ్ కూడా జీరో అయిపోతుంది. ఇదేంటి? ఆన్ ద స్పియర్. ఇదేంటమ్మా? ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది స్పియర్. ఈ సిచ్యువేషన్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ స్పియర్. ఇదెక్కడ? అవుట్ సైడ్ ద స్పియర్. మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అవుట్ సైడ్ ద స్పియర్ E1 is inversely proportional to R square. On the surface of the sphere, on the surface of the sphere కూడా ఇది సేమ్ అలాగే ఉంది. ఇన్సైడ్ ద స్పియర్ జీరో. ఇక్కడ ఒక సూపర్ డూపర్ గ్రాఫ్ అడుగుతారు మనల్ని. ఇక్కడ R, ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్, R less than R, R is equal to R, R greater than R. సో మనకి R less than R లో జీరో. ఇక్కడి వరకు కూడా గ్రాఫ్ ఏం లేదు. ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఒక హైపర్బోలిక్ పాత్ లో వెళ్తుంది గ్రాఫ్. చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. ఇవి మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్. నెక్స్ట్ ఇటు వద్దాం. సాలిడ్ స్పియర్. సాలిడ్ స్పియర్ కి కూడా రేడియస్ R అనుకుందాం. ఇది సెంటర్. ఒక పాయింట్ P1 R గ్రేటర్ దాన్ క్యాపిటల్ R, ఇంకొక పాయింట్ P2 R less than capital R is equal to R, ఇంకొక పాయింట్ P3 R less than R. సో స్టార్ట్ చేయండి. ఇక్కడ R less than capital R తీసుకుందాం. ఓకే, R less than capital R అంటే ఇన్సైడ్ ద స్పియర్ కదా. ఈసారి జీరో అవుతుందా? ఇన్సైడ్ ద స్పియర్ జీరో అవుతుందా? ఆలోచించండి. ఇన్సైడ్ ద స్పియర్ జీరో అవుతుందా? తర్వాత R is equal to R. దీనికి మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. E at 2 is equal to GM by R square. R greater than R కూడా మనకి తెలుసు. E at 3 is equal to ఈ మొత్తం మాస్ వల్ల ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ GM by స్మాల్ r స్క్వేర్. డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ స్మాల్ r కదా. సో స్మాల్ r స్క్వేర్. ఓకే, మరి ఇదేంటిది? ఇక్కడ ఇన్సైడ్ ద స్పియర్ మాస్ జీరో కాదు, బట్ మాస్ వేరియబుల్. సో ఇక్కడ ఒక డిఫరెన్సియేషన్ వస్తుంది. అది చేస్తే E3 వాల్యూ, ఇది E1 అనుకున్నాం కదా, ఇది E1 అనుకున్నాం మనం. E3 వాల్యూ కొంచెం వేరేగా వస్తుందమ్మా. GMR by R క్యూబ్. ఇది మన E3 వాల్యూ. ఇక్కడ మాస్ వేరియబుల్.
ఈ పాయింట్ దగ్గర ఒక మాస్ ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర ఒక మాస్ ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర వేరే మాస్ ఉంటుంది. సో దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి, ఇందులో మాస్ ఉంటుంది, ఇందులో మాస్ ఉండదు. ఓకే, సో ఇక్కడ కూడా మనం గ్రాఫ్ గీస్తే గనక మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ E1 is inversely proportional to R square, but E3 is directly proportional to R. సో గ్రాఫ్ ఎలా వస్తుంది నాకు, ఇక్కడ R, ఇక్కడ E. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎప్పుడు పాజిటివ్ ఉంటుందమ్మా, బికాస్ ఇట్ యాక్ట్స్ టువర్డ్స్. సో R లెస్ దాన్ R, R is equal to R, R గ్రేటర్ దాన్ R. ఈ పాయింట్స్ తీసుకుంటే లెస్ దాన్ R డైరెక్ట్లీ ప్రపోర్షనల్, గ్రేటర్ దాన్ R ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R స్క్వేర్, సో హైపర్బోలిక్. ఇది R G, ఇక్కడ E డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు E, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R, ఇక్కడ E ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R స్క్వేర్. గ్రాఫ్లు ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి పొటెన్షియల్ గ్రాఫ్ ఉంటుంది, అది ఇంకా కొంచెం డిఫరెంట్, బాగా చాలా ఈజీ, ఏం కంగారు పడద్దు. ఓకే, హాలో స్పియర్, సాలిడ్ స్పియర్, రింగ్, ఇంతవరకు నేర్చుకోండి చాలు, ఇంక ఇందులో పెద్దగా ఎక్కువగా అడగరు. సో లెట్ us మూవ్ ఆన్ టు గ్రావిటేషనల్ పొటెన్షియల్కి వెళ్ళిపోదాం. గ్రావిటేషనల్ పొటెన్షియల్, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. గ్రావిటేషనల్ పొటెన్షియల్, దీనిని క్యాపిటల్ లెటర్ V తో సింబలైజ్ చేస్తాం. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కన్జర్వేటివ్ ఫోర్స్. కన్జర్వేటివ్ ఫోర్స్ వల్ల జరిగిన వర్క్ ఎప్పుడు కూడా నెగటివ్ పొటెన్షియల్ గా స్టోర్ అయి ఉంటుంది. సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ కి ఫార్ములా వచ్చేసి ద వర్క్ డన్ టు మూవ్ అ యూనిట్ మాస్ from infinity to a particular point is stored in the form of gravitational potential. So danini batti V is equal to minus gm by r, single r ostundi. ఇప్పటిదాకా బై ఆర్ స్క్వేర్ రాసాం కదా, ఇప్పుడు సింగిల్ ఆర్ వస్తుంది. నెగటివ్ ఎందుకు, బికాస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ అ కన్జర్వేటివ్ ఫోర్స్. ఓకే, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. పొటెన్షియల్ ఎనర్జీ కూడా చెప్పేస్తాను, తర్వాత గ్రావిటేషనల్ పొటెన్షియల్ కి చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్స్ చెప్తానమ్మా. ఓకే, సో లేదంటే ఇదే చెప్పేసుకుందాం. గ్రావిటేషనల్ పొటెన్షియల్, దీనికి కూడా డ్యూ టు అని వస్తుంది చూడండి. దీనికి ఒక చిన్న వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్తాను చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రిసిటీలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కి రిలేషన్ నేర్చుకున్నాం, అవునా కాదా? చెప్పండి కమెంట్స్ లో చూద్దాం. ఓకే, సో కమెంట్స్ లో చెప్పండి, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కి ఎలా అయితే రిలేషన్ ఉందో, గ్రావిటేషనల్ ఫీల్డ్ కి గ్రావిటేషనల్ పొటెన్షియల్ కి రిలేషన్ ఉంది. సో రిలేషన్ బిట్వీన్ gravitational field and potential. Gravitational field की gravitational potential की relation E is equal to minus dV by dr. మైనస్ సింబల్ వాడాలి ఈ లెసన్ మొత్తంలో, మైనస్ సింబల్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. E is equal to minus dV by dr. సేమ్ మీకు అక్కడ కూడా వస్తుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో కూడా సేమ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో కూడా E is equal to minus dV by dr. మాలతి హజారి ఫోర్స్ కాదమ్మా, పొటెన్షియల్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి పొటెన్షియల్ కి ఇదే రిలేషన్ వస్తుందమ్మా, అక్కడ కూడా సేమ్ రిలేషన్ వస్తుంది. సో ఇక్కడ నుంచి dV is equal to minus E bar dot dr bar. dr అనేది పొజిషన్, V అనేది చేంజ్ ఇన్ పొటెన్షియల్. గ్రావిటేషనల్ ఫీల్డ్, గ్రావిటేషనల్ ఫీల్డ్, గ్రావిటేషనల్ పొటెన్షియల్, అండ్ ఇదేంటిది, వాట్ ఈస్ దిస్ అమ్మా, పొజిషన్. ఇది పొజిషన్ వెక్టార్. ఓకే, సో dV is equal to minus E bar dot dr. రెండు వైపులా ఇంటిగ్రేట్ చేయండి. V is equal to minus ఇంటిగ్రేషన్ E bar dot dr bar, E bar dot dr bar. Got it? So V is equal to minus E bar dot dr bar. Potential gradient. Super Nana. Praneeth correct. Exactly correct. Potential gradient అంటాం దీనినే మనం. నెగిటివ్ పొటెన్షియల్ గ్రేడియంట్. వీటి మీద ప్రాబ్లమ్స్ వస్తాయి,
బట్ ఇందులో గుర్తుపెట్టుకోండి, రిమెంబర్ డిఆర్ అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. డిఆర్ అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. దీని మీద ఒక చిన్న మంచి ప్రాబ్లం చేద్దాము, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. అడ్వాన్స్డ్ లో వచ్చింది ఈ మోడల్, తర్వాత జేఈ మెయిన్స్ లో అడగడం మొదలు పెట్టారు. ఫస్ట్ ఈ క్వశ్చన్ అపియర్డ్ ఇన్ అడ్వాన్స్డ్. ఫస్ట్ ఈ క్వశ్చన్ అపియర్డ్ ఇన్ అడ్వాన్స్డ్ అమ్మా. తర్వాత దీనిని జేఈ మెయిన్స్ లో కూడా అడగడం మొదలు పెట్టారు. సో జాగ్రత్తగా చూడండి, మీకు కనిపిస్తుందా లేదా నేను రాయనా ఒకసారి మళ్ళీ. ఈ యాంగిల్ 30 డిగ్రీస్, ఇదంతా 30 డిగ్రీస్. ఇది 4 జౌల్ పర్ కేజీ, 8 జౌల్ పర్ కేజీ, 12 జౌల్ పర్ కేజీ. ఇవన్నీ 30 డిగ్రీస్ 30 డిగ్రీస్ 30 డిగ్రీస్ 1 మీటర్ సెపరేషన్ లో ఉన్నాయి. ఈ డిస్టెన్స్ 1 మీటర్ 1 మీటర్. క్వశ్చన్ చూడండి, గ్రావిటేషనల్ పొటెన్షియల్ V వర్సెస్ డిస్టెన్స్. ఇక్కడ R, ఇక్కడ పొటెన్షియల్. గ్రాఫ్ ఇచ్చారు. The magnitude of gravitational field intensity is equal to magnitude of gravitational field intensity ఎంత. క్వశ్చన్ లో ఏం అడిగారు చూడండి, ఈ వాల్యూ ఎంత అని అడిగారు. ఈ వాల్యూ కావాలి, పొటెన్షియల్ నాకు తెలుసు. సో E is equal to మైనస్ డెల్టా V బై డెల్టా R లేదా dV బై dr, మీ ఇష్టం. మైనస్ dV బై dr. సరే, dV ఎలా తెలుస్తుంది? డెల్టా V అంటే V2 మైనస్ V1 కదా. డెల్టా V అంటే V2 మైనస్ V1. సో 8 మైనస్ 4, 12 మైనస్ 8. మీకు 8 చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది, బికాజ్ ఇవన్నీ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్. సో 8 మైనస్ 4, 4 జౌల్ పర్ కేజీ. బాగానే ఉంది, డెల్టా V వచ్చేసింది. మరి డెల్టా R ఎలా తెలుస్తుంది? నేను ఏం చెప్పాను, డెల్టా R ఏం చెప్పాను, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. Can I take delta R is equal to 1 meter? Can I take delta R as 1 meter? No. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాదు. ఈ రెండు లైన్స్ కి మధ్యలో ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాదు కదా. ఇది 30 డిగ్రీస్ యాంగిల్ లో ఉంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాదు. సో ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ ని డ్రాప్ చేయండి. ఇది నా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ dr లేదా డెల్టా R. సో ఇప్పుడు నాకు ఇది కావాలి. మీరు సైన్ వేసుకుంటారా, కాజ్ వేసుకుంటారా, మీ ఇష్టం. సైన్ వేసుకోవచ్చు, కాజ్ వేసుకోవచ్చు. ఇది 30, ఇది 90 డిగ్రీస్. సో ఆబ్వియస్ గా ఇది ఏమవుతుంది, 60 డిగ్రీస్ అయింది నాకు. సో మీరు కాజ్ 60 వేసుకోవచ్చు, సైన్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూడండి, ఇది హైపోటెన్యూస్. ఇక్కడ 1 మీటర్ అనేది నా హైపోటెన్యూస్, అవునా కాదా? ఐడెంటిఫై చేశారా? 1 మీటర్ అనేది హైపోటెన్యూస్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు సైన్ వేసుకోండి, కాజ్ వేసుకోండి, మీ ఇష్టం. కాజ్ 60 డిగ్రీస్ ఇజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ dr బై 1 మీటర్. సో ఇక్కడ నుంచి dr ఎంత వచ్చింది నాకు, dr ఇజ్ ఈక్వల్ టు 1 మీటర్ ఇంటూ కాజ్ 60 డిగ్రీస్. సో డెల్టా R ఎంత వచ్చిందమ్మా నాకు, 1 ఇంటూ కాజ్ 60 డిగ్రీస్. కాజ్ 60 డిగ్రీస్ ఎంత, 1/2. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. E is equal to మైనస్ dV బై dr, మైనస్ 4/1/2. ఎంత వచ్చింది, 8. మేడం మైనస్ ఏం చేస్తారు, దానికోసమే మ్యాగ్నిట్యూడ్ అన్నారు. మ్యాగ్నిట్యూడ్ అంటే మైనస్ సింబల్ తో పని లేదు. 8 న్యూటన్ పర్ కేజీ. సో ఆన్సర్ 8 న్యూటన్ పర్ కేజీ. ఇది ఒక మంచి మోడల్ క్వశ్చన్ అమ్మా, ప్రాక్టీస్ చేయండి, సూపర్ గా ఉంటుంది, ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనం మళ్ళీ మన దగ్గరికి వెళ్ళిపోదాం. పొటెన్షియల్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా, గ్రావిటేషనల్ పొటెన్షియల్. సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ కి ఫీల్డ్ కి మధ్యలో క్వశ్చన్స్ వస్తాయి. ఓకే మేడం, డిరైవ్ చేస్తూ చెప్పడానికి కంగారేం లేదు మ్యామ్ మాకు. మ్యామ్ అప్పర్ పార్ట్ కట్ అవుతుంది మ్యామ్, ప్లీజ్ చెక్. అప్పర్ పోర్షన్ కట్ అవుతుందా? ఓకే, ఓకే. ఇస్ ఇట్ ఫైన్ నౌ? I think now it is fine.
ఇంకొంచెం మూవ్ చేయాలమ్మా ప్రపోర్షన్. ఓకే, నౌ ఐ థింక్ ఇట్ ఈస్ ఫైన్. క్లియర్? సో E ఈజ్ ఈక్వల్ టు మైనస్ డివి బై డిఆర్, ఇది ఒకసారి చూసుకోండి, దీని మీద బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఎలా అయితే పొటెన్షియల్, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఒకసారి చూడండి, E ఈజ్ ఈక్వల్ టు మైనస్ డివి బై డిఆర్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి. ఇఫ్ E ఈజ్ ఈక్వల్ టు 0, ఒకవేళ ఎప్పుడైనా గ్రావిటేషనల్ ఫీల్డ్ 0 అయ్యింది అనుకోండి, 0 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా, గ్రావిటేషనల్ ఫీల్డ్ 0 అయిపోయింది. గ్రావిటేషనల్ ఫీల్డ్ 0 అయితే ఒక డిఫరెన్సియేషన్ ఎప్పుడు 0 అవుతుంది? కాన్స్టంట్ యొక్క డిఫరెన్సియేషనే కదా 0. ఒక డిఫరెన్సియేషన్ ఎప్పుడు 0 అవుతుంది? కాన్స్టంట్ యొక్క డిఫరెన్సియేషన్ 0. సో కాన్స్టంట్ డిఫరెన్సియేషన్ 0 కాబట్టి దీని నుంచి నాకు ఏమర్థమైంది? పొటెన్షియల్ అనేది కాన్స్టంట్ అవుతుంది. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడెక్కడైతే గ్రావిటేషనల్ ఫీల్డ్ 0 అవుతుందో అక్కడక్కడ పొటెన్షియల్ కాన్స్టంట్ అవుతుంది. ఎక్కడెక్కడైతే గ్రావిటేషనల్ ఫీల్డ్ 0 అవుతుందో అక్కడ పొటెన్షియల్ కాన్స్టంట్ గా ఉంటుంది. సో మనకి రింగ్ విషయంలో మీరు అబ్జర్వ్ చేస్తే, ఇన్ కేస్ ఆఫ్ రింగ్ మీరు ఒకసారి చూడండి, ఇన్ కేస్ ఆఫ్ రింగ్ సెంటర్ ఆఫ్ ది రింగ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ 0 అయిపోయింది అంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్ కాన్స్టంట్ గా ఉంటుంది. సెంటర్ ఆఫ్ ది ఫీల్డ్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ కాన్స్టంట్ గా ఉంటుంది. ఎంత? రేడియస్ ఎంత ఉంటుందో అంతే ఉంటుందమ్మా. సో ఒకసారి నేను రాసి చూపిస్తాను. ఇన్ కేస్ ఆఫ్ సాలిడ్ ఇన్ కేస్ ఆఫ్ స్పెరికల్ షెల్కి ఒకసారి చూద్దాం. స్పెరికల్ షెల్కి గ్రావిటేషనల్ ఫీల్డ్ పొటెన్షియల్ రెండు రాస్తాను. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఏం తీసుకున్నాము? E1 అంటే R గ్రేటర్ దాన్ క్యాపిటల్ R, GM బై R స్క్వేర్. E2 అంటే R ఇజ్ ఈక్వల్ టు R, GM బై క్యాపిటల్ R స్క్వేర్. E3 R లెస్ దాన్ క్యాపిటల్ R, 0. ఇది మనం తెలుసు. ఇప్పుడు పొటెన్షియల్ కి రండి. V1, V2, V3 రాయండి. పొటెన్షియల్ కి మైనస్ GM బై R గ్రేటర్ దాన్ క్యాపిటల్ R, సేమ్ స్మాల్ r వస్తుంది, మైనస్ GM బై ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది స్పియర్ క్యాపిటల్ R వస్తుంది. V3 0 అవుతుందా? అవ్వదు. V3 0 అవ్వదు. మరి ఎంత రాయాలి మ్యామ్? కాన్స్టంట్ అన్నారు కదా, అంటే సర్ఫేస్ మీద ఎంతైతే పొటెన్షియల్ ఉంటుందో దాని లోపల ఏ పాయింట్ దగ్గరైనా అదే పొటెన్షియల్ ఉంటుంది. సర్ఫేస్ మీద ఎంత పొటెన్షియల్ ఉంటుందో ఇన్సైడ్ ద స్పియర్ ఎనీ పాయింట్. ఇదేంటిది? స్పెరికల్ షెల్ అంటే ఏంటమ్మా? హాలో స్పియర్. సో ఇన్ కేస్ ఆఫ్ హాలో స్పియర్ సర్ఫేస్ మీద ఎంత పొటెన్షియల్ ఉంటుందో దాని లోపల ఏ పాయింట్ దగ్గరైనా అదే పొటెన్షియల్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం రాయాలి? ఫార్ములా GM బై RA వస్తుంది. R గ్రేటర్ దాన్ క్యాపిటల్ R, R ఇజ్ ఈక్వల్ టు R, R లెస్ దాన్ R. హోప్ యూ అండర్స్టూడ్. కావాలంటే మీరు రాసేసుకోండి. ఇన్ కేస్ ఆఫ్ హాలో స్పియర్, సర్ఫేస్ మీద ఎంత పొటెన్షియల్ ఉంటుందో ఇన్సైడ్ ద స్పియర్ it is same at all points. ప్రతి పాయింట్ దగ్గర సేమ్ గా ఉంటుంది, క్లియర్ గా సేమ్ గా ఉంటుంది. ఇప్పుడు దీని గ్రాఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, వెరీ ఇంపార్టెంట్. గ్రాఫ్ ఎలా వస్తుంది తెలుసా? చాలా మంది వెంటనే ఐడెంటిఫై చేసే గ్రాఫ్ ఏంటంటే ఇలా ఉంది కదా, సో కాన్స్టెంట్ గా ఉంటుంది, ఇదేమో R ఇజ్ ఈక్వల్ టు R, దెన్ ఇలా వెళ్తుంది, విచ్ ఇస్ వెరీ మచ్ రాంగ్. ఇది R లెస్ దాన్ R,
ఇది r గ్రేటర్ దాన్ r, బాగానే ఉంది కదా మేడం, సరిపోయింది కదా. దిస్ ఈజ్ రాంగ్ బికాస్ ఇందులో మైనస్ ఉంది, నెగిటివ్ రీజియన్ లోకి వెళ్తుంది, నెగిటివ్ గ్రేడియంట్ నెగిటివ్ రీజియన్ లోకి వెళ్తుంది. దిస్ ఈజ్ రాంగ్. సో గ్రాఫ్ ఇలా ఉండాలి, ఇక్కడ r, ఇక్కడ పొటెన్షియల్ తీసుకుంటే మనకి -v. సో గ్రాఫ్ ఖచ్చితంగా ఇలా వెళ్తుందమ్మా. కలర్ మారుస్తాను. గ్రాఫ్ అనేది ఇలా వెళ్తుంది. ఇక్కడ కాన్స్టెంట్ r లెస్ దాన్ r, కాన్స్టెంట్ r ఈజ్ ఈక్వల్ టు r దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇది r గ్రేటర్ దాన్ r. గ్రాఫ్ ఇలా వెళ్తుంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ సాలిడ్ స్పియర్ వచ్చేటప్పటికి నోట్, ఎర్త్ అనేది ఏంటి? ఎర్త్ అనేది సాలిడ్ స్పియర్. ఎర్త్ అనేది ఒక సాలిడ్ స్పియర్. అట్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్, అట్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ పొటెన్షియల్ వచ్చేసి 3/2 gm/r. పొటెన్షియల్ వచ్చేసి మైనస్ ఉంటుంది, 3/2 gm/r. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇది వాడాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇది వాడాల్సి వస్తుంది, కాబట్టి ఖచ్చితంగా ఇది తెలుసుకోండి. నౌ విల్ మూవ్ ఆన్ టు పొటెన్షియల్ ఎనర్జీ. ఈ పొటెన్షియల్ ఎనర్జీ దగ్గర నుంచి అసలు సిసలైన గేమ్ స్టార్ట్ అవుతుందమ్మా. సో చాలా మంది ఇప్పటికే పాప నీరసం వచ్చి క్లాస్ క్విట్ అయిపోయి ఉంటారు, బట్ ద ఒరిజినల్ అనదర్ గేమ్ ప్లాన్ స్టార్ట్స్ నౌ. ఏదైతే మీరు ఆర్బిటాల్ వెలాసిటీ కానీ ఎస్కేప్ వెలాసిటీ కానీ ప్రాబ్లమ్స్ చెయ్యాలి అంటే అక్కడ మీరు పొటెన్షియల్ ఎనర్జీ కూడా వాడాల్సి ఉంటుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ వెరీ సింపుల్ ఫార్ములా, -gm1m2/r. వెరీ సింపుల్ ఫార్ములా. అంటే మీరు పొటెన్షియల్ ని మాస్ తో మల్టిప్లై చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ ఇజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ గ్రావిటేషనల్ పొటెన్షియల్. పొటెన్షియల్ ని మాస్ తో మల్టిప్లై చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. క్లియర్? సో ఇదొక ఫార్ములా తెలుసుకోవాలి. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్. ఇక్కడ నేను ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్, హోప్ మీ అందరికీ తెలుసు అనుకుంటా. పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ రెండు కూడా స్కేలార్ క్వాంటిటీస్. పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ స్కేలార్ క్వాంటిటీస్, గుర్తుపెట్టుకోండి. మేడం వన్ షాట్ బెస్టా లేదా లెక్చర్స్ బెస్టా? లోకేష్ తానాలా, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కేపబిలిటీ. నేను ఆల్రెడీ సబ్జెక్ట్ నేర్చేసుకున్నాను అనుకుంటే వన్ షాట్ వినండి. నా వన్ షాట్స్ కూడా యూజువల్గా చాలా డీటెయిల్డ్గానే వెళ్తాయి. సో యూ కెన్ టేక్ వన్ షాట్స్ ఈజ్ బెటర్. ఇప్పుడున్న టైంలో లెందీ లెక్చర్స్ వినేంత టైం ఉండదమ్మా, వన్ షాట్స్ ఆర్ బెటర్. ఓకే, సో ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ ఏంటంటే, while solving problems in gravitational potential energy, apply formula for every 2 masses. ప్రతి 2 మాసెస్ కి ఫార్ములా అప్లై చేయాల్సిందే. ప్రతి 2 మాసెస్ కి ఫార్ములా అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రయాంగిల్ ఉంది, మాసెస్ m1 m2 m3, ఈ డిస్టెన్స్ r12 r23 r31 అని ఇచ్చారనుకోండి. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏం వేయాలి? పొటెన్షియల్ ఎనర్జీ డ్యూ టు 1 2 ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ డ్యూ టు 2 3 ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ డ్యూ టు 3 1. సో మైనస్ కామన్ తీసేస్తే g m1 m2 by r12 plus g m2 m3 by r23 plus g m3 m1 by r31. అదే మీకు స్క్వేర్ ఇస్తే m1 m2 m3 m4 ఈచ్ సైడ్ ఏ అనుకుందాం. అదే స్క్వేర్ ఇచ్చారనుకోండి, స్క్వేర్ లో చూడండి u is equal to u12 plus u23 ప్లస్ u34 ప్లస్ u41. ఇవి కాకుండా ఇంకా ఈ రెండిటికి మధ్యలో కూడా ఉంది. సో u13 ప్లస్ u24. ప్రతి 2 కాంబినేషన్స్. చాలా మంది ఈ 2 కాంబినేషన్ మర్చిపోతారు. ఈ రెండు వేసాం కదా, ఖతం కాదు. ఈ రెండు కూడా వేయడం రావాలి. దీంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూపిస్తాను.
which is asked in 2024. 2023లో వచ్చింది, చాలా సార్లు అడిగారమ్మా, ఇది చాలా సార్లు అడగడం జరిగింది. సో దీనిలో చూడండి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే టోటల్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. సో 1 ఇదొక అన్ని మాసులు సేమ్ ఉన్నాయి చూడండి, ఇదొక పేరు 1 2 3 4 టైమ్స్ ఆఫ్ స్మాల్ m ఉంది. సో u ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 టైమ్స్ ఆఫ్ ఎవరిది m మధ్యలో డిస్టెన్స్ ఎంత d. ఓకే, సో g m స్క్వేర్ బై d ప్లస్ మైనస్ కామన్ తీసేద్దాం, ప్లస్ ఈ 3 అయిపోయాయి. నెక్స్ట్ ఈ 2 4 ఉన్నాయా కాంబినేషన్స్. సో 4 ఇంటూ g క్యాపిటల్ M స్మాల్ m బై ఈ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా, ఈచ్ సైడ్ d అయినప్పుడు ఈ డిస్టెన్స్ ఏమవుతుంది రాసి పెట్టుకుందాం ఒకసారి. ఈచ్ సైడ్ d, అప్పుడు ఈ డిస్టెన్స్ ఏమవుతుంది టోటల్, ఇది d బై రూట్ 2, ఇది అన్ని d బై రూట్ 2 వస్తాయి. సో d బై రూట్ 2 రాసుకోండి. ప్లస్ అయిపోయిందా మేడం, ఇంకేమైనా ఉందా అంటే ఈ 2 మర్చిపోయారుగా, ఈ రెండు కాంబినేషన్ మధ్యలో ఇది కాదు, ఇది 2 pairs వస్తాయి. సో 2 టైమ్స్ ఆఫ్ gm స్క్వేర్ బై ఈ టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది రూట్ 2 టైమ్స్ ఆఫ్ d. ఇది మీరు సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఇది చాలా సార్లు రిపీటెడ్లీ ఆస్క్డ్ క్వశ్చన్, ఒకసారి 2 సార్లు కాదమ్మా, చాలా సార్లు రిపీటెడ్లీ ఆస్క్డ్ క్వశ్చన్, కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాల్సిన క్వశ్చన్ ఇది. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి పొటెన్షియల్ ఎనర్జీలో, ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అలాగే పొటెన్షియల్ ఎనర్జీలో మనకి ఇంకొంచెం ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఏమైనా తెలియాలి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ చెప్తాను చూడండి. ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఏంటంటే ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్, ఒక బాడీ సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ మీద ప్లేస్ అయ్యింది, అప్పుడు దాని పొటెన్షియల్ ఎనర్జీ ఎలా రాస్తాము, -g క్యాపిటల్ M స్మాల్ m బై r. సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ మీద ఉంది, సో ఇది ఎర్త్, దీని మాస్ m, దీని రేడియస్ r, ఇక్కడ మన మాస్ స్మాల్ m ఉంది. ఓకే, ఇప్పుడు దీనిని h హైట్ కి తీసుకెళ్లారు, అట్ ఏ హైట్ h అని ఇస్తారు క్వశ్చన్లో. అట్ హైట్ h పొటెన్షియల్ ఎనర్జీ కావాలి, అప్పుడు సో ఇది ఎర్త్, దీని రేడియస్ r, దీని మాస్ m, ఈసారి మాస్ ఇక్కడికి వచ్చింది స్మాల్ m, హైట్ h. సో టోటల్ హైట్ ఏమవుతుంది సింపుల్ గా r ప్లస్ h. సో -g క్యాపిటల్ M స్మాల్ m బై r ప్లస్ h. ఒక్కొక్కసారి మనకి స్మాల్ r వాడతారమ్మా, స్మాల్ r ఈజ్ నథింగ్ బట్ r ప్లస్ h. సో -g క్యాపిటల్ M స్మాల్ m బై స్మాల్ r కూడా రాయొచ్చు, స్మాల్ r ఈజ్ క్యాపిటల్ R ప్లస్ h. ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ తెలుసుకోవాలి. వర్క్ డన్ ఇన్ లిఫ్టింగ్ అ బాడీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ అని కూడా అడుగుతారు. ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఇందాక ఫార్ములా రాసామా, ఈ రెండింటిని కలిపి ఫార్ములాలో క్వశ్చన్ ఎలా అడుగుతారు, ఫైండ్ ద వర్క్ డన్ ఇన్ లిఫ్టింగ్ ఏ మాస్ m ఫ్రమ్ సర్ఫేస్ టు ఏ హైట్ h. ఒక హైట్ h కి తీసుకెళ్ళడానికి వర్క్ డన్ ఎంత అని అడుగుతారు. మనకి తెలుసు వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. చాలా మంది వర్క్ డన్ అనగానే ఇప్పుడు వర్క్ డన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, అక్కర్లేదు. వర్క్ డన్ కి ఇంకొక ఫార్ములా ఉంది, ఏంటది, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. సో వర్క్ డన్ ఇజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ, u ఫైనల్ మైనస్ u ఇనిషియల్. సో వర్క్ డన్ ఇజ్ ఈక్వల్ టు u ఫైనల్ మైనస్ g క్యాపిటల్ M స్మాల్ m బై r ప్లస్ h మైనస్ g క్యాపిటల్ M స్మాల్ m బై r. దట్స్ ఇట్. ఇది సాల్వ్ చేసుకుంటే ఈజియెస్ట్ ఫార్ములా ఏంటంటే w ఇజ్ ఈక్వల్ టు mgh బై 1 ప్లస్ h బై r, షార్ట్ కట్ ఫార్ములా. ఇది షార్ట్ కట్.
లాంగ్ మెథడ్ ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. షార్ట్ కట్ అస్తమానం గుర్తుండాలని రూల్ లేదు, మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు అమ్మా. ఈ మెథడ్ గుర్తుపెట్టుకోవడమే బెటర్. నన్ను అడిగితే షార్ట్ కట్ కన్నా రిమెంబర్ ద మెథడ్, దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, రిమెంబర్ ద మెథడ్. ఇంతేనమ్మా పొటెన్షియల్ ఎనర్జీ, వీటిలో నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయడమే, ఇంకేమీ ఉండదు. ఓకే, ఎంబీసాట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి మ్యామ్? నవంబర్ 2nd వీక్లో వస్తాయి. ఎంబీసాట్ రిజల్ట్స్ నవంబర్ 2nd వీక్లో వస్తాయి. సుశాంత్ హాయ్. జీవన్ కరెక్ట్ నాన్న, వెరీ గుడ్. ఎస్ నాన్న కరెక్ట్. పీడిఎఫ్ అడిగి ఇబ్బంది పెట్టిన, థింక్ వన్స్ నో ఇష్యూస్ నాన్న. నీకు ఎందుకు దొరకట్లేదా అనేది నాకు అర్థం కాలేదు. అది నీకు పీడిఎఫ్ దొరకాలి అనేదే కదా నా ప్రయత్నం కూడా. బికాజ్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నేను కూడా కష్టపడి నోట్స్ రాసేది ఎందుకు, ఇప్పుడు పేజీలు నోట్స్ రాయాలంటే నేను నైట్ వరకు మెలకుగా ఉండి నోట్స్లు రాస్తున్నాను. సో నేను నోట్స్ రాసేది కూడా ఎందుకు అంటే థింక్ వన్స్ నీలాంటి వాళ్ళ కోసమే. సో మీ దాకా అది రీచ్ అవ్వాలి కదా, ఖచ్చితంగా మీ దాకా రీచ్ అవ్వాలి. సో డెఫినెట్లీ ఐ విల్ సీ దట్ ఇట్ ఈస్ రీచ్ టు యూ. అవి పోస్ట్ చేసిన తర్వాత మాత్రం థింక్ వన్స్ నీ పేరే చెప్తాను, నువ్వు చూసుకోనా అన్న ఒక్కసారి. ఓకే, మాకు మీరు చెప్పాలి చెప్పలే ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. వైదీష్ చెప్తాను నాన్న, తప్పకుండా చెప్తాను. ఆల్రెడీ నీట్ ఛానల్లో ఎవ్రీ కంటెంట్ ఈస్ దేర్, మై రికార్డెడ్ సెషన్స్ ఆర్ ఎవ్రీ కంటెంట్ ఈస్ దేర్. సో నేను చెప్పేదాకా వెయిట్ చేయకు, వైదీష్ కావాలంటే ఫాలో అవ్వు. బట్ డెఫినెట్లీ ఐ విల్ డెఫినెట్లీ కవర్. సైన్ క్యూ బై కాజ్ క్యూ మ్యామ్. ఓ వావ్, అర్రే వాట్ అ క్రియేటివిటీ, థింక్ వన్స్, ఐ అప్రిషియేట్ ఇట్. సూపర్ నాన్న. ఇది సాల్వ్ చేశారా ఈలోగా? నేను సోది కబుర్లు చెప్పేలోగా సాల్వ్ చేశారా లేదా? డెన్సిటీ ఇచ్చారు అంటే వీ హ్యావ్ టు థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీయే. The gravitational field at a distance r from the center of the sphere where r is less than capital R. So ఏం స్పియర్ ఇది? సెంటర్ ఆఫ్ ది స్పియర్, సాలిడ్ స్పియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి, సాలిడ్ స్పియర్. సో మనకి ఏం తెలియాలి? ఇన్ కేస్ ఆఫ్ సాలిడ్ స్పియర్, ఆర్ లెస్ దాన్ క్యాపిటల్ ఆర్ ఉన్నప్పుడు గ్రావిటేషనల్ ఫీల్డే కదా అడిగింది. గ్రావిటేషనల్ ఫీల్డ్ వాల్యూ ఎంతమ్మా? GmR బై క్యాపిటల్ R క్యూబ్. కానీ ఇక్కడెక్కడ మాస్ లేదు, సో మాస్ని కన్వర్ట్ చేసుకోవాలి. సో GR బై క్యాపిటల్ R క్యూబ్ పక్కన పెట్టు. మాస్ని ఎలా రాస్తాము? డెన్సిటీ ఇంటూ 4/3 పై R క్యూబ్, రైట్? G is equal to 4/3 పై R క్యూబ్. R క్యూబ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేముంది? 4 పై ఉంది, G ఉంది, రో ఉంది, R/3. 4 పై G రో R/3. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్, there are two bodies, masses ఇచ్చారు, separated by distance ఇచ్చారు. at what distance from the smaller body intensity of gravitational field will be 0. intensity of gravitational field will be 0 అనే పదానికి మీనింగ్ null point. So null point I am giving this as homework because you know null point ki direct formula R by root over m2 by m1 plus 1. ikkada m1 ni meeru 100 kg తీసుకోండి, m2 ni meeru 10,000 kg తీసుకోండి. ఆబ్వియస్ గా డైరెక్ట్ గానే ఆన్సర్ వస్తుంది, కష్టపడక్కర్లేదు. నెక్స్ట్, two bodies masses ఇచ్చారు, separated by distance. gravitational potential at the midpoint of the line joining. midpoint ఇదొక m1, ఇదొక m2, ఇది 10 kg, ఇది 100 kg. ప్రాబ్లమ్స్ నాతో పాటు సాల్వ్ చేయాలి, నాకంటే స్పీడ్గా మీరు సాల్వ్ చేయాలి. ఓకే, సో కరెక్ట్గా మిడ్ పాయింట్ 2 meters, టోటల్ 2 meters. సో మిడ్ పాయింట్ ఏమవుతుంది? 1 meter, 1 meter అయిపోయింది మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్. సో V is equal to V1 plus V2. V1 minus GM1 by 1 meter plus minus GM2 by 1 meter. ఎంతకంటే ఈజీ క్వశ్చన్ ఇంకొకటి ఉండదు కాబట్టి క్విక్గా సాల్వ్ చేసేయండి. 11 into 6.67 చేస్తే అయిపోయింది. సో దిస్ ఆల్సో ఐఎమ్ గివింగ్ యాజ్ హోంవర్క్. నెక్స్ట్, ఇది ఆల్రెడీ సాల్వ్ చేస్తాము. నెక్స్ట్ చూడండి, గ్రావిటేషనల్ ఫీల్డ్ డ్యూ టు అ మాస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ I is equal to.
గ్రావిటేషనల్ ఫీల్డ్ ని I గా ఇచ్చారు. ఓకే, గ్రావిటేషనల్ ఫీల్డ్ is I is equal to C by x square. నెక్స్ట్, టేకింగ్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ టు బి 0 at infinity, పొటెన్షియల్ ఎంత అని అడుగుతున్నారు. I తెలుసు, పొటెన్షియల్ ఎంత, మనకేం తెలియాలి? రిలేషన్ బిట్వీన్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్. చూసారా ఎన్నిసార్లు వచ్చిందో? E is equal to minus dv by dr. అప్పుడు dv is equal to minus E dot dr. సో v is equal to ఇంటిగ్రేట్ చేస్తే మైనస్ ఇంటిగ్రేషన్ E dr. సో మైనస్ ఇంటిగ్రేషన్ ఈ ప్లేస్ లో C by x స్క్వేర్, dr ప్లేస్ లో dx రాసుకోవాలి. x అయితే x, y అయితే y, z అయితే z, బికాస్ మనకి తెలియాలి E bar is equal to minus dv by dx into I cap plus dv by dy into j cap plus dv by dz into k cap. క్వశ్చన్ లో x డైరెక్షన్ లో ఉంది అన్నారు. సో మనం dx తీసుకోవాలి. మనం ఏం తీసుకోవాలి? dx తీసుకోవాలి. ఓకే, E is equal to minus dv by dx తీసుకోవాలి, x డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి. That's it, ఖేల్ ఖతం, దుకాన్ బంద్. మైనస్ 1 by x పోయింది. C by x is the answer. C by x is the answer. నెక్స్ట్, సేమ్ మోడల్ క్వశ్చన్ వచ్చింది. సో ఐఎమ్ గివింగ్ దిస్ యాజ్ హోంవర్క్. ఎక్స్ ప్లేస్ లో x బై రూట్ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. నీకు ఇచ్చారు E is equal to k by x క్యూబ్, పొటెన్షియల్ ఎంత? సో V is equal to ఇంటిగ్రేషన్ మైనస్ E dx. ఈ ప్లేస్ లో ఇది రాస్తావు, x ప్లేస్ లో x బై రూట్ 2 సబ్స్టిట్యూట్ చెయ్యాలి. నాకు తెలిసి k by x స్క్వేర్ ఆన్సర్ వస్తుంది. దిస్ ఆల్సో ఐఎమ్ గివింగ్ యాజ్ హోంవర్క్. చెప్పక్కర్లేదు అనుకుంటా. డ్యూ టు అ హాలో స్పెరికల్ షెల్. Hollow spherical shell. This is the correct answer. This is wrong. Potential. Potential negative. Negative region lo untundi. Option 2 is correct. Next. Gravitational field in a region is given by. Idi field amma. G చూసి కంగారు పడిపోకండి. Field. Field. Gravitational field. Field. అది G bar గా ఇచ్చారు. 5I cap plus 12J cap. Okay, the change in gravitational potential energy delta U ఎంత? మాస్ 2 kg. ఇది ఇచ్చారు అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? R bar is equal to 7I cap minus 3J cap. ఇది x, ఇది y కదా, I J రాసుకున్నాను. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎలా వస్తుంది? ఫీల్డ్ నుంచి పొటెన్షియల్ ఎనర్జీ ఎలా వస్తుంది? దీనికి నేను చెప్పే ట్రిక్ ఏంటంటే U is equal to mass into potential తెలుసుకున్నామా? U is equal to mass into potential, ఖతం కహాని. సో పొటెన్షియల్ ఎలా రాయొచ్చు? M into మైనస్ ఇంటిగ్రేషన్ E డాట్ dx or dr రాద్దాం. dr, x ఉంటే x, y ఉంటే y. సో ఇప్పుడు E బార్ డాట్ dr బార్ చెయ్యండి. E బార్ ఎంత? 5I cap plus 12J cap డాట్ 7I cap minus 3J cap. డాట్ ప్రొడక్ట్ లో అయిన అయితో జేన్ జేతో చేస్తాం. వెరీ సింపుల్. 5 35 ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 12 36. సో మైనస్ 1. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ మైనస్ క్యాన్సిల్. U is equal to మాస్ ఎంత? 2 into 1. 2 is the answer. So 2 joules is the answer. Got? Yes, Amma. Next. 2 balls of radius r, each are placed at a distance r, released. The speed of each ball when they collide. ఆ రెండు కొల్లైడ్ అయినప్పుడు వాటి స్పీడ్ ఎంత అని అడుగుతున్నారు. సూపర్ డూపర్ క్వశ్చన్ అన్నమాట. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఎలా ఆలోచించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఆలోచించాలి? ఎవరైనా కామెంట్స్ లో చెప్పండి చూద్దాం. 2 బాల్స్ ఇక్కడ ఉన్నాయమ్మా, వాటి మధ్యలో డిస్టెన్స్ r. కరెక్ట్ గా వాటిని వదిలేరు, కొల్లైడ్ అయ్యాయి, ఇక్కడికి వచ్చి ఆగాయి, ఇలా కొల్లైడ్ అయ్యాయి. అప్పుడు వాటి జస్ట్ కొల్లైడ్ అయినప్పుడు వాటి వెలాసిటీ, జస్ట్ కొల్లైడ్ అయ్యాయి, అప్పుడు వాటి వెలాసిటీ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి? ఎలా చేస్తారు? ఇది ఆలోచిస్తే చాలమ్మా. ఇది ఆలోచించడం రావాలి. చూద్దాం, ఎవరైనా ఒక చిన్న హింట్ ఇస్తారేమో. కొలిషన్స్ అంతగా అవసరం లేదు, నార్మల్ జనరల్ థింకింగ్ చేసినా చాలు.
కొలిషన్స్ అవసరం లేదమ్మా, జనరల్ థింకింగ్ అయినా చాలు. తెలుగు ట్రైలర్స్ బై ఎస్ఎస్. ఎస్ అమ్మా, యూ కెన్ ఆస్క్ డౌట్. గ్రావిటేషన్ వెయిటేజ్ 1 క్వశ్చన్, వెదర్ ఇట్ ఈస్ నీట్ ఆర్ జేఈ ఆర్ EAPCET. నీట్లో 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, గ్రావిటేషన్లో. జేఈలో ఒకటే వస్తుంది. టేక్ కామన్ వెలాసిటీ, ఓకే. ఎఫ్ క్యాలిక్యులేట్ చెయ్యాలి. ఇంకొంచెం ఆలోచించండి. మ్యామ్ మీకు ఇన్స్టాలో మెసేజ్ చేసా, ప్లీజ్ రిప్లై మీ. పద్మావతి, తప్పకుండా చేస్తాను నాన్న. ఎస్ ఎస్ ఎస్, ఇంకొంచెం ఆలోచించండి. ఇక్కడ ఆలోచించే విధానం ఏంటి అంటే, the amount of potential energy, initial potential energy got converted into kinetic energy. Potential energy gets converted into kinetic energy. ఇది ఆలోచించడం వస్తే ఖతం కహాని. సో ఇనీషియల్గా ఇవి ఇక్కడ ఉన్నాయి, రైట్? ఇనీషియల్గా ఇవి ఇక్కడ ఉన్నాయి. సో అక్కడి నుంచి అవి ఇలా మూవ్ అయ్యి వచ్చి 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 ఇది ఇలా వచ్చింది, ఇది ఇలా వచ్చింది, కొల్లాయిడ్ అయ్యాయి. ఈచ్ రేడియస్ ఆర్, దీని రేడియస్ ఆర్, దీని రేడియస్ ఆర్. ఓకే. సో ఇనీషియల్గా అవి ఎలా ఉన్నాయి అంటే రెస్ట్లో ఉన్నాయి, రిలీజ్డ్ అన్నారు. సో ఇనీషియల్ వెలాసిటీ 0, అవునా? సో ఇనీషియల్ వెలాసిటీ 0. సరే, ఇలా కాకపోయినా పోనీ ఇలా అయినా చూడండి. కొలిషన్స్లో టోటల్ ఎనర్జీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ అనే పదం వాడచ్చు. ఇది కూడా తీసేద్దాం. టోటల్ ఇనీషియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫైనల్ ఎనర్జీ. ఇలా ఆలోచించినా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. టోటల్ ఇనీషియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫైనల్ ఎనర్జీ. టోటల్ ఇనీషియల్ అంటే పొటెన్షియల్ ప్లస్ కైనెటిక్, బట్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ 0, ఇనీషియల్ వెలాసిటీ 0. సో ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ రాద్దాం, -g మాసెస్ m² బై టోటల్ సెపరేషన్ ఎంత r ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ గా వాటి పొటెన్షియల్ ఎనర్జీ -g m² బై టోటల్ డిస్టెన్స్ ఎంత 2r ప్లస్ దీనికి వెలాసిటీ వచ్చింది, దీనికి కూడా. ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి, ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి, రెండింటికి వెలాసిటీ ఉంది కదా. సో 2 టైమ్స్ ఆఫ్ ½ mv² వేసుకోవాలి. ఇది రాయడం వస్తే ప్రాబ్లమ్స్ ఇంకే ఉంది. ఇక్కడ నుంచి మొత్తం మ్యాథమెటిక్స్ కదా, సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంక ఇక్కడ నుంచి నార్మల్ మ్యాథమెటిక్స్. ఈ ఈక్వేషన్ రాయడం రావాలి. అందుకే పొటెన్షియల్ ఎనర్జీ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పేది. పొటెన్షియల్ ఎనర్జీ మీద క్వశ్చన్స్ బాగానే పడతాయి. సో టోటల్ ఇనీషియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫైనల్ ఎనర్జీ. ఈ మెథడ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు తెలియలేదు, ఏం చేస్తారు? ఓహో, ఇలా ఆలోచించాలి అనేది మైండ్లో డెవలప్ చేసుకోండి. నెక్స్ట్ ఎప్పుడైనా ప్రాబ్లం రావట్లేదు, ఇలా ఆలోచించవచ్చు కదా. అలా ఆలోచిస్తే ఎలా ఉంటుంది? దట్స్ ఇట్, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇంక ఇక్కడ నుంచి మీరు సాల్వ్ చేసుకోవడమే అమ్మ. ఓకే. సో ఇంక ఇక్కడ నుంచి సాల్వ్ చేసుకోవడమే. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ 0 అయిపోతుంది. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది, మనకి ఒక m కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది రాసుకోండి. దీన్ని ఇటువైపు 2r కాదు, ఓకే 2r ఉండాలి, తప్పదు. దీన్ని ఇటు షిఫ్ట్ చేయండి. ఇటు షిఫ్ట్ చేస్తే gm/2r మైనస్ gm/2r మైనస్ gm/r is equal to v². సో మీరేం తీసేయచ్చు? gm కామన్ తీసేయచ్చు. సో v is equal to √√ gm కామన్ తీసేస్తే 1/2r మైనస్ 1/r. ఏమైనా ఉందా చూడండి, లేదా మైనస్ కామన్ తీసేయండి. మైనస్ కామన్ తీస్తే 1/r మైనస్ 2r, 1/r మైనస్ 2r. ఆప్షన్ 2 కరెక్ట్. ఆప్షన్ 2 కరెక్ట్ అమ్మా. ఎస్, మైనస్ కామన్ తీసారు వాళ్ళు. ఆప్షన్ 2 విల్ బి ద కరెక్ట్ వన్. 1/r మైనస్ 1/2r. ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయడం రావాలి. నెక్స్ట్, ఇంక్రీజ్ ఇన్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ m raised from surface of earth to height equal to. రాయడం వచ్చా రాదా? దిస్ ఐఎమ్ గివింగ్ యాజ్ హోంవర్క్. డెల్టా యు ఎంత అని అడుగుతున్నారు. డెల్టా యు ఇస్ ఈక్వల్ టు ఫైనల్ మైనస్ ఇనీషియల్. ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? సర్ఫేస్ మీద ఉంది. జీ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ మాస్ m. సో జీ క్యాపిటల్ M స్మాల్ m బై రేడియస్ r. ఫైనల్ ఎంత? వి కాదు, యు. పొటెన్షియల్ ఎనర్జీ, ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇది ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు జీ క్యాపిటల్ M స్మాల్ m బై r ప్లస్ h.
అయితే మీకు స్మాల్ g కనిపిస్తుంది. సో యూజ్ g ఈజ్ ఈక్వల్ టు gm/r² లేదా gm/r ఈజ్ ఈక్వల్ టు gr. ఇది వాడాల్సి ఉంటుంది అంతే. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి వాడండి, కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. అసలు ఇంత సోది కూడా అక్కర్లేదు. మీకు గనక షార్ట్ కట్ ఏంటంటే దేర్ ఈస్ అ షార్ట్ కట్. షార్ట్ కట్ ఏంటి? డెల్టా యూ ఇస్ ఈక్వల్ టు వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఫార్ములా mgh/1 + h/r. h is equal to r. సో 2 అయిపోయింది. h is equal to r, mgr/2. షార్ట్ కట్ వాడచ్చు, లాంగ్ మెథడ్. ఎందుకు లాంగ్ మెథడ్ చెప్పానంటే ఈ ఫార్ములా సడన్ గా గుర్తు రాకపోతే, ఈ ప్రాబ్లం సడన్ గా గుర్తు రాకపోతే ఏం చెయ్యాలి? గుర్తు రాకపోతే ఈ మెథడ్ వాడాలి, ఈ మెథడ్ వాడాలి. లేదు షార్ట్ కట్ మెథడ్ వాడుకుంటాను అంటే మీ ఇష్టం. గాట్ ఇట్? సో ఇలా ఉంటాయమ్మా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. సో మిగతా ఇదొక ప్రాబ్లం చూడండి. ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద సెమీ సర్క్యులర్ రింగ్ ఆఫ్ మాస్ m, రేడియస్ r. యూజువల్గా ఇది చూడంగానే మనం భయపడిపోతాం కదా. మనం చూడంగానే అమ్మో ఇదేంటి సెమీ సర్క్యులర్ రింగ్, మామూలు రింగ్ చేయడమే ఎక్కువ, ఇప్పుడు సెమీ సర్క్యులర్ రింగ్ ఒకటి. దీనికి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? సెమీ సర్క్యులర్ రింగ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది ఇంటరాక్షన్ సిస్టమ్. ఈ రెండింటి మధ్యలో పొటెన్షియల్ ఎనర్జీ మీకు తెలిస్తే గనక పొటెన్షియల్ ఎనర్జీలో ఏమున్నాయి? 2 మాసులు, వాటి మధ్యలో డిస్టెన్స్. దీని మాస్ m, దీని మాస్ m. ఇక్కడ ఒక మాస్ ఉందమ్మా, ఇదొక మాస్, ఇదొక మాస్, మధ్యలో డిస్టెన్స్ r. ఇంకేంటి ప్రాబ్లం? u ఇస్ ఈక్వల్ టు -g m/r. అంతే, ఏం లేదు. -g m²/r. చూడగానే భయపడతాం కదా, మనల్ని భయపడడానికి, వాళ్ళ సైకోతనం చూపించడానికి ఇస్తారు ఎన్టీఏ వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్. మనం అంతకంటే ప్రోలం కదా. సో బీయింగ్ అ ప్రో జస్ట్ మాస్లు ఉండాలి, వాటి మధ్యలో డిస్టెన్స్ ఇచ్చారు కదా ప్రాబ్లం, దట్స్ ఇట్, ఖతం. నెక్స్ట్ ఇది ఐఎమ్ గివింగ్ దిస్ యాజ్ హోంవర్క్. ఎంతమంది చేస్తారో చూస్తాను. m0 అనే దానిని రిలీజ్డ్ అంటే m0 యొక్క ఇనిషియల్ వెలాసిటీ 0, ఫైనల్ వెలాసిటీ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఇక్కడికి వచ్చేసరికి దాని వెలాసిటీ ఎంత? ఎలా చేస్తారు? క్యావిటీ ప్రాబ్లమ్స్ చెప్పాను కదా నాన్న. మిస్టర్ శామ్ 10 ఒక అరగంట ముందు ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ క్యావిటీ ప్రాబ్లం. మిస్టర్ శామ్ 10 మళ్ళీ పెట్టద్దు వరుసగా. మిస్టర్ శామ్ 10, దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ యూ. క్యావిటీ బేస్డ్ ప్రాబ్లమ్ జస్ట్ ఒక అరగంట ముందే చెప్పానమ్మా. క్యావిటీ బేస్డ్ ప్రాబ్లం నీట్ ఛానల్లో సూపర్ ప్రకాష్, నీట్ ఛానల్లో కన్నా వేదాంతు తెలుగులోనే నీట్ వాళ్ళకి క్లాసెస్ చెప్దాం అనుకుంటున్నానమ్మా. మీ షార్ట్ నోట్స్ ఉన్నాయా? ఎస్ అమ్మా, ఐఆమ్ రైటింగ్ మై హ్యాండ్ రిటర్న్ షార్ట్ నోట్స్. చూపించాను ఇందాక. మ్యామ్ ఐపీఈ 2 మార్క్స్, బేబీ బుల్లెట్ ఫుల్ మార్క్స్ వస్తాయా? వస్తాయి, వస్తాయి. 2 మార్క్స్కి నో ప్రాబ్లం, వస్తాయి నాన్న. కరెంట్ ఎలక్ట్రిసిటీ పీడిఎఫ్ లేదు, చూద్దాం నాన్న, తప్పకుండా పెట్టిస్తాను. సరే, ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చేసాము. ఇంకొక హాఫ్ అన్ అవర్ క్లాస్ మాత్రమే ఉంది. ఇంకేముందమ్మా? ఎస్కేప్ వెలాసిటీ, ఆర్బిటాల్ వెలాసిటీ, దట్స్ ఇట్. ఇంకేం లేదు. లెట్ us go with escape velocity. Escape from Kadi ma'am's class. Escape velocity. దీనిని మనము VE తో సింబలైజ్ చేస్తాం. వాట్ ఈస్ ఎస్కేప్ వెలాసిటీ? ఎస్కేప్ వెలాసిటీ డెఫినేషన్ ఏంటమ్మా? ద మినిమం వెలాసిటీ with which a body is projected, sent, ఏదో ఒకటి రాయొచ్చు, గాజు కూడా బయటకు వచ్చింది. ఓకే, a body is projected so that it escapes from the gravitational pull or force, ఏదైనా సరే, of the planet. ఆ ప్లానెట్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ని తప్పించుకుని ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోవాలి. అంటే
ఒక ప్లానెట్ మనం యూజువల్గా ఏంటి శాటిలైట్లు పంపిస్తూ ఉంటాం కదా, అబ్దుల్ కలాం గారు మిసైల్ స్టార్ట్ చేశారు. సో శాటిలైట్స్ పంపిస్తూ ఉంటాం. పంపించేటప్పుడు ఆ శాటిలైట్ని విసురుతారు, ఒక పర్టిక్యులర్ వెలాసిటీతో దానిని పైకి పంపించాలి. అదే రాకెట్లో పెట్టి పంపిస్తాం శాటిలైట్ని. అలా పంపించినప్పుడు అది మళ్ళీ తిరిగి ఎర్త్ మీదకి రాకూడదు. మామూలుగా మన సునీత విలియమ్స్ వీళ్ళందరూ వెళ్ళినప్పుడు తిరిగి శాటిలైట్ ఎర్త్కి వస్తుంది. కానీ ఈ విషయంలో లేదా శాటిలైట్లు వెళ్ళి ఆర్బిట్ మన ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి, ఎర్త్ గ్రావిటీని దాటి వెళ్ళిపోవు. సునీత విలియమ్స్ వెళ్ళిన శాటిలైట్ ఎర్త్ గ్రావిటీ పవర్లోనే ఉంది, ఎర్త్ని దాటుకుని వెళ్ళిపోలే. కానీ ఆదిత్య అని చెప్పేసి మనకి సన్ని ఇన్వెస్టిగేట్ చేయడం కోసం, సన్ గురించి తెలుసుకోవడానికి ఒక శాటిలైట్ పంపించారు. అది తిరిగి ఎర్త్కి రాదు, అక్కడి నుంచి సిగ్నల్స్ పంపించడం తప్ప. సో అలాంటివి అంటే ఎర్త్ యొక్క గ్రావిటీని తప్పించుకుని వెళ్ళిపోవాలి. లైక్ మార్స్ దగ్గరికి ఒక శాటిలైట్ని పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, వెళ్ళింది కూడా. దానిని ఎలా పంపించారు? ఇవన్నీ కూడా ఈ ఎస్కేప్ వెలాసిటీతో వాటిని పంపించారనమాట స్పేస్లోకి. ఎర్త్ గ్రావిటీ పవర్ని తప్పించేసుకుని దాటిపోయి వెళ్ళిపోవాలి, ఇన్ఫినిటీ దాకా వెళ్ళిపోవాలి. అలాంటి వెలాసిటీ ఏదైతే నువ్వు ఇస్తావో బాడీకి, దానినే ఎస్కేప్ వెలాసిటీ అంటారు. ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను, నోట్ చేసుకోండి అమ్మా. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, మనం ఎస్కేప్ వెలాసిటీ గురించి ఆలోచించేటప్పుడు మెయిన్ పాయింట్ టు బి థాట్ ఈజ్ at infinity total energy becomes zero. మనం తీసుకునే కన్సిడరేషన్ ఏంటి? at infinity total energy becomes zero. ఒక బాడీ యొక్క టోటల్ ఎనర్జీ ఇన్ఫినిటీ దగ్గర జీరో అయిపోతుంది. మీకు గుర్తుంటే కనుక 4 మార్క్స్ చదివారా, బట్టి కొట్టారా? గ్రావిటేషన్, ఎస్కేప్ వెలాసిటీ, ఆర్బిటాల్ వెలాసిటీ, టోటల్ ఎనర్జీ అట్ ఇన్ఫినిటీ జీరో అని తీసుకుంటాం. అంటే టోటల్ ఎనర్జీ అట్ ఇన్ఫినిటీ జీరో అంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ షుడ్ బి ఈక్వల్ టు జీరో, లేదా పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా మైనస్ జీ క్యాపిటల్ M స్మాల్ m బై ఆర్ is equal to kinetic energy minus half mve square. mm cancel, minus minus cancel, ve is equal to under square root 2gm by r. ఇదే కదా మన ఫార్ములా. సో బేసిక్ ఫార్ములా ఆఫ్ ఎస్కేప్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీకి బేసిక్ ఫార్ములా ఇది. కాకుండా నాకు ఇంకేం తెలుసు? నాకు బోల్డ్ అని తెలుసు. అదేంటి? g is equal to gm by r square. సో g ఇంటూ r is equal to gm by r. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ve is equal to root 2gr. సో ఎస్కేప్ వెలాసిటీకి రెండు నేర్చుకోండి, పెద్ద కష్టమేం కాదు. ఏదో ఒకటి గుర్తుపెట్టుకున్నా మిగతా చేసేస్తారు, చాలా ఈజీ, వెరీ సింపుల్. ఆన్ ఎర్త్ మీద, ఆన్ ఎర్త్ ఎస్కేప్ వెలాసిటీ ఎంతమ్మా? 11.2 కిలోమీటర్ పర్ సెకండ్. అంటే మన శాటిలైట్ ని రాకెట్ తో విసురుతారు కదా, ఆ రాకెట్ ప్రొపల్షన్ ద్వారా జూమని వెళ్ళిపోద్ది కదా, అది వెళ్ళేటప్పుడు దానికి ఎంత వెలాసిటీ ఇస్తారు? 11.2 కిలోమీటర్ పర్ సెకండ్. ఇవన్నీ చాలా చిన్న 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 విషయాలమ్మా. నాకు ఇన్స్టాలో ఇప్పుడు ఒక చిన్న సోది చెప్తాను, 5 నిమిషాలు, ఎవరైనా టైం వేస్ట్ అనుకోకండి. బట్ చాలా మంది ఇన్స్టాలో కమెంట్స్ చూస్తూ ఉంటాను, మన రీల్స్ కి వాటికి కమెంట్స్ పెడతారు కదా. పిల్లలకి పనికొచ్చే విషయాలు ఏమైనా చెప్పండి. ఇలాంటి ఫార్ములాల వల్ల ఏమొస్తుంది? మాకేమి, మా జీవితంలో ఎప్పుడు రూట్ 2gr నేను వాడలేదే, నా ఉద్యోగంలో చేసేటప్పుడు ఎప్పుడు రూట్ 2gr వాడలేదే. నువ్వు వాడు ఉండకపోవచ్చు, కానీ అబ్దుల్ కలాం గారు ఇదే ఫార్ములా ఉపయోగించి పెద్ద పెద్ద రాకెట్లని, మిసైల్ని పంపించారు. చాలా సింపుల్ టాస్క్ అమ్మా. నువ్వు ఒక స్టోన్ని తీసుకుని విసురు, కొంత దూరం వెళ్ళి పడిపోతుంది. ఇంకొంచెం గట్టిగా విసురు, ఇంకా పైకి వెళ్ళి కిందకు పడుతుంది. ఇంకా గట్టిగా విసురు, ఇంకా పైకి వెళ్ళి కిందకు పడుతుంది. బాగా గట్టిగా, ఎంత స్పీడ్తో అంటే 11.2 కిలోమీటర్ స్పీడ్తో విసురు, ఇన్ఫినిటీ దాకా వెళ్ళిపోతుంది. అలాగా మన రాకెట్స్ని, శాటిలైట్స్ని పంపిస్తున్నారు. సో మనం నేర్చుకునే ప్రతి ఫార్ములా నా జీవితంలో నేను ఎప్పుడూ వాడలేదు, మరి నాకు ఎందుకు ఈ ఫార్ములా అంటే, మేబీ రేపు పొద్దున నువ్వు ఒక అబ్దుల్ కలాం అయితే ఈ ఫార్ములా వాడతావు. అదే అబ్దుల్ కలాం టీచర్ ఆయనకి ఈ ఫార్ములా నేర్పించకపోతే ఆయన మిసైల్స్ని ఎలా పంపించేవాడు? సో జాబ్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, బట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇట్ మే డెఫినెట్లీ గైడ్ యూ ఇన్ అ రైట్ పాత్. సో
ఇలాంటివి నేర్చుకోవడం బాగుంటుంది, నాలెడ్జ్ కోసం నేర్చుకోండి. అట్ ద సేమ్ టైం మన జీవితంలో కొన్ని ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి కాబట్టి కూడా నేర్చుకోవాలి. బట్ సైన్స్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్, మే ఇట్ బి కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్ ఆర్ బోటనీ, ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ సైన్స్. మ్యాథమెటిక్స్ అనేది రూల్స్ని లాస్ని తయారు చేస్తే, సైన్స్ అనేది ఇట్ టెల్స్ యూ అబౌట్ యూ, నువ్వు ఏంటి అనేది చెప్పేది సైన్స్ మాత్రమే అమ్మ. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఓకే సరే, సో ఎస్కేప్ వెలాసిటీ గురించి అర్థమైంది కదా. నెక్స్ట్ ఎస్కేప్ వెలాసిటీలో చిన్న 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 కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. వాట్ హ్యాపెన్స్, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ with a velocity v అయితే ఇందులో కండిషన్ నంబర్ 1, కేస్ 1, v లెస్ దాన్ ఎస్కేప్ వెలాసిటీ. నువ్వు ఒక బాడీని విసిరావు కానీ దాని వెలాసిటీ ఎస్కేప్ వెలాసిటీ కంటే తక్కువ ఉంది, 11.2 km/s నేను ఇవ్వలేకపోయాను, అంతకంటే తక్కువ ఉంది. అంతకంటే తక్కువ ఉన్నప్పుడు ఎలా, హౌ ఇట్ డస్ నాట్ రీచ్ టు ఇన్ఫినిటీ. ఈ కేసులో ఏమవుతుంది, ద బాడీ రీచెస్ టు ఏ maximum height and falls down. కిందకి పడిపోతుంది, ఒక మాక్సిమం హైట్కి వెళ్ళి కిందకి పడిపోతుంది కదా. మాక్సిమం నువ్వు 11.2 ఇవ్వలేదు, 100 km/s ఇచ్చావు, వెళ్ళి పైకి వెళ్ళి 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 మళ్ళీ కిందకి పడిపోతుంది, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎస్కేపింగ్ గ్రావిటేషనల్ ఫీల్డ్. సో ఆ కేసులో ఎలా అర్థం చేసుకోవాలి, వెరీ సింపుల్. ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ బాడీని విసిరావు, ఎంత వెలాసిటీతో, v వెలాసిటీతో. ఇక్కడ టోటల్ ఎనర్జీ కాన్సెప్ట్ ఏనమ్మా, ఎప్పుడు టోటల్ ఎనర్జీ కాన్సెప్ట్. సో ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉందా, ఉంది, స్మాల్ m/r, ప్లస్ వెలాసిటీ ఉందా, ఉంది, ½ mv² ఇజ్ ఈక్వల్ టు, అది అలా వెళ్ళి 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 మాక్సిమం హైట్ కి వెళ్తుంది, తర్వాత మళ్ళీ కిందకి పడిపోతుంది. వి నో దాట్ అట్ మాక్సిమం హైట్ వెలాసిటీ 0, గుర్తుందా లేదా, మాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ 0. ఓకే, సో -g(M)(m) హైట్ కి వెళ్ళింది, ఇది రేడియస్ r, టోటల్ హైట్ ఏమవుతుంది, r + h + 0. మాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ 0 కదా, దట్స్ ఇట్. ఇదంతా సాల్వ్ చేసుకుంటే v is equal to √2gh/1 + h/r. కైనమెటిక్స్ లో ఫార్ములాకి రిజంబ్లెన్స్ ఉంటుంది చూడండి. కైనమెటిక్స్ లో v is equal to √2gh, ఇక్కడ అడిషనల్ 1 + h/r వస్తుంది. అర్థమైందా, సమझे, హ్యావ్ యూ ఆల్ అండర్స్టూడ్. ఈ ఫార్ములా గుర్తులేదు, క్యా కరే, ఏ ఫార్ములా లిఖ్ లో, ఇది గుర్తులేదు, छोड़ दो ना, ये वाला फॉर्मूला लिख लो. ఇది రాయడం వస్తే చాలు, టోటల్ ఎనర్జీ అట్ ద సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ అట్ అ హైట్. ప్రతిసారి అంతే, టోటల్ ఎనర్జీ రెండు కేసెస్ లో రాయడం వస్తే ఖేల్ ఖతం, దుకాన్ బంద్. కేస్ 1 ఏం తీసుకున్నాము, v లెస్ దాన్ ve తీసుకున్నాం. ఓకే మేడం, నెక్స్ట్ వాట్ ఇఫ్ v ఈజ్ ఈక్వల్ టు కేస్ 2, కేస్ 2 v ఈజ్ ఈక్వల్ టు ve అయ్యింది. ఆబ్వియస్ గా v ఈజ్ ఈక్వల్ టు ve అయితే ఏమవుతుంది, బాడీ రీచెస్ టు మా ఇన్ఫినిటీ డిస్టెన్స్, బాడీ రీచెస్ టు ఇన్ఫినిటీ హైట్ కదా, బాడీ రీచెస్ టు ఇన్ఫినిటీ హైట్. మనకి తెలుసు at infinity టోటల్ ఎనర్జీ ఇస్ 0, ఇన్ఫినిటీ దగ్గర టోటల్ ఎనర్జీ 0 అయిపోతుంది. సో ఆబ్వియస్ గా v ఇన్ఫినిటీ కూడా వెలాసిటీ అట్ ఇన్ఫినిటీ 0 అయిపోతుంది. ఇది మనకు ఆల్రెడీ తెలిసినదే. నా కేస్ 3కి వెళ్దాం. కేస్ 3లో వాట్ ఇఫ్ ఐ గివ్ అ వెలాసిటీ గ్రేటర్ దాన్ ఎస్కేప్ వెలాసిటీ, 11.2 km/s కంటే ఎక్కువ వెలాసిటీ ఇచ్చాను. ఇదే మన ఆదిత్యకి వాడింది. ఆదిత్య అనే శాటిలైట్ ని పంపించారు సన్ గురించి రీసెర్చ్ చేయడానికి. అది 0 అయిపోతే ఆగిపోతుంది, ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఆగకూడదు, వెళ్తూనే 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 ఉండాలి. సో v గ్రేటర్ దాన్ ఎస్కేప్ వెలాసిటీ ఇచ్చాను. మళ్ళీ అప్పుడేం జరుగుతుంది, ఏం జరుగుతుంది, టోటల్ ఎనర్జీ అట్ ఇన్ఫినిటీ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. నువ్వు కరెక్ట్గా ఎస్కేప్ వెలాసిటీతో విసిరితే టోటల్ ఎనర్జీ అట్ ఇన్ఫినిటీ 0, అంతకంటే ఎక్కువ ఇస్తే టోటల్ ఎనర్జీ ఎక్కువైపోతుంది కదా.
సో ఈ కేసులో వాట్ వి అబ్జర్వ్ ఈజ్ హియర్ total energy at infinity is not equal to 0. Total energy at infinity is not equal to 0. So akkada daniki konta velocity untundi. Body has v infinity velocity at infinity height లో దానికి v ఇన్ఫినిటీ వెలాసిటీ ఉంటుంది, జీరో అవ్వదు. v ఇన్ఫినిటీ ఇస్ నాట్ ఈక్వల్ టు జీరో. v ఇన్ఫినిటీ ఇస్ నాట్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు రాయండి, టోటల్ ఎనర్జీ ఇనిషియల్ ఇస్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ ఫైనల్. ఇనిషియల్ అంటే ఆన్ ద సర్ఫేస్. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? g క్యాపిటల్ M స్మాల్ m బై r ప్లస్ దానికి నువ్వు ఎంత వెలాసిటీ ఇచ్చావు? హాఫ్ mv² ఇస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ హైట్ దగ్గర gm బై ఇన్ఫినిటీ హైట్ దగ్గర ఇన్ఫినిటీ ప్లస్ అక్కడ దాని వెలాసిటీ ఎంత? v ఇన్ఫినిటీ స్క్వేర్. సో ఇది జీరో అయిపోయింది. gm బై r ప్లేస్ లో కెన్ ఐ రైట్ స్మాల్ g? ఎస్, ఐ కెన్ రైట్. మైనస్ స్మాల్ gm ప్లస్ హాఫ్. ఎంలు క్యాన్సిల్ అయిపోవచ్చు కదా మనకి, ఎంలు క్యాన్సిల్ అయిపోతాయి, m తీసేస్తున్నాను. మైనస్ స్మాల్ g half v square is equal to half v infinity square. హాఫ్ లను కూడా ఇటువైపు తీసుకొచ్చేయండి. ఓ బై ఆర్ ఒకటి ఉంది కదా, g ఇంటూ ఆర్ చేద్దాం. వెయిట్ gm బై ఆర్ కదా, g ఇంటూ ఆర్ రాస్తాను. 2ని ఇటువైపు తీసుకొచ్చేద్దాము. మైనస్ 2gr ప్లస్ v స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు v ఇన్ఫినిటీ స్క్వేర్. సో రూట్ 2gr is nothing but ve. సో ve స్క్వేర్. సో నేను దీన్ని జస్ట్ రీఅరేంజ్ చేస్తాను. v ఇన్ఫినిటీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు v స్క్వేర్ మైనస్ ve స్క్వేర్. సో v ఇన్ఫినిటీ ఇస్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ v స్క్వేర్ మైనస్ ve స్క్వేర్. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఎంసెట్ వాళ్ళకి బాగా రెగ్యులర్గా అడిగే ప్రాబ్లం అనమాట. ఎంసెట్ ఈ ఫార్ములా చాలా మంది నేర్చుకోరు. చాలా మంది ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా తెలిసిందా, ఆర్బిటాల్ వెలాసిటీ ఫార్ములా తెలిసిందా, ఎగ్జామ్కి వెళ్ళిపోదాం. ఇది కూడా అడుగుతారు. ఇంత డెప్త్ లోకి ఎంసెట్ వాళ్ళు కూడా వెళ్ళాలి. జేఈ వాళ్ళు ఎలాగో వెళ్ళిపోతారు. మ్యామ్ ఐఎమ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, కెన్ ఐ సీ దిస్ వీడియో? 100% యూ కెన్ సీ దిస్ వీడియో. పోనీ వారధి వాళ్ళకి పీడిఎఫ్స్ అన్నా ఇస్తారా? క్రాష్ కోర్స్ బుక్స్ ది తెలియదమ్మా, అది నేను అడగాలి సుశాంత్. బికాజ్ ఈ రెవెన్యూ రిలేటెడ్ బుక్స్ ఇవన్నీ మన కేటగిరీ కాదు కదా. ఐ విల్ డెఫినెట్లీ ఆస్క్ అడ్మినిస్ట్రేషన్. మ్యామ్ ఎంబీబీఎస్ వాళ్ళకి కూడా స్టార్ట్ చేయండి. ఐఎమ్ యువర్ ఓల్డ్ స్టూడెంట్, ఐ గాట్ 134 ఇన్ మై ఫిజిక్స్. వావ్. వైష్ణవి 134 ఫిజిక్స్, సూపర్ నాన్న. ఎంబీబీఎస్ వాళ్ళకి ఫిజిక్స్ ఉంటుందా? అసలు నాకు ఎంబీబీఎస్లో ఎమ్ కూడా తెలియదు నాన్న. ఐఎమ్ వెరీ మచ్ అవే. ఏదో పాత స్టూడెంట్స్ నీలాంటి వాళ్ళు కలిసినప్పుడు మేడం సబ్జెక్టులు అలా ఉన్నాయి ఇలా ఉన్నాయని నాతో డిస్కస్ చేయడం తప్ప ఎంబీబీఎస్లో ఎమ్ కూడా తెలియదు నాన్న. వీ వాంట్ ఐపీఈ, వెయిటింగ్ ఫర్ ఐపీఈ, ఫీలింగ్ టెన్షన్. అరే డోంట్ వరీ నాన్న, నువ్వు ఫస్ట్ ఇయరా? ఫస్ట్ ఇయర్ అయి ఉంటావు, అందుకే టెన్షన్. సెకండ్ ఇయర్ వాళ్ళు చూడు బిందాస్గా ఉంటారు ఐపీఈ విషయంలో. ఒక్కసారి ఫస్ట్ ఇయర్లో ఐపీఈ ఎగ్జామ్ రాసాక టెన్షన్, ఐపీఈ గురించి టెన్షన్ అనే పదం రానే రాదమ్మా అసలు. ఫస్ట్ ఇయర్ వాళ్ళే యూజువల్గా టెన్షన్ పడుతూ ఉంటారు. బట్ ఎస్, టుమారో ఆన్వర్డ్స్ ఐపీఈ క్లాసెస్ విల్ స్టార్ట్ నాన్న. టుమారో ఆన్వర్డ్స్ ఐపీఈ క్లాసెస్ విల్ స్టార్ట్. హార్డ్ కాపీ ఇవ్వచ్చు కదా సుశాంత్. అరే చిన్న చేతిలో కొన్ని ఉండవు నాన్న. వేదాంతు అనేది నా ఓన్ కంపెనీ కాదు. హార్డ్ కాపీ అనేది దాదాపుగా ఒక 3,000-4,000 కాస్ట్ పడుతుంది. సో అంత కాస్ట్ ఫ్రీగా ఇచ్చేయండి అని నేను అడగలేను కదా అప్పుడు. సో నేను అడగాలి, తప్పదు. సైన్స్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్. థింక్ వన్స్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, థ్యాంక్ యూ. ఇదంతా దేని గురించి చెప్పుకుంటున్నాము? ఈ స్టోరీ అంతా ఎవరి గురించి చెప్పుకుంటున్నాము? ఎస్కేప్ వెలాసిటీ గురించి కదా. ఇప్పుడు మనం ఆర్బిటాల్ వెలాసిటీ గురించి వెళ్దాం. ఏదైనా మీరు అబ్జర్వ్ చేస్తున్నారో ఒక చిన్న కామన్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? మనం ప్రతి దానికి సాల్వింగ్ రాకపోయినా వచ్చిన ఫస్ట్ థాట్ ఎక్కడికి వెళ్ళాలి?
total energy on the surface of the earth is equal to total energy at a height. ఇది రాయడం రావాలి. టోటల్ ఎనర్జీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ అట్ ఎ హైట్. వచ్చిందా, ఖేల్ ఖతం, దుకాన్ బంద్. దట్స్ ఇట్. సో ఒక కామన్ పాయింట్, గ్రావిటేషన్ అనగానే టోటల్ ఎనర్జీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ అట్ హైట్. సో పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఆలోచించాలి. పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అట్ హైట్ ఆలోచించాలి. దట్స్ ఇట్. ఇది మనసులో 10 సార్లు అనుకోండి. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ఆర్బిటాల్ వెలాసిటీ. దీనిని మనము VOతో సింబలైజ్ చేస్తాం. ఆర్బిటాల్ వెలాసిటీ ఎందుకు మేడం? ఎందుకు అంటే మన ఎర్త్ చుట్టూరా కూడా, ఇది మన ఎర్త్, రేడియస్, దీని మాస్ m. ఈ ఎర్త్ చుట్టూరా కూడా మన బోలెడన్ని శాటిలైట్లు పంపిస్తాం. అవి రకరకాల ఆర్బిట్ లో తిరుగుతా ఉంటాయి కదా. ఎర్త్ కి కొంత హైట్ లో మనము శాటిలైట్స్ ని వదులుతాము. ఆ శాటిలైట్ ఎర్త్ చుట్టూ దాని ఆర్బిట్ లో తిరుగుతా ఉంటది. సో ఆ ఆర్బిట్ లో తిరిగేటప్పుడు దానికి ఏదైతే వెలాసిటీ ఉంటుందో ఆ వెలాసిటీతో తిరగడానికి, ఆ ఆర్బిట్ లోకి వెళ్ళి ఉండడానికి నువ్వు ఇక్కడున్న శాటిలైట్ ని ఇక్కడికి పంపించాలి, ఇక్కడున్న శాటిలైట్ ని ఇక్కడికి పంపించాలి. నువ్వు విసరాలి అంటే కొంత వెలాసిటీ ఇవ్వాలి. అదే మన ఆర్బిటాల్ వెలాసిటీ. ఎస్కేప్ కి ఆర్బిటాల్ కి డిఫరెన్స్ ఏంటమ్మా? ఎస్కేప్ అంటే ఎర్త్ గ్రావిటేషన్ నుంచి తప్పించుకుని దూరంగా వెళ్ళిపోవాలి. కానీ ఆర్బిటాల్ అంటే గ్రావిటేషన్ నుంచి తప్పించుకోవడం కాదు, ఎర్త్ నుంచి కొంత హైట్ లో అది అలా తిరుగుతా ఉండాలి. ఎర్త్ గ్రావిటేషన్ కి లోబడి ఉండాలి, కొంత హైట్ కి వెళ్ళాలి. ఇలా ప్రొజెక్ట్ చేయడం కోసం యూజువల్లీ satellites are projected from a height. ఎర్త్ సర్ఫేస్ మీద నుంచి విసరడు. ఇక్కడ నేను ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, జస్ట్ ఫర్ యువర్ నాలెడ్జ్. ఏదైతే మనము మన శ్రీహరికోట ఐడియా ఉంది కదా, మన నెల్లూరు డిస్ట్రిక్ట్ దగ్గరలో, అక్కడి నుంచి మీకు తెలుసా, ఈవెన్ నాసా వాళ్ళు కూడా వాళ్ళ రాకెట్స్ ని పంపించేటప్పుడు, శాటిలైట్స్ ని పంపించేటప్పుడు మన శ్రీహరికోట దగ్గర నుంచి లాంచ్ చేస్తారు. లాంచ్ ప్యాడ్ మనది వాడుకుంటారు. ఎందుకు అంటే భౌగోళికంగా, అంటే జోమెట్రికల్ కండిషన్స్ తో న్యాచురల్ గా తయారైన లాంచింగ్ ప్యాడ్ అనమాట. అది సీ లెవెల్ కి కరెక్ట్ గా కొంత హైట్ లో ఉంటుంది, సముద్రం పక్కనే లొకేట్ అయి ఉంటుంది. దానికి చాలా న్యాచురల్ కండిషన్స్ లో తయారైన ఒక లాంచింగ్ ప్యాడ్ అది. అందుకే చాలా మంది మనం కూడా మన రాకెట్ పార్ట్స్ రకరకాల దేశాల్లో తయారై ఉండొచ్చు, కానీ లాంచింగ్ ప్యాడ్ మాత్రం శ్రీహరికోట వాడుకుంటారు. ఈవెన్ నాసా వాళ్ళు, రష్యా వాళ్ళు, లేదా అమెరికన్స్ వాళ్ళు కూడా వాళ్ళ రాకెట్స్ ఏమన్నా లాంచ్ చేయాలి అంటే శ్రీహరికోట వాడుకుంటారు. బికాస్ అది ఎలివేట్ అయి ఉంటుంది అనమాట, ఎర్త్ నుంచి కొంత హైట్ లో ఉంటుంది. సో శాటిలైట్స్ ని లాంచ్ చేయాలి అంటే కొంత హైట్ నుంచి లాంచ్ చేస్తారు. సో ఈ కేసులో స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు r+h అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు స్మాల్ r కనిపించిందా, దాని ప్లేస్ లో ఏం గుర్తుపెట్టుకోవాలి? r+h. అండ్ దీనికి మనకి వచ్చే ఫార్ములా మీ అందరికీ తెలుసు, VO ఈజ్ ఈక్వల్ టు G√Gm/r లేదా VO ఈజ్ ఈక్వల్ టు √Gr. ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే escape velocity is equal to √2 times of orbital velocity. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఇది ఫ్రమ్ ఆ హైట్ నుంచి రాయాలి అంటే VO is equal to √Gm/r+h. దీనినే Gm/r గా రాయొచ్చు. అలాగే VO is equal to √G/r+h. ఇది GH అవ్వాలి. ఓకే, సో ఇదే గుర్తుపెట్టుకోండి. బెస్ట్ థింగ్ ఈస్ దిస్. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ నుంచి మనకి శాటిలైట్ టైం పీరియడ్ కూడా వస్తుంది. శాటిలైట్ టైం పీరియడ్ చాలా 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 ఇంపార్టెంట్ అమ్మ. టైం పీరియడ్ ఆఫ్ ఏ శాటిలైట్, SATELLITE కదా. టైం పీరియడ్ ఆఫ్ ఏ శాటిలైట్, ఒక శాటిలైట్ యొక్క టైం పీరియడ్. శాటిలైట్ టైం పీరియడ్ ఖచ్చితంగా జనవరి సెషన్స్ లో ఎనీ 2 or 3 సెషన్స్ లో ఈ టాపిక్ మీద ప్రాబ్లం రాకపోతే నన్ను అడగండి, అంత ఇంపార్టెంట్.
శాటిలైట్ టైం పీరియడ్ రేపు జనవరి సెషన్స్లో ఖచ్చితంగా 1 or 2 సెషన్స్లో టైం పీరియడ్ మీద గ్యారంటీగా బిట్ వస్తుందమ్మా. మోర్ దాన్ 2 సెషన్స్లో బిట్ వస్తుంది. దీనికి ఫార్ములా ఏంటంటే టైం పీరియడ్ ఇస్ ఈక్వల్ టు, మనకి తెలుసు టైం పీరియడ్ ఇస్ నథింగ్ బట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వెలాసిటీ. సో టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత 2πr బై వెలాసిటీ ఎంత ఆర్బిటాల్ వెలాసిటీ. సో 2πr బై ఆర్బిటాల్ వెలాసిటీ ఫార్ములా రూట్ gm/r. సో దీని అంతటిని స్క్వేర్ చేసి లోపలికి తీసుకెళ్ళిపోతే 4π స్క్వేర్ r స్క్వేర్ r మల్టిప్లై అవుతుంది 4π స్క్వేర్ r క్యూబ్ బై gm అండర్ స్క్వేర్ రూట్. ఓకే, ఇది 2, మళ్ళీ సరిగ్గా రాస్తాను, దిస్ ఇస్ 2, 4π స్క్వేర్ r క్యూబ్, ఇది t. సో ఇక్కడ నుంచి ద ఫేమస్ రిలేషన్ వస్తుంది, t స్క్వేర్ ప్రపోర్షనల్ టు r క్యూబ్. t స్క్వేర్ ప్రపోర్షనల్ టు r క్యూబ్, వన్ ఆఫ్ ది కెప్లర్స్ లా. కెప్లర్స్ లాలో కూడా ఉంటుంది కదమ్మా. ప్లీజ్ రిప్లై మ్యామ్ ఫ్రమ్ వేర్ వెన్ కెన్ వి గెట్ షార్ట్ నోట్స్. షార్ట్ నోట్స్ అంటే ఈ నోట్స్ కావాలా, నా హ్యాండ్ రిటర్న్ నోట్స్ కావాలా? షీట్ అమ్మా, ఇదే వీడియో డిస్క్రిప్షన్ లో ఇందాక నేను చూపించాను కదా రిసోర్స్ షీట్. హర్షిత్ చింత లాస్ట్ 5 minutes వరకు వెయిట్ చేయమ్మా, నేను చెప్తాను. ఓకే, ఇంటర్మీడియట్ బోర్డు తీసేసానంటగా మ్యామ్, దానివల్ల ఏమవుతుంది? ఏమీ అవ్వదు, బోర్డు పేరు మారుతుంది అంతే. బోర్డుని తీసుకెళ్లి స్కూల్లో కలిపేశారు. జేఈ ఆస్పిరెంట్ ఏ సంతోషపడాల్సింది లేదు, బాధపడాల్సింది లేదు, సేమ్ కంటిన్యూ అవుతుంది. ఐపీఈ పేరు మారుతుంది అంతే, ఎస్పీఈ అవుతుంది, స్కూల్ పబ్లిక్ ఎగ్జామినేషన్. ఐపీఈ అలా ఎస్పీఈ అవుతుంది, స్కూల్ పబ్లిక్ ఎగ్జామినేషన్. పేరు మారుతుంది తప్ప ఇంకేమీ మారదమ్మా. సో టీ స్క్వేర్ ప్రపోర్షనల్ టు ఆర్ క్యూబ్ సూపర్ డూపర్ ఇంపార్టెంట్. దీని మీద ప్రాబ్లమ్స్ వస్తాయి, దీని మీద ప్రాబ్లమ్స్ కంపల్సరీగా వస్తాయి, బాగా గుర్తుపెట్టుకోండి. చాలా 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 ఇంపార్టెంట్. ఇంకెందులో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాయి? ఒక బాడీని ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఇక్కడ ప్లేస్ చేశారు, వర్క్ డన్ ఎంత? ఇది ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను కదా వర్క్ డన్ విషయంలో. దట్స్ ఇట్. సో ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ చేసుకోండి చాలు. సో ఎనీ మోర్ డౌట్స్ ఇప్పుడు నేను చెప్తాను. సో ఇదే వీడియో డిస్క్రిప్షన్ లో అని చెప్పాను కదా, నోట్స్ ఎక్కడ దొరుకుతుంది? ఒకటి టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. నోట్స్ ఎక్కడ దొరుకుతుంది? ఒకటి టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. రెండోది ఇదే వీడియో డిస్క్రిప్షన్ లో అన్లాక్ యువర్ సక్సెస్ విత్ ఫ్రీ జేఈ ఎంసెట్ ఐపీఈ రిసోర్సెస్, దీని లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫస్ట్ మీకు ఫోన్ నంబర్ ఓటీపీ అడుగుతుంది. ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఫోన్ నంబర్ ఓటీపీ ఎంటర్ చేయాలి. అప్పుడు మీకు ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. క్లిక్ హియర్ టు డౌన్లోడ్, క్లిక్ చేసి ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి, ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఏది కావాలంటే అది, ఐపీఈ ఫిజిక్స్ కావాలా నోట్స్ ఇక్కడ చూసుకోండి. ఐపీఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ 2 మార్క్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా ఇదేంటిది కరెంట్ ఎలక్ట్రిసిటీ 8 మార్క్ క్వశ్చన్స్, మొత్తం ఇక్కడ ఉన్నాయి నోట్స్, ఇదిగోండి. అలా కాదు, నాకు 2 మార్క్ క్వశ్చన్స్ మాత్రమే కావాలి. ఫస్ట్ ఇయర్ 2 మార్క్ క్వశ్చన్స్ ఇక్కడ క్లిక్ చేయండి. మొత్తం ఫస్ట్ ఇయర్ 2 మార్క్ క్వశ్చన్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఓకే, ఇది ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను. సో ఇంటర్ సెకండ్ ఇయర్ 30/30 మార్క్స్ రావడానికి వెయిటేజ్ ఏంటి? ఓకే, సో వెయిటేజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వెయిటేజ్, ఇది ప్రాక్టికల్స్ కి సంబంధించి, ఇది ప్రాక్టికల్స్ ఓపెన్ చేశాను. సో ఇలా మీకు ఏది కావాలంటే అది ఇక్కడే ఉన్నాయమ్మా షీట్ మొత్తం. హెచ్విఎస్ సిరీస్ ప్లేలిస్ట్ ఇక్కడ ఉంది. ఈఏపీసెట్ ఫిజిక్స్ అలాగే ఇందులోనే మీరు చూస్తే కనుక ఈఏపీసెట్ జేఈ మొత్తం అన్ని ఇందులోనే ఉన్నాయి. సో నేను రాసిన హ్యాండ్ రిటర్న్ ఫార్ములా నోట్స్, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, ఇది ఎందుకు ఇలా అడుగుతుంది? ఓకే, అది క్లిక్ చేయండి, ఏముంది లాస్ ఆఫ్ మోషన్. సో ఇవన్నీ లాస్ ఆఫ్ మోషన్ నా హ్యాండ్ రిటర్న్ నోట్స్, ఇదంతా నా హ్యాండ్ రిటర్న్ నోట్స్ మీకు ఇక్కడ దొరుకుతుందమ్మా. ప్రతి అప్లికేషన్, రొటేటింగ్ డ్రమ్, డిస్క్, అలాగే ఇంక్లైన్డ్ ప్లేన్, కొంతవరకు స్మూత్ కొంతవరకు రఫ్, అలాగే మోషన్ ఆఫ్ ఇన్సెక్ట్ ఆన్ అ రఫ్ బౌల్, సో బ్లాక్ ఆన్ బ్లాక్, సర్క్యులర్ మోషన్, టర్నింగ్ ఆఫ్ రోడ్స్, ఇవన్నీ కూడా రాస్తాను నోట్స్. సో ఈ నోట్స్ అంతా కూడా ఖచ్చితంగా మీకు ఎక్కడ దొరుకుతుంది? ఈ లింక్లో, ఇక్కడున్న లింక్లో దొరుకుతుంది. ఈ లింక్ని క్లిక్ చేయండి. అలాగే మీకు పీడిఎఫ్లు కూడా ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తూనే ఉన్నాం.
ఎప్పటికప్పుడు పీడిఎఫ్లన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తూనే ఉన్నాం కాబట్టి మీరు అవైనా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐపీఈ 2 మార్క్స్ చదువుకుంటే ఫుల్ మార్క్స్ వస్తాయమ్మా. ఐపీఈకి ఫిజిక్స్ నేను ఇచ్చిన మెటీరియల్ చదువుకోండి చాలు. 60 out of 60 గ్యారంటీ, 100% 60 out of 60 గ్యారంటీ అమ్మా. అలాగే మీకు ఇందులో ఇప్పుడు ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీకి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా ప్లేస్ చేశాను. ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, సో చాలా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ ఉన్నాయి. ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి జాయిన్ అవ్వచ్చు. లేదు, ఇదే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని ద్వారా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఎనీ మోర్ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. నెక్స్ట్ క్లాస్ ఆసిలేషన్స్ ఉంటుందమ్మా. నెక్స్ట్ క్లాస్ ఆసిలేషన్స్, వేవ్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న లెసన్స్, బట్ కంపల్సరీగా చేసి తీరాల్సిన లెసన్స్. ప్రతి లెసన్ ఆల్మోస్ట్ 1 షాట్ కవర్ చేయడానికే ట్రై చేస్తాను. అండ్ ప్రతి లెసన్కి పీవైక్యూ సెషన్స్ కూడా చేస్తాను. కంపల్సరీగా పీవైక్యూ సెషన్స్ కూడా చేద్దాము. ఇలాగే ప్రతి లెసన్కి పీవైక్యూస్, కంటెంట్ పీవైక్యూ చేద్దామమ్మా. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఐఎమ్ సిబిఎస్ఈ, నేను ఐపీఈ క్లాస్ వినాలా? అక్కర్లేదు నాన్న. ఐపీఈ అనేది స్టేట్ బోర్డ్ ఎగ్జామినేషన్. సిబిఎస్ఈ వాళ్ళు ఐపీఈ వినక్కర్లేదు నాన్న. ఓకే, సిబిఎస్ఈ వాళ్ళు ఐపీఈ వినక్కర్లేదు. రొటేషనల్ డైనమిక్స్ ప్లీజ్. రొటేషనల్ మోషన్ ఆల్రెడీ చెప్పేశానమ్మా. రొటేషనల్ డైనమిక్స్ అంటే ఒకటి మనకి సర్క్యులర్ మోషన్లో హారిజాంటల్ సర్క్యులర్ మోషన్, వర్టికల్ సర్క్యులర్ మోషన్ ఒక క్లాస్ చేశాను. రొటేషనల్ మోషన్ సెపరేట్గా ఇంకో క్లాస్ చేశాను. ఎవరికైతే రొటేషనల్ మోషన్ కావాలనుకుంటున్నారో క్లాసెస్, అందుకే డైలీ రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అయితే ప్రతిదీ టాపిక్ కవర్ చేయడం జరుగుతుందమ్మా. సో లైవ్లోకి వెళ్తే కనుక రొటేషనల్ మోషన్ రీసెంట్గానే క్లాస్ చెప్పడం జరిగింది. ఓకే, రొటేషనల్ మోషన్ 1 షాట్ 3 అవర్స్ క్లాస్ చెప్పాను. రొటేషనల్ మోషన్ 3 అవర్స్ క్లాస్ చెప్పానమ్మా. సో 1 షాట్ 8.9K వ్యూస్ ఉన్నాయి. చాలా మంది ఇంకా చూడలేదన్నమాట. రొటేషనల్ మోషన్ ఆల్రెడీ చెప్పాను. సర్క్యులర్ మోషన్ సెపరేట్గా చెప్పాను. సో ఇవన్నీ చూసుకోండి. ప్రతి టాపిక్ మీకు ఈ టాపిక్ చెప్పలేదు అనేది లేనే లేదు. ఎవ్రీ టాపిక్ ఈజ్ బీయింగ్ కవర్డ్ వెరీ క్లియర్లీ. మీరు చూసుకోవడమే అమ్మా. సో చూడండి, రొటేషనల్ మోషన్ ఐ ఆల్రెడీ కవర్డ్. ఎవరైతే అడిగారో రొటేషనల్ మోషన్ ఈజ్ ఆల్రెడీ హియర్. ఓకే, నెక్స్ట్ మేడం కరెంట్ ఎలక్ట్రిసిటీ పీడిఎఫ్ లేదు టెలిగ్రామ్ ఛానల్లో. అప్లోడ్ చేయిస్తానమ్మా, ట్రై చేస్తాను. అది నా దగ్గర ఉందో లేదో ముందు ట్రై చేస్తాను. లేదంటే మీరు క్లాస్ వింటూ నోట్స్ తయారు చేసేసుకోండి. రెహమా షౌకర్, ఏం క్వశ్చన్ అడిగావు నాన్న? ఫేవరెట్ ఫిజిక్స్ సబ్జెక్ట్, ఫేవరెట్ సబ్జెక్ట్ ఈస్ ఫిజిక్స్. వావ్, గుడ్ నాన్న. ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్బిటాల్ వెలాసిటీ ఇంటూ √2. కరెక్ట్ నాన్న. జీవన్ కరెక్ట్. ఓకే, జీవన్ చెప్తున్నాడా? ఓకే, ప్లీజ్ రిప్లై మ్యామ్. ఆ షావుకార్ అనే పేరు ఏం అడిగారో నాకు క్వశ్చన్ రిప్లై అని అంటున్నారు, కానీ ఏం క్వశ్చన్ అది? మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి మ్యామ్. వైష్ణవి, నాకు ఎంబీబీఎస్ సిలబస్ పంపించి ట్రై చేద్దాం. మన అంత లెవెల్ కాదమ్మా, ముందు మన లెవెల్ కూడా చూసుకోవాలి కదా కొంచెం. బట్ ఐ వాంట్ టు క్యూరియస్ అబౌట్ ద సిలబస్. నేను సిలబస్ తెలుసుకోవాలనుకుంటున్నాను. వైష్ణవి, సిలబస్ పంపించి చూడు ఒక్కసారి నాకు ఇన్స్టాలో. సెకండ్ ఇయర్ ఐపీఈ షోర్ షార్ట్ క్వశ్చన్స్. డాలీ, అది ఎప్పుడో చేసేసాను. క్లాస్ వినాలి కదా, క్లాస్లో అసలు వినట్లేదు అనమాట. సెకండ్ ఇయర్ ఐపీఈ రీసెంట్గానే నేను సెకండ్ ఇయర్ ఐపీఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రీసెంట్గానే చేయడం జరిగింది. ఓకే, సో ఒకసారి చూడండి. ఐపీఈ మ్యాథ్స్ 2A, ఐపీఈ మ్యాథ్స్ 1A, తర్వాత ఫిజిక్స్ కూడా చూపిస్తాను. సెకండ్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2024-2025 ఐపీఈ ఇంటర్ సెకండ్ ఇయర్ ఐపీఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎప్పుడు 1 month బ్యాక్ చేశాను. 1 month బ్యాక్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఐపీఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ డన్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కూడా చేశాను. ఐపీఈ 2025 ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1 month ఎగో. 1 month బ్యాక్ చేశాను. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ చేద్దాం, దాందే ఉంది, బోల్డ్ సేమ్ రిపీటెడే కదా.
ఐపీఈ అనే దాంట్లో కొత్తదనం ఏమి ఉండదు, సేమ్ క్వశ్చన్స్ రిపీటెడ్గా ఉంటూనే ఉంటాయమ్మా. ఓకే, అయితే ఎంబైపీసీ మాత్రమే ఉంటుందా మ్యామ్? ఆజాద్ జేఈ ఆస్పిరెంట్ ఎంబైపీసీ ఒక్కటే ఎందుకు ఉంటుంది? అన్నీ ఉంటాయి. ఎంపీసీ ఉంటుంది, బైపీసీ ఉంటుంది, ఎంబైపీసీ ఉంటుంది, హెచ్ఈసీ ఉంటుంది, సిఈసీ ఉంటుంది, అన్నీ ఉంటాయమ్మా. అయ్యి బాబోయ్, రెహమా షావుకార్ అనే అమ్మ అది ఎవరో కానీ ప్లీజ్ రిప్లై కాకుండా నీ క్వశ్చన్ ఏంటి అడుగమ్మా. ప్లీజ్ రిప్లై. ఓకే, వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? నీ క్వశ్చన్ ఏంటి అడుగు. కరెంట్ ఎలక్ట్రిసిటీ పీడిఎఫ్ డిస్క్రిప్షన్ లింక్ పెట్టండి. డిస్క్రిప్షన్లో చూద్దామమ్మా. డిస్క్రిప్షన్లో మా వాళ్ళు పెట్టమంటే అంత వాటర్ కాని వాళ్ళు బ్రెయిన్, నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టిస్తాను. రెహమా షావుకార్, నీ గురించే వెయిట్ చేస్తున్నాను మేడం. అట్ వాట్ హైట్ ఆర్బిటాల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఎస్కేప్ వెలాసిటీ? అట్ వాట్ హైట్? At what height orbital velocity is equal to escape velocity is a wrong question, because escape velocity అనేది on the surface of the earth మీద నుంచి ఇస్తారు. First of all, escape velocity and orbital velocity లో escape velocity will not depend on height. Orbital velocity మాత్రమే height మీద డిపెండ్ అవుతుంది. సో escape కి orbital కి ఎలా రిలేషన్? నో. ఇంకొక విషయం చెప్పాలంటే escape velocity, orbital velocity do not depend on the mass of the body being projected. They both depend on the mass of the planet. But Rahma Saukar, the way you are asking question is not considerable, because escape velocity will not depend on height from where you are projecting the body. Orbital velocity depends on height. హై వోల్టేజ్ సిరీస్కి ఎండ్ గేమ్కి డిఫరెన్స్ అండి? ఏమీ లేదు నాన్న, ఏదో పేరు పెట్టడం తప్ప. హై వోల్టేజ్ సిరీస్లో జేఈ మెయిన్స్కి, ఎప్సెట్కి, నీట్కి సంబంధించిన హై వెయిటేజ్ చాప్టర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎండ్ గేమ్లో ఇంకొకసారి ఎంటైర్ సిలబస్ ఈస్ గోయింగ్ టు బి కవర్డ్ అలాంగ్ విత్ ఐపీఈ. ఎంటైర్ సిలబస్ విల్ బి కవర్డ్ ఇన్ ఎండ్ గేమ్. హెచ్విఎస్లో కేవలం హై వోల్టేజ్ టాపిక్స్ని మాత్రమే డీల్ చేయడం జరిగింది. హై వెయిటేజ్ టాపిక్స్ని మాత్రమే డీల్ చేయడం జరిగింది. థింక్ వన్స్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. బాయ్ ఎవ్రీబడి. టేక్ కేర్. థ్యాంక్ యూ ఎవ్రీబడి.